So very good evening everyone. So today's topic is bills of exchange. Bill of exchange. So చూడమ్మా. So bill of exchange June 2023 మోస్ట్ రీసెంట్ అటెంప్ట్ 5 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది. మన బుక్స్లో కతరక్ బుక్స్ అనే క్వశ్చన్ ఉంటుంది చూసారా, సేమ్ అదే క్వశ్చన్, నేమ్ మాత్రమే చేంజ్, కార్తిక్ అని వచ్చింది అంతే. ఓకేనా, ఈసారి అది రాదు, చదువుకోవాల్సిన అవసరం లేదు. దెన్ నెక్స్ట్ గోల్డెన్ అటెంప్ట్ November 22 బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ 15 మార్క్స్ క్వశ్చన్ వచ్చిందమ్మా. నార్మల్ క్వశ్చనే, అకామిడేషన్ ఆఫ్ బిల్స్ మీద వచ్చింది, టఫ్ అడ్జస్ట్మెంట్ ఏమీ లేదు. 15 మార్క్స్, బట్ బోత్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రావర్ అండ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయింగ్, ఇద్దరు బుక్స్లో అడిగారు. 15 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది. ఓకేనా, నార్మల్ క్వశ్చన్. నెక్స్ట్ May 2022 0, అసలు క్వశ్చనే రాలేదు. December 21 10 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది. బట్ ఆ 10 మార్క్స్ క్వశ్చన్లో నార్మల్ మనకు ఉంటుంది, 2 బిల్స్ డ్రా చేస్తారని చూసారు. ఒక క్వశ్చన్ ఉంటుంది, 2 బిల్స్ డ్రా చేసినట్టు ఉంటుంది. అండ్ ఆ 2 బిల్స్తో ట్విస్ట్ ఏంటంటే బిల్స్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ పర్పస్. నార్మల్గా అలాంటి క్వశ్చన్ ఇప్పటివరకు అడగలేదు, ఆ అటెంప్ట్లో అడిగారు. మళ్ళీ ఇప్పుడు మీ అటెంప్ట్కి అడగరు, నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బట్ మనం డిస్కస్ చేసాం కాన్సెప్ట్ అయితే. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు 4 అటెంప్ట్స్ చూసుకుంటే 4th December 21లో 10 మార్క్స్, నెక్స్ట్ 0, నెక్స్ట్ 15, నెక్స్ట్ 5. ట్రెండ్ అర్థం కావట్లేదు నాకు, అందుకని ఇంకో 2 బ్యాక్ సైడ్ వెళ్ళా. 0 0 రాలేదు. ఓకేనా, ఇక్కడ చూడండి, మా దిస్ టైం 2023లో December 2023లో నా ఎక్స్పెక్టేషన్ అనుకోండి 5 మార్క్స్ వచ్చింది అనుకోండి, నార్మల్ క్వశ్చన్ వస్తుంది. బికాస్ ప్రీవియస్ అటెంప్ట్ 5 మార్క్స్ క్వశ్చన్ టఫ్ క్వశ్చన్, అది కతరక్ బుక్స్ అని టఫ్ క్వశ్చన్. సో ఇప్పుడు మీ అటెంప్ట్కి ఒకవేళ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ నుంచి 5 మార్క్స్ క్వశ్చన్ వస్తే ఈజీ క్వశ్చన్ వస్తుంది. సో ఆ ఈజీ క్వశ్చన్లో రెన్యువల్ కాన్సెప్ట్ ఉండొచ్చు, రిటైర్మెంట్ కాన్సెప్ట్ ఉండొచ్చు, డిస్కౌంటింగ్ ద బిల్ విత్ బ్యాంక్ కాన్సెప్ట్ ఉండొచ్చు, ఈజీగా అడగాలి అనుకుంటే. ఒకవేళ టఫ్ అడగాలనుకోండి 10 మార్క్స్ క్వశ్చన్ అకామిడేషన్ ఆఫ్ బిల్స్లో ఒక టఫ్ అడ్జస్ట్మెంట్ ఇస్తారు. అకామిడేషన్ ఆఫ్ బిల్స్ నుంచి 10 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, టఫ్ అడ్జస్ట్మెంట్ వస్తుంది, ఇన్సాల్వెన్సీ పాయింట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది అందులో. ఓకేనా, అకామిడేషన్ ఆఫ్ బిల్ అండ్ రెన్యువల్ విత్ ఇన్సాల్వెన్సీ. ఓన్లీ రెన్యువల్ కాన్సెప్ట్ అడిగారు అనుకోండి 5 మార్క్స్కి వస్తుంది. రెన్యువల్ కాన్సెప్ట్ అలాంగ్ విత్ ఇన్సాల్వెంట్ అయ్యారు అనుకోండి 10 మార్క్స్ క్వశ్చన్ వస్తే బోత్ ద బుక్స్ అడగచ్చు. ఓకేనా, సో దానికోసం మనం చదువుకోవాల్సింది ఐసీఐ బుక్లో ఇల్లస్ట్రేషన్ 235 అండ్ ఇల్లస్ట్రేషన్ 8, 9, 11. ఇల్లస్ట్రేషన్ 8, 9, 11. సో మీకు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కాన్సెప్ట్ నుంచి ఈజీ క్వశ్చన్ అడగాలనుకోండి, నా ఎక్స్పెక్టేషన్ ప్రాక్టికల్ క్వశ్చన్ నెంబర్ 2 5 మార్క్స్ క్వశ్చన్ అయితే ప్రాక్టికల్ క్వశ్చన్ నెంబర్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ టైం. ప్రాక్టికల్ క్వశ్చన్ నెంబర్ 2 అండ్ ప్రాక్టికల్ క్వశ్చన్ నెంబర్ 3. బాబ్, డాన్, జేమ్స్ అని అంటే చూసారా, ప్రాక్టికల్ క్వశ్చన్ చేసి ఉండరు. ఓకేనా, అదో క్వశ్చన్ ఉంటుంది. అండ్ దానిపైన ఇంకో క్వశ్చన్ ఉంటుంది అమ్మ, ఇల్లస్ట్రేషన్ ప్రాక్టికల్ క్వశ్చన్ నెంబర్ 2. సో ప్రాక్టికల్ క్వశ్చన్ నెంబర్ 2లో ఏంటంటే 3 బిల్స్ ఉంటాయి. 3 బిల్స్ ఉంటాయి, అందులో ఒక బిల్ రెన్యువల్ చేస్తారు, ఇంకొక బిల్ ఎండార్స్ చేస్తారు, ఇంకొక బిల్ హానర్, అంతే నార్మల్గా. ఓకేనా, డిస్కౌంటింగ్ పాయింట్ కూడా ఉంటుంది అందులో. దెన్ సో ఇప్పుడు మనం క్లాస్లో రివిజన్ క్లాస్లో కవర్ అయ్యేది ఏంటంటే ఇల్లస్ట్రేషన్ 235, 8, 9, 11 అండ్ 2 and 3. ఓకేనా, 2, 3, 5 మీద ఎక్కువ టైం స్పెండ్ చేయను నేను, జస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ క్వశ్చన్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. డన్. సో బిఫోర్ స్టార్టింగ్ క్వశ్చన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఇట్ ఈస్ an instrument which creates right to one person and obligation to another person. ఒక పర్సన్కి రైట్ ఉంటుంది, ఇంకో పర్సన్కి ఆబ్లిగేషన్ ఉంటుంది. రైట్ ఎవరికి ఉంటుందమ్మా, రైట్ టు కలెక్ట్. ఎవరికైతే బిల్ రిసీవబుల్ అంటారో వాళ్ళని రైట్ టు కలెక్ట్ అంటాం. మన దగ్గర బిల్ రిసీవబుల్ ఉంది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ రైట్ టు కలెక్ట్ అసెట్. బిల్స్ పేయబుల్ అనుకోండి, ఆబ్లిగేషన్ టు పే లయబిలిటీ. ఆబ్లిగేషన్ టు పే లయబిలిటీ. క్లియర్? నెక్స్ట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ టాపిక్, అసలు టాపిక్ రావడానికి స్కోప్ క్రియేట్ చేసేది దిస్ ఇస్ ఎ క్రెడిట్ ట్రాన్సాక్షన్. క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవ్వాలి. మా క్రెడిట్ ట్రాన్సాక్షన్ అది పర్చేస్ ట్రాన్సాక్షన్ అవ్వచ్చు, సేల్ ట్రాన్సాక్షన్ అవ్వచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఈ టాపిక్లో విల్ టేక్ ఎగ్జాంపుల్ సాయి అండ్ రామ్. సాయి అండ్ రామ్. ఓకేనా, నౌ సాయి sold goods to Ram.
Sai sold goods to Ram. Sai sold goods to Ram. Rupees 1 lakh. ఇప్పుడు సాయికి అది సేల్సా పర్చేసా? సేల్స్. రామ్కి పర్చేస్. క్యాష్ ట్రాన్సాక్షన్, క్రెడిట్ ట్రాన్సాక్షన్? క్రెడిట్ టెల్ మీ జర్నల్ ఎంట్రీ ఫర్ గూడ్స్ సోల్డ్ టు రామ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సాయి. రామ్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. Ram account debit to sales account. Why Ram debit here? Ram is a debtor. Sai is having right to collect amount from Ram. So debtor asset increase debit. Debtor asset increase debit. So credit emudama to sales. Sales is a income. Income increase credit. So Ram account debit to sales account. Rupees 1 lakh. Rupees 1 lakh. Next. Same transaction from the point of view of Ram. Ma Ram ki di purchase a sale? Purchase. Purchase na? Cash purchase a credit purchase a? Credit purchase. So purchase expense increase debit. So purchase expense increase debit. Purchase account debit. How much rupees? 1 lakh. Cash pay chesada? No pay che. Pay cheyali. Ever ki pay cheyali? Sai ki pay cheyali. Obligation to pay to Sai. Sai is a creditor. Liability increase credit. Sai is a creditor, liability increase credit. So to Sai account. Clear? ఇప్పుడు చెప్పండి, సాయి బుక్స్ లో ఉన్న అసెట్ నేమ్ ఏంటి? సాయి బుక్స్ లో ఉన్న అసెట్ నేమ్ ఏంటి? రామ్. రైట్ టు కలెక్ట్ అమౌంట్ ఫ్రమ్ రామ్. రామ్ బుక్స్ లో ఉన్న లయబిలిటీ నేమ్ ఏంటి? సాయి. సో రామ్ హ్యాస్ టు పే అమౌంట్ టు సాయి. ఆబ్లిగేషన్ టు పే. నౌ ఇప్పుడు ఏమవుతుందంటే, ఎవరైతే కలెక్ట్ చేసుకోవాలో అమౌంట్, ఆ పర్సన్ బిల్ డ్రా చేస్తారమ్మా. కలెక్ట్ చేసుకునే పర్సన్ విల్ డ్రా ఎ బిల్. ఓకేనా? సో ఇప్పుడు బిల్ ఎవరు డ్రా చేస్తారమ్మా? సాయి డ్రా చేస్తారు, బికాస్ సాయి హ్యాస్ టు కలెక్ట్. సో సాయి విల్ డ్రా ద బిల్ అండ్ హీ విల్ సెండ్ దట్ బిల్ టు రామ్. హీ విల్ సెండ్ దట్ బిల్ టు రామ్. మరి ఇప్పుడు రామ్ ఏం చేస్తాడంటే, తీసుకున్న బిల్ మీద సిగ్నేచర్ చేసి రిటర్న్ ఇస్తాడు. ఎవరైతే సిగ్నేచర్ చేశారో, సిగ్నేచర్ చేయడానికి నేను ఇక్కడ యాక్సెప్టెడ్ అనాలి. ఏమనాలి? యాక్సెప్టెడ్. ఇప్పుడు రామ్ యాక్సెప్టెడ్ ఏ బిల్ అంటే మీనింగ్ ఏంటమ్మా? రామ్ అగ్రీడ్ టు పే అమౌంట్ ఆఫ్ బిల్ అని. ఎవరైతే యాక్సెప్ట్ చేశారో వాళ్ళకి పేయబుల్. ఇప్పుడు మన కేసులో బిల్ డ్రా చేసింది ఎవరమ్మా? సాయి. యాక్సెప్ట్ చేసింది ఎవరు? యాక్సెప్ట్ చేయడం అంటే బిల్ తీసుకోవడం కాదు, తీసుకున్న బిల్ మీద సిగ్నేచర్ చేసి రివర్స్ ఇవ్వడం. క్వశ్చన్ లో టర్మినాలజీ వస్తామా? డాన్ యాక్సెప్టెడ్ అని అంటుంది. డాన్ యాక్సెప్టెడ్, డాన్ కలెక్టెడ్ అని కాదు. డాన్ అగ్రీడ్ టు పే అమౌంట్ ఆఫ్ దట్ బిల్ టు ద డ్రావర్. నౌ సాయి డ్రాస్ ఎ బిల్ అండ్ విచ్ ఇస్ యాక్సెప్టెడ్ బై రామ్. ఎవరైతే యాక్సెప్ట్ చేశారో, ఎవరైతే సిగ్నేచర్ చేశారో వాళ్ళకి పేయబుల్ అవుతుంది. వాళ్ళకి ఏమవుతుంది? పేయబుల్. బిల్ డ్రా చేసింది ఎవరమ్మా? సాయి. సో ఫర్ సాయి the bill called bill receivable. Bill receivable. So ఇప్పుడు సాయి పాయింట్ ఆఫ్ వ్యూలో బిల్స్ రిసీవబుల్ drawn and acceptance received. Bill receivable drawn and acceptance received. మా బిల్ రిసీవబుల్ drawn and acceptance received అంటే బిల్ నోట్ చేసాం, అక్కడ నుంచి సిగ్నేచర్ అయ్యి ఆ బిల్ మనకి రివర్స్ వచ్చింది అని. యాక్సెప్టెన్స్ రిసీవ్డ్ అంటే అమౌంట్ రిసీవ్డ్ అని కాదు, అగ్రి అయ్యారు అని. ఏంటది? అగ్రి అయ్యారు. ఎప్పుడైతే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇన్వాల్వ్మెంట్ వస్తుందో అప్పుడు ఎగ్జిస్టింగ్ అసెట్ లయబిలిటీ క్యాన్సిల్ అవుతాయి, కొత్త అసెట్ కొత్త లయబిలిటీ క్రియేట్ అవుతాయి. ఎట్ ప్రెసెంట్ అసెట్ ఏముంది ఇక్కడ? రామ్. ఇప్పుడు ఆ అసెట్ ని క్యాన్సిల్ చేసి కొత్త అసెట్ ని క్రియేట్ చేసుకోవాలి. అండ్ దట్ న్యూ అసెట్ నేమ్ ఈస్ బిల్ రిసీవబుల్. దట్ న్యూ అసెట్ నేమ్ ఈస్ బిల్ రిసీవబుల్. ఎగ్జిస్టింగ్ అసెట్ నేమ్ ఏంటి? రామ్. సో ఇంకా బుక్స్ లో రామ్ అనే అసెట్ ఉండదు, బిల్ రిసీవబుల్ అనే అసెట్ వస్తుంది. ఏమని వస్తుంది? బిల్ రిసీవబుల్. ఇప్పుడు న్యూ అసెట్ బిల్ రిసీవబుల్, అసెట్ ఇంక్రీజ్ డెబిట్, ఓల్డ్ అసెట్ రామ్ అసెట్ డిక్రీజ్ క్రెడిట్. సో ఎంట్రీ చెప్పండి. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు రామ్ అకౌంట్. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు రామ్ అకౌంట్. Bills receivable account debit to Ram account. How much? Rupees 1 lakh. Rupees 1 lakh. Now, ఇప్పుడు బిల్ యాక్సెప్ట్ చేసింది ఎవరమ్మా? యాక్సెప్ట్ చేసింది ఎవరు? రామ్ యాక్సెప్టెడ్. రామ్ యాక్సెప్టెడ్ అంటే సిగ్నేచర్ చేశాడు అని. ఎప్పుడైతే సిగ్నేచర్ చేస్తామో
మన బుక్స్లో ఉన్న ఎగ్జిస్టింగ్ లయబిలిటీ క్యాన్సిల్ అయ్యి ఒక కొత్త లయబిలిటీ క్రియేట్ అవుతుంది. ఎగ్జిస్టింగ్ లయబిలిటీ ఏముంది అక్కడ? సాయి. అమౌంట్ పేయబుల్ టు సాయి. ఇప్పుడు ఏముంది అక్కడ? ఇన్స్టెడ్ ఆఫ్ సాయి అక్కడ ఏం నోట్ చేయాలి? బిల్స్ పేయబుల్ నోట్ చేయాలి. అంటే సాయి అనే లయబిలిటీని క్యాన్సిల్ చేసి బిల్స్ పేయబుల్ అనే లయబిలిటీని క్రియేట్ చేయాలి. నోట్ టెల్ మీ ఎంట్రీ ఫర్ దట్. సాయి అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్. సో సాయి అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్. సాయి అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్. సాయి అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్ రూపీస్ 1 lakh. సాయి అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్ రూపీస్ 1 lakh. నా మా ఇప్పుడు స్టోరీని డివైడ్ చేద్దాం. సో ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ సాయి, ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ సాయి నా డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ చెప్తూ ఉంటా, దాని బేస్ మీద ఇంట్రెస్ట్ చెప్తూ ఉండాలి మనం. ఓకేనా? సో ఫస్ట్ వన్, మా సాయి ఏం చేయొచ్చు అంటే ఆ బిల్ సాయి దగ్గరే ఉంచవచ్చు. టైం పీరియడ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ 2 months. 2 months టైం పీరియడ్ అంటే డ్యూ డేట్ క్యాలిక్యులేషన్ వచ్చుగా మీకు? డ్యూ డేట్ క్యాలిక్యులేషన్ వచ్చారా అదా? ఎస్. సో డ్యూ డేట్ వరకు ఆ బిల్ సాయి దగ్గరే ఉంది. బట్ డ్యూ డేట్ రోజు 2 పాసిబుల్ సినారియోస్ అవ్వచ్చు. పాసిబిలిటీ 1, రామ్ సెటిల్ చేస్తున్నాడు, దాన్ని మనం బిల్ రిసీవబుల్ హానర్డ్ అనాలి. ఏమనాలి? బిల్స్ రిసీవబుల్ హానర్డ్. బిల్స్ రిసీవబుల్ హానర్డ్ అంటే అమౌంట్ ఆఫ్ ద బిల్ కలెక్టెడ్ అని. అమౌంట్ ఆఫ్ ద బిల్ కలెక్టెడ్. ఎవరు కలెక్ట్ చేసుకున్నారమ్మా ఇక్కడ? సాయి. ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నారు? రామ్ దగ్గర నుంచి. సో ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ సాయి ఈజ్ క్యాష్ అకౌంట్ డెబిట్ రూపీస్ 1 lakh. వన్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా బిల్ రిసీవబుల్ అనే అసెట్ ఉంటుందా? ఇంకా నో. ఉన్న అసెట్ని ఏం చేయాలమ్మా? క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేయాలంటే క్రెడిట్ చేయాలి. సో టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్, టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ రూపీస్ 1 lakh. ఎప్పుడు ఇది? ఇఫ్ ద బిల్ రిసీవబుల్ గెట్ హానర్డ్. ఓకే. నెక్స్ట్ సెకండ్ పాసిబిలిటీ ఏంటంటే ఒకవేళ అది డిజానర్ అయితే, సమ్ టైమ్స్ డిజానర్ అవ్వచ్చు. సో డిజానర్ ఎప్పుడు ఏమవుతుందమ్మా? మా బిల్ రిసీవబుల్ హానర్డ్ అయినా డిజానర్డ్ అయినా రూల్ ఏంటంటే బిల్ రిసీవబుల్ హ్యాస్ టు బి క్యాన్సిల్డ్. బికాస్ టైం లిమిట్ కంప్లీట్ అయిందంటే నీ దగ్గర బిల్ ఉన్నా వేస్టే. హానర్ అయినా డిజానర్ అయినా బిల్ రిసీవబుల్ని క్యాన్సిల్ చేయాలి. ఎప్పుడు? డ్యూ డేట్ రోజు. ఇక్కడ మనం బిల్ రిసీవబుల్ క్రెడిట్ చేసామంటే మీనింగ్ ఏంటి? క్యాన్సల్. ఇప్పుడు సెకండ్ పాసిబిలిటీ ఏంటి? బిల్ రిసీవబుల్ డిజానర్ అంటే పేమెంట్ అవ్వలేదు. పేమెంట్ అవ్వలేదు, బిల్ మన దగ్గర ఉంది, రైట్ ఉన్నట్ట? నో. టైం పీరియడ్ అయిపోయింది కదా. టైం పీరియడ్ అయిపోయిందంటే ఆ బిల్ రిసీవబుల్ అనేది వేస్ట్ పేపర్తో సమానం. ఇంకా వేస్ట్ పేపర్ దేనికైనా యూజ్ అవుతుంది. ఓకేనా? సో బిల్ రిసీవబుల్ ఉన్న వేస్టే. సో దాట్స్ ద రీజన్ వై ఆన్ డ్యూ డేట్ ఉన్న బిల్ రిసీవబుల్ని క్యాన్సిల్ చేయండి. అమౌంట్ రాలేదు మనకి, ఉన్న బిల్ రిసీవబుల్ని క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేయాలంటే ఏం చేద్దాం? బిల్ రిసీవబుల్ క్రెడిట్. సో టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్, టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ రూపీస్ 1 lakh. మరి అమౌంట్ వచ్చిందా? నో. మనకి రైట్ టు కలెక్ట్ ఉందా లేదా? ఎస్ ఉంది. ఎవరి దగ్గర నుంచి? రామ్ దగ్గర నుంచి. అగైన్ రామ్ బికమ్ డెటార్. అగైన్ రామ్ బికమ్ డెటార్. సో రామ్ అకౌంట్ డెబిట్. సో రామ్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ రూపీస్ 1 lakh. ఇదేంటమ్మా ఫస్ట్ పాసిబిలిటీ. వెన్ ద బిల్ ఈజ్ విత్ సాయి ఓన్లీ. అప్ టు డ్యూ డేట్ సాయి దగ్గర ఉంది బిల్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ పాసిబిలిటీ. సెకండ్ పాసిబిలిటీ ఏంటంటే మరి రామ్ దగ్గర బిల్ రిసీవబుల్ ఉంది కదా. రామ్ ఏం చేస్తాడు? ఆ బిల్ రిసీవబుల్ని బ్యాంకుతో డిస్కౌంటింగ్ చేస్తాడు. బ్యాంక్ తోటి డిస్కౌంటింగ్. సపోజ్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బిల్ 1st January, టర్మ్ ఆఫ్ బిల్ 2 months, టర్మ్ ఆఫ్ బిల్ 2 months. సో రామ్ ఏం చేస్తాడంటే సాయి ఏం చేస్తాడంటే ఆ బిల్ రిసీవబుల్ని బ్యాంక్లో ఇచ్చి అమౌంట్ తీసుకుంటున్నాడు. 2 months తర్వాత బ్యాంకుకి రీపేమెంట్ అవుతుంది. ఎవరు రీపే చేస్తారమ్మా? రామ్ రీపే చేయాలి. బికాస్ సిగ్నేచర్ చేసింది ఎవరు ఇక్కడ? రామ్. సిగ్నేచర్ చేసింది ఎవరు? రామ్. ఓకేనా? సో బ్యాంక్ ఏం చేస్తాం? అమౌంట్ ఇప్పుడే సాయికి ఇచ్చేస్తారు. ఇప్పుడు బిల్ రిసీవబుల్ సాయి ఏం చేస్తాడు? ఆ బిల్ రిసీవబుల్ని బ్యాంక్లో డిస్కౌంటింగ్ చేస్తాడు. అంటే బిల్ ఇచ్చి అమౌంట్ కలెక్ట్ చేసుకుంటున్నాడు. బిల్ ఇచ్చేస్తున్నాడు కదా. ఇచ్చేస్తున్నాడా లేదా? ఎస్. సో బిల్ ఇచ్చేస్తున్నాడు అంటే బిల్ రిసీవబుల్ అసెట్ డిక్రీజ్. బిల్స్ రిసీవబుల్ అసెట్ డిక్రీజ్. సో టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్, టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ ఎంత అంటే రూపీస్ 1 lakh. రూపీస్ 1 lakh. నౌ బ్యాంక్ వాళ్ళు మొత్తం 1 lakh ఇస్తారా మనకి? నో. 2 months అయితే వాళ్ళు 1 lakh కలెక్ట్ చేసుకుంటారు. సో దే విల్ డిడక్ట్ సమ్ అమౌంట్. దాన్ని మనం డిస్కౌంట్ ఛార్జెస్ అంటాం. ఏమన్నా దాన్ని? డిస్కౌంట్ ఛార్జెస్. సో రిమైనింగ్ అమౌంట్ మనకు వస్తుంది. ఎగ్జాంపుల్ డిస్కౌంట్ ఛార్జెస్ 5,000. డిస్కౌంట్ ఛార్జెస్ 5,000 అంటే మనకి ఇప్పుడు ఎంత రిసీవ్ అవుతాయి?
95,000 క్యాష్ ఇస్తారా బ్యాంక్ వాళ్ళు? నో, దే విల్ డైరెక్ట్లీ క్రెడిటెడ్ దట్ అమౌంట్ ఇన్ అ బ్యాంక్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ 95,000. డిఫరెన్స్ 5,000 మనకి ఎక్స్పెన్స్ అవుతాం. ఎందుకు సార్ ఎక్స్పెన్స్ అంటే ఎప్పుడో ఫ్యూచర్లో 1 lakh రావాల్సింది, నువ్వు ఇప్పుడే కలెక్ట్ చేసుకుంటున్నావు. సో 1 lakh అంటే తక్కువే కలెక్ట్ అవుతుంది. సో ఆ డిఫరెన్స్ మనము డిస్కౌంట్ ఛార్జెస్ అనాలి. ఏమనాలి? డిస్కౌంట్ ఛార్జెస్ ₹5,000. ఇప్పుడు మన దగ్గర ఉన్న అసెట్ ఏంటి? బ్యాంక్ బ్యాలెన్స్ ఒకటే ఉంది. బిల్ రిసిబుల్ ఎవరి దగ్గర ఉందమ్మా? బ్యాంక్ దగ్గర ఉంది. డిఫరెన్స్ ఏమైంది? నీకు డిస్కౌంట్ ఛార్జెస్. డిఫరెన్స్ ఏమైంది? డిస్కౌంట్ ఛార్జెస్. నా ఇప్పుడు బిల్ బ్యాంక్ దగ్గర ఉంది కదా, 2 పాసిబుల్ సినారియోస్ ఉంటాయి ఇక్కడ కూడా. ఆన్ డ్యూ డేట్ ఆఫ్ దట్ బిల్, రామ్ అనే పర్సన్, అంటే ఇందాక యాక్సెప్ట్ చేశాడు కదా రామ్, సో రామ్ అనే పర్సన్ సెటిల్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఒకవేళ సెటిల్ చేశాడు అనుకోని మనకు సంబంధమే లేదు. అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ ఏంటమ్మా? డిస్కౌంటెడ్ బిల్ హానర్డ్. మనం ఏదైతే బిల్ డిస్కౌంట్ చేసామో ఆ బిల్కి పేమెంట్ అయిపోయింది. ఆ బిల్కి పేమెంట్ అయిపోయింది అంటే ఎవరు పే చేశారు? రామ్ పెయిడ్ అమౌంట్ టు బ్యాంక్. సో సాయి బుక్స్లో ఎఫెక్ట్ ఏమీ ఉండదమ్మా. రామ్ అనే పర్సన్ బ్యాంకుకి పే చేశాడు, బ్యాంక్కి అమౌంట్ కలెక్ట్ అయింది, రామ్ దగ్గర నుంచి పేమెంట్ అయింది. ఇప్పుడు ఈ బుక్స్లో సాయి బుక్స్లో ఎంట్రీ వస్తుందా? నో. బట్ ఇఫ్ దట్ బిల్ బికమ్ డిజానర్, బిల్ రిసిబుల్ ఎవరు ఇచ్చారమ్మా? బ్యాంకుకి మనమేనా? సో మనము బ్యాంకుకి బిల్ ఇచ్చాం, ఆ బిల్ డిజానర్ అయింది. బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారమ్మా? పర్లేదు అనుకుంటారా? నో, డైరెక్ట్గా ఏం చేస్తాం? మన బ్యాంక్లోంచి అమౌంట్ డిడక్ట్ చేస్తారు. మన బ్యాంక్లోంచి అమౌంట్ డిడక్ట్ చేస్తారు. సో మన బ్యాంక్లోంచి అమౌంట్ డిడక్ట్ చేస్తే మన దగ్గర ఉన్న అసెట్ ఇంక్రీజ్ అవుతా, డిక్రీజ్ అవుతా? డిక్రీజ్. సో టు బ్యాంక్ అకౌంట్, టు బ్యాంక్ అకౌంట్ ఎంత డిక్రీజ్ చేస్తారమ్మా? 1 lakh. మరి మనకెవరు ఇస్తారమ్మా? రామ్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి. బికాస్ బిల్ డిజానర్ అయింది అంటే బ్యాంక్ వాళ్ళు వెయిట్ చేయరు, డైరెక్ట్గా మన దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటారు. మనం ఎవరి దగ్గర తీసుకోవాలి? రామ్ దగ్గర నుంచి తీసుకోవాలి. సో అగైన్ రామ్ బికమ్ డెటార్. అగైన్ రామ్ బికమ్ డెటార్. రామ్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. మరి రామ్ ఎవరమ్మా? డెటార్. రామ్ ఎవరు? డెటార్. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ థర్డ్ పాసిబిలిటీ. థర్డ్ పాసిబిలిటీ ఏంటంటే రామ్ మే యూజ్ దట్ బిల్ టు సెటిల్ ద క్రెడిటార్. సాయి మే యూజ్ దట్ బిల్ టు సెటిల్ ద క్రెడిటార్. మన ఎగ్జాంపుల్లో డ్రావర్ ఎవరమ్మా? సాయి. డ్రాయి ఎవరు? రామ్. సో బిల్ రిసిబుల్ ఎవరి దగ్గర ఉందంటే ఇప్పుడు సాయి దగ్గర ఉంది. సాయి అనే పర్సన్ ఓం అనే పర్సన్కి పే చేయాలి. ఎవరికి పే చేయాలి? ఓం అనే పర్సన్కి పే చేయాలి. ఎవరు పే చేయాలి? సాయి అనే పర్సన్. సో ఓం ఈజ్ ఏ క్రెడిటార్ ఆఫ్ సాయి. ఓం ఈజ్ ఏ క్రెడిటార్ ఆఫ్ సాయి. నౌ అబ్జర్వ్ కేర్ఫుల్. క్రెడిటార్కి బిల్ ఇచ్చి సెటిల్ చేసుకుంటున్నాం. క్రెడిటార్ ఎవరమ్మా ఇక్కడ? ఓం. బిల్ ఇచ్చిన తర్వాత ఇంకా లయబిలిటీ ఉంటుందా మనకి? నో. సో లయబిలిటీ హ్యాస్ టు బి క్యాన్సిల్డ్. లయబిలిటీ క్యాన్సిల్ అవ్వాలంటే డెబిట్ చేయాలా, క్రెడిట్ చేయాలి? డెబిట్. సో ఓం అకౌంట్ డెబిట్. ఓం అకౌంట్ డెబిట్ ₹1 lakh. ఎలా క్యాన్సిల్ అయిందమ్మా? లయబిలిటీ క్యాష్ ఇచ్చామా? నో. మన దగ్గర ఉన్న బిల్ రిసిబుల్ ఎండార్స్ చేసాం. ఎప్పుడైతే బిల్ రిసిబుల్ ఎండార్స్ చేస్తామో మన దగ్గర రైట్ టు కలెక్ట్ అమౌంట్ విత్ రెస్పెక్ట్ టు దట్ బిల్ కాస్త ఉంటుందా ఇంకా? రైట్? నో. సో బిల్ రిసిబుల్ అండ్ అసెట్ క్యాన్సిల్ అవ్వాలి. సో క్రెడిట్. సో టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. మరి ఇక్కడ ఓమ్ ఇస్ ఎ క్రెడిటార్. సో వెన్ బిల్ ఎండార్స్డ్ టు ద క్రెడిటార్, ఎంట్రీ విల్ బి క్రెడిటార్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. క్రెడిటార్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. నెక్స్ట్ ఇప్పుడు బిల్ ఎవరి దగ్గర ఉందమ్మా? ఓం దగ్గర ఉంది. ఆన్ డ్యూ డేట్ రామ్ అనే పర్సన్ ఓంకి పే చేయొచ్చు, పే చేయకపోవచ్చు. పే చేసాడు అనుకోండి అసలు ప్రాబ్లమే లేదు, బికాస్ దట్ ఈస్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ ఇన్ బిట్వీన్ రామ్ అండ్ ఓం. సాయితో సంబంధం లేదు ఇక్కడ. బట్ ఇఫ్ రామ్ ఫెయిల్డ్ టు పే ద అమౌంట్ ఆఫ్ బిల్ టు ఓం, దెన్ ఆ బిల్ పే చేసే ఆబ్లిగేషన్ ఎవరికి క్రియేట్ అవుద్దమ్మా? సాయి. ఓకేనా? సో సాయి బుక్స్లో లయబిలిటీ క్రియేట్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం అసెట్ కూడా క్రియేట్ చేయాలి. లయబిలిటీ క్రియేట్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం అసెట్ కూడా క్రియేట్ చేయాలి. లయబిలిటీ ఏంటమ్మా? లయబిలిటీ టువర్డ్స్ ఓం, క్రెడిటార్ ₹1 lakh. అసెట్ ఏంటమ్మా? రైట్ టు కలెక్ట్ అమౌంట్ ఫ్రమ్ రామ్. సో రామ్ అకౌంట్ డెబిట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సాయి. రామ్ అకౌంట్ డెబిట్ టు ఓం అకౌంట్ ₹1 lakh. క్లియరా? మొత్తం 3 కేసెస్ చూసాం మనం. బిల్ హోల్డ్ టిల్ మెచ్యూరిటీ. సెకండ్ వన్, బిల్ discounted with bank. Third case, bill endorsed to creditor. Bill endorsed to creditor. Bill endorsed to creditor.
Now, journal entries in the books of drawer. First, when goods sold on credit, debtors to sales. Bill receivable drawn and acceptance issued. Bills receivable account debit to debtor account. Next, case 1, hold till maturity. Due date రోజు అమౌంట్ సెటిల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సెటిల్ అయింది అనుకోండి, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు బిల్ రిసీవబుల్. క్యాష్ అసెట్ ఇంక్రీజ్ డెబిట్, బిల్ రిసీవబుల్ అసెట్ డిక్రీజ్ క్రెడిట్. ఇఫ్ ద ఆన్ డ్యూ డేట్ బిల్ బికమ్ డిసానర్డ్, అప్పుడు ఏంటమ్మా, డెటార్ అగైన్ డెబిట్. Debtor again debit. Right to collect amount from debtor. Debtor account debit to bills receivable account. Next, when bill discounted with bank, entry bank account debit, discount account debit to bills receivable. Bank balance asset increase debit, discount charges expense increase debit to bill receivable asset decrease credit. Due date రోజు హానర్ అయింది అనుకోండి, ప్రాబ్లమ్ లేదు, నో ఎంట్రీ. ఆన్ డ్యూ డేట్ ఇఫ్ ద బిల్ ఈస్ హానర్డ్, ఏ బిల్ అమ్మది, డిస్కౌంట్ చేస్తాం బిల్. ఇఫ్ ద బిల్ ఈస్ డిసానర్డ్, దెన్ ఎంట్రీ ఈస్ డెటార్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. మనం బ్యాంకుకి పే చేయాలి, బ్యాంక్ నుంచి అమౌంట్ డిడక్ట్ అవుద్ది. మనకి ఎవరు పే చేయాలి, డెటార్ పే చేయాలి. సో అగైన్ డెటార్ బికమ్ డెబిట్. మీకు చూడండి, కొన్ని కేసెస్లో మీకు ప్రాబ్లంలో బ్యాంక్ నేమ్ ఇస్తారు, ఎస్బీఐ బ్యాంక్ అని. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ డెటార్ అకౌంట్ డెబిట్ టు ఎస్బీఐ బ్యాంక్ అని నోట్ చేయాలి. ఏమో నోట్ చేయాలి, ఎస్బీఐ బ్యాంక్. బ్యాంక్ నేమ్ ఇస్తే నేమ్తో పాటు నోట్ చేయాలమ్మా. మీకు గ్రాండ్ టెస్ట్ 1కి వచ్చి ఉంటుంది, అది 50 మార్క్స్ ఎగ్జామ్లో వచ్చి ఉంటుంది. ఓకేనా, బ్యాచ్ 1 వాళ్ళకి వచ్చి ఉంటుందమ్మా. బ్యాచ్ 12 మేబీ ఆ ఎగ్జామ్ రాస్తుంటారు, రాసారా? బ్యాచ్ 1 బ్యాచ్ 2 ఇద్దరికి వచ్చి ఉంటుంది, బ్యాచ్ వాళ్ళు తెలిసి ఉండకపోవచ్చు. సో టు బ్యాంక్ అంటే అక్కడ నేమ్ ఆఫ్ ద బ్యాంక్ అని, బ్యాంక్ అనే పర్సన్కి పే చేయాలి మనం, బ్యాంక్ అనే పర్సన్కి పే చేయాలి. నెక్స్ట్, ఎండోర్స్ టు క్రెడిటార్. వెన్ బిల్ రిసీవబుల్ ఎండోర్స్ టు క్రెడిటార్, ఎంట్రీస్ క్రెడిటార్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. లయబిలిటీ క్యాన్సల్ డెబిట్ టు క్రెడిటార్. అసెట్ ఎండోర్స్ అసెట్ డిక్రీజ్డ్ క్రెడిట్ టు బిల్ రిసీవబుల్. నా ఎండోర్స్ చేసిన బిల్ హానర్ అవ్వచ్చు, డిసానర్. హానర్ అయిందనుకోండి సంబంధమే లేదు, నో ఎంట్రీ. ఇఫ్ ఇట్ బికమ్స్ డిసానర్డ్, దెన్ డెటార్ అకౌంట్ డెబిట్ టు క్రెడిటార్ అకౌంట్. డెటార్ అకౌంట్ డెబిట్ టు క్రెడిటార్ అకౌంట్. మా ఇవన్నీ ఎంట్రీస్ ఎవరి బుక్స్లో అమ్మా, డ్రాయర్ బుక్స్లో. డ్రాయర్ బుక్స్లో ఇవన్నీ పాసిబిలిటీస్ ఉండవు అమ్మా. తనకున్న రెస్పాన్సిబిలిటీ ఏంటంటే బిల్ పే చేయాలి అంతే. ఇఫ్ ద బిల్ ఈజ్ సెటిల్డ్, లయబిలిటీ డిక్రీజ్. తనకున్న లయబిలిటీ ఏంటమ్మా, బిల్స్ పేయబుల్. లయబిలిటీ డిక్రీజ్ డెబిట్ బిల్స్ పేయబుల్. లయబిలిటీ డిక్రీజ్ డెబిట్ బిల్స్ పేయబుల్. పేమెంట్ అయిందా లేదా, ఎస్ సార్, టు క్యాష్ ఆర్ ఎల్స్ టు బ్యాంక్. టు క్యాష్ ఆర్ ఎల్స్ టు బ్యాంక్. ఇఫ్ లయబిలిటీ ఈజ్ నాట్ ఎట్ సెటిల్డ్, దెన్ బిల్ బికమ్ డిసానర్. బిల్ డిసానర్. సో బిల్స్ పేయబుల్ అండ్ లయబిలిటీ క్యాన్సిల్ అయ్యి అగైన్ డ్రార్ అకౌంట్ క్రెడిట్ చేయాలి. లయబిలిటీ ఫ్రెష్గా క్రియేట్ చేయాలి, లయబిలిటీ ఫ్రెష్గా క్రియేట్ చేయాలి. సో ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయి, వెన్ గూడ్స్ పర్చేస్ అకౌంట్ డెబిట్ టు క్రెడిటార్స్. వెన్ బిల్స్ పేయబుల్ యాక్సెప్ట్ అంటే సిగ్నేచర్ చేసినప్పుడు ఎంట్రీ ఏమొస్తుందంటే కొత్త లయబిలిటీ క్రియేట్ చేయండి, బిల్స్ పేయబుల్. ఎగ్జిస్టింగ్ లయబిలిటీ క్రెడిటర్ క్యాన్సిల్ చేయండి, క్రెడిటర్ క్యాన్సిల్, లయబిలిటీ డిక్రీజ్ డెబిట్. నెక్స్ట్, బిల్స్ పేయబుల్ అమౌంట్ పెయిడ్. డ్యూ డేట్ రోజు బిల్స్ పేయబుల్ హానర్డ్. సో బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్, ఆన్ డ్యూ డేట్ ఇఫ్ బిల్ పేయబుల్ ఈజ్ డిసానర్డ్, అప్పుడు ఏం చేయాలమ్మా, బిల్స్ పేయబుల్ అనే లయబిలిటీని క్యాన్సిల్ చేసి మనం సెటిల్ చేయలేదు కదా, కొత్త లయబిలిటీ క్రియేట్ చేయండి. అండ్ దట్ న్యూ లయబిలిటీ ఇస్ క్రెడిటార్. That new liability is creditor. In the books of drawer, in case of dishonor. In the books of drawer, in case of dishonor, always debtors become debit. Important point. In the books of drawer, in case of dishonor. Dishonor అయిందంటే రైట్ ఎక్స్పైర్ అయినట్ట, నో, రైట్ టు కలెక్ట్ అమౌంట్ ఫ్రమ్ డెటార్ ఉంది. సో అందుకే ఆల్వేస్ డెటార్ అకౌంట్ షుడ్ బి డెబిటెడ్. చూడండి, ఫస్ట్ కేస్ 1లో డిసానర్ అయింది, డెటార్ అకౌంట్ డెబిట్ అయిందా లేదా, ఎస్. కేస్ 2లో డిసానర్ టైంలో డెటార్ అకౌంట్ డెబిట్ అయిందా లేదా, ఎస్. కేస్ 3 డిసానర్ టైంలో డెటార్ అకౌంట్ డెబిట్ అయిందా లేదా, ఎస్. సో ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రార్, ఇన్ కేస్ ఆఫ్ డిసానర్, ఆల్వేస్ డెటార్ అకౌంట్ షుడ్ బి డెబిటెడ్. ఆల్వేస్ డెటార్ అకౌంట్ షుడ్ బి డెబిటెడ్. క్లియరా, చెప్పండి, ఎస్. సో ఇవి బేసిక్ జర్నల్ ఎంట్రీస్ అమ్మా, ఎప్పుడు ఏది డెబిట్ అవుతుంది, ఎప్పుడు ఏది క్రెడిట్ అవుతుంది అనేది. నెక్స్ట్ ఇంకా ఇల్లస్ట్రేషన్ సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా, నోట్స్ తెచ్చుకున్నారు కదా, ఐసా బుక్ తెచ్చుకున్నారా? ఫస్ట్ ఇలస్ట్రేషన్ నెంబర్ 2. See, Vijay sold goods to Preetham on 1st September 2019 for rupees 1,06,000. Vijay sold goods to Preetham for rupees 1,06,000. Entry ఏమొస్తో చెప్పండి అమ్మా. In the books of Vijay, Preetham account debit to sales account. నోట్స్ చేసేసి ఉండండి. క్వశ్చన్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా కదా, ఒకవేళ మీకు క్వశ్చన్ ఇక్కడ కనపడకపోతే ఐసా బుక్ ఓపెన్ చేయండి, ఎంట్రీస్ వస్తూనే ఉండాలి. విజయ్, ఇన్ ద బుక్స్ ఆఫ్ విజయ్ అండ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ప్రీతం సైడ్ బై సైడ్ నోట్ చేయండి.
Vijay and Preetham. In the books of Vijay and in the books of Preetham. Now, Vijay sold goods to Preetham. So Vijay gained among sales or purchase? Sales. Preetham ki purchase. So entry in the books of Vijay. Preetham account debit to sales account. And in the books of Preetham, purchase account debit to Vijay account. Purchase account debit to Vijay account. How much? 1,06,000. 1,06,000. Clear? Okay, now next. Preetham immediately accepted a 3 months bill. Immediately accepted a 3 months bill. Ever accept చేశారంట? ప్రీతం. మా accepted అంటే మీనింగ్ ఏంటి? Agreed to pay అంటే సిగ్నేచర్ చేశాడు అని. సిగ్నేచర్ చేశారు. ఇప్పుడు సిగ్నేచర్ చేయడం వల్ల విజయ్కి రైట్ టు కలెక్ట్ ఆబ్లిగేషన్ టు పే. రైట్ టు కలెక్ట్. ప్రీతంకి ఆబ్లిగేషన్ టు పే. సో ఫర్ విజయ్ ఇట్ ఈస్ బిల్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్. Bills receivable. So entry in the books of Vijay is bills receivable account debit to Preetham account. Rupees 1,06,000. Rupees 1,06,000. And for Preetham it is bills payable. Entry చెప్పండి. Vijay account debit to bills payable account. Rupees 1,06,000. Rupees 1,06,000. Clear? Next. On due date. మా ఫస్ట్ డేట్ ఆఫ్ బిల్ ఎప్పుడమ్మా? 1st September. టర్మ్ ఆఫ్ బిల్ 3 months. మా 3 months అని ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే సేమ్ డేట్ నెక్స్ట్ మంత్ షిఫ్ట్ చేస్తూ వెళ్ళాలి. సో 1st September అంటే 1st October, 1st November, 1st December. ఇక్కడ నుంచి 3 days. 2nd, 3rd, 4th. సో 4th December is డ్యూ డేట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఎంట్రీ మనం 4th December నోట్ చేయాలి. ఆన్ ద డ్యూ డేట్ ఆఫ్ ద బిల్ మా ప్రీతం requested the bill be renewed for a fresh period of 2 months. December 4th రోజు బిల్ హానర్ అయిందా, డిజానర్ అయిందా? డిజానర్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజానర్ ఎంట్రీ పాస్ చేయాలి కదా. నౌ మైక చూడండి. విజయ్ అగ్రీస్ ప్రొవైడెడ్ ఇంట్రెస్ట్ 9% per annum was paid immediately in cash. Immediately in cash. అంటే ఏం చేస్తాను? 2 months ఎక్స్టెండ్ చేస్తాను. బట్ ఆ ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైంకి విజయ్ ఇస్ ఛార్జింగ్ ఇంట్రెస్ట్. విజయ్ ఇస్ ఛార్జింగ్ ఇంట్రెస్ట్. నో అబ్జర్వ్ కేర్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజానర్ ఎంట్రీ పాస్ చేయండి. డిజానర్ ఎంట్రీ ఏంటమ్మా? ప్రీతం అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. రూపీస్ 1,06,000. రూపీస్ 1,06,000. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏమొద్దామా ఎంట్రీ? బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు విజయ్ అకౌంట్. రూపీస్ 1,06,000. మా హానరా డిజానరా? డిజానర్. అంటే ఇప్పుడు అగైన్ రైట్ టు కలెక్ట్ అమౌంట్ ఫ్రమ్ ప్రీతం క్రియేట్ అయింది. ఎంత? 1,06,000. 1,06,000. నౌ లిసన్ కేర్ఫుల్. అగ్రీ అయ్యాడా లేదా న్యూ బిల్ డ్రా చేయడానికి? ఎస్, అగ్రీ అయ్యారు. బట్ కండిషన్ ఏంటమ్మా? ఎక్స్టెండెడ్ టైం పీరియడ్ 2 monthsకి ఇంట్రెస్ట్ 9% ఇమీడియట్గా పే చేయాలంట. ఇంట్రెస్ట్ 9% ఇమీడియట్గా పే చేయాలి. సో ఇప్పుడు విజయ్ ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకుంటున్నాడా, పే చేస్తున్నాడా? కలెక్ట్ చేసుకుంటున్నాడు. కలెక్ట్ చేసుకో. ఇక్కడ మనం 2 waysలో ఇంట్రెస్ట్ పాస్ చేయొచ్చు. 2 waysలో పాస్ చేయొచ్చు. ఫస్ట్, విజయ్ హ్యాస్ టు కలెక్ట్ ఇంట్రెస్ట్. ఇప్పుడు విజయ్కి ఆ ఇంట్రెస్ట్ అనేది ఎక్స్పెన్స్ అవుతా, ఇన్కమ్ అవుతా? చెప్పండి. ఇన్కమ్ అవుతుంది. సో 2 ఇంట్రెస్ట్ అకౌంట్ 1,06,000కి 2 months ఇంట్రెస్ట్ అమ్మ 9%. ఎంత? 1,590. ఇంట్రెస్ట్ ఇస్ ఏ ఇన్కమ్. మా కలెక్ట్ చేసుకోవాలా, పే చేయాలా? ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి? ప్రీతం దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి. అవునా కదా? ఎస్. సో ప్రీతం అకౌంట్ డెబిట్ రూపీస్ 1,590. ప్రీతం అకౌంట్ డెబిట్ రూపీస్ 1,590. ఇప్పుడు ప్రీతం పాయింట్ ఆఫ్ లో చెప్పండి. ఇంట్రెస్ట్ ప్రీతంకి ఎక్స్పెన్స్ ఆ ఇన్కమా? సో ఎక్స్పెన్స్ ఇంక్రీజ్ డెబిట్ ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ 1,590. ఎవరికి పే చేయాలమ్మా? విజయ్కి. లయబిలిటీ ఇంక్రీజ్ క్రెడిట్ టు విజయ్ అకౌంట్.
టు విజయ్ అకౌంట్ 1590. క్లియరా? చెప్పండి. ఎస్. నౌ మళ్ళీ లిసన్ కేర్ఫుల్. ఫస్ట్ ప్రీతం అసెట్ డెబిట్ 1,06,000. నెక్స్ట్ ప్రీతం అసెట్ క్రెడిట్ 1,06,000. క్యాన్సిల్ అయిపోయిందా? ఉన్న డెబిట్ కాస్త క్రెడిట్ అయ్యి క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రెష్గా ప్రీతం డెబిట్ మొత్తం ప్రీతం దగ్గర నుంచి ఎంత కలెక్ట్ చేసుకోవాలమ్మా? 1,06,000 బిల్ అమౌంట్, 1590 ఇంట్రెస్ట్ అమౌంట్ కలెక్ట్ చేసుకోలేదా? ఎస్. క్వశ్చన్ చెప్పారు ఇమీడియట్ సెటిల్మెంట్ అని. అంటే ప్రీతం దగ్గర నుంచి ఫుల్ అమౌంట్ వచ్చిందా, ఓన్లీ ఇంట్రెస్ట్ వచ్చిందా? ఓన్లీ ఇంట్రెస్ట్. సో ఎంట్రీ చెప్పండి. 1590 రిసీవ్డ్ ఫ్రమ్ ప్రీతం. క్యాష్ అకౌంట్ డెబిట్ టు ప్రీతం అకౌంట్ రూపీస్ 1590. ఓకేనా? విజయ్ బుక్స్ లో పేమెంట్ రిసీటా? పేమెంట్. అమౌంట్ పెయిడ్ టు విజయ్. సారీ, ప్రీతం బుక్స్ లో పేమెంట్ అమౌంట్ పెయిడ్ టు విజయ్. ఎంట్రీ చెప్పండి అమ్మా. విజయ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. హౌ మచ్? 1590. Instead of passing these two entries, we can also pass combined entry. డైరెక్ట్గా క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ అని నోట్ చేసేయచ్చు. క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ అండ్ దేర్ ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్. మరి ఎందుకు డివైడ్ చేసి నోట్ చేసాం సార్ అంటే, ఇన్ సమ్ కేసెస్ ఇక్కడ క్యాష్ ఇమీడియట్గా సెటిల్ అయింది అని చెప్పారు, ఇంట్రెస్ట్. ఇన్ సమ్ కేస్ ఏం చేస్తారంటే ఆ ఇంట్రెస్ట్ కూడా కలిపి న్యూ బిల్ డ్రా చేయండి అంటారు. అప్పుడు ఏం చేయాలమ్మా? ఇక్కడ ఫస్ట్ ఎంట్రీ ఏం చేస్తారు? ఈ ఫస్ట్ ఎంట్రీ పాస్ చేసిన తర్వాతనే కొత్త బిల్ డ్రా చేయాలి. అర్థమవుతుందా? ఇక్కడ ఇమీడియట్ సెటిల్మెంట్ అయిపోయింది కాబట్టి మనం సెటిల్మెంట్ ఎంట్రీ కూడా పాస్ చేసాం. అదర్వైజ్ ఈ సెటిల్మెంట్ ఎంట్రీ పాస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ ఎంట్రీ పాస్ చేయండి, కొత్త బిల్ డ్రా చేయాలి ఇక్కడ. ఓకేనా? న్యూ బిల్ డ్రా చేస్తారా లేదా? ఎస్. న్యూ బిల్ డ్రాన్ అండ్ అక్సెప్టెన్స్ ఇష్యూడ్. ఎంట్రీ ఏంటమ్మా? బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు ప్రీతం అకౌంట్. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు ప్రీతం అకౌంట్ రూపీస్ 1,06,000. మాకు అక్కడ ఇమీడియట్లీ క్యాష్ సెటిల్ చేయండి అనే ఇన్ఫర్మేషన్ లేదనుకోండి, అప్పుడు ఏం చేద్దామా? ఈ 1590 కూడా 1,06,000కి యాడ్ చేసి అది న్యూ బిల్ అయి ఉండాలి. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు ప్రీతం విత్ ఫుల్ అమౌంట్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఎంట్రీ ఏమొస్తుంది చెప్పండి? విజయ్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్ రూపీస్ 1,06,000. రూపీస్ 1,06,000. క్లియరా? చెప్పండి. ఎస్. నౌ the second bill was met on due date. మా సెకండ్ బిల్ వాజ్ మెట్ ఆన్ డ్యూ డేట్ అంటే అమౌంట్ కలెక్ట్ అయిపోయిందని. ఎవరికి? విజయ్కి. అమౌంట్ పేమెంట్ అయిపోయింది. ఎవరు చేశారు? ప్రీతం. సో ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ విజయ్, క్యాష్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఇన్ ద బుక్స్ ఆఫ్ ప్రీతం, బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. అది ఇల్లస్ట్రేషన్ నెంబర్ 2. ఓకేనా? ఏం కాన్సెప్ట్ అమ్మ ఇది? రెన్యువల్ కాన్సెప్ట్. మీకు ఎగ్జామ్కి 5 మార్క్స్ క్వశ్చన్ వస్తే ఇదే క్వశ్చన్ ఇచ్చి ఎవరైనా ఒకరి బుక్స్లో ఎంట్రీ పాస్ చేయమని చెప్తారు. అది విజయ్ అవ్వచ్చు, ప్రీతం అవ్వచ్చు. డన్? క్లియరా? ఎస్. నౌ మళ్ళీ లిసన్ కేర్ఫుల్. On 1st January 2022, on 1st January 2023, X sold goods to Y, rupees 1 lakh. X sold goods to Y, rupees 1 lakh. And X draws a bill on Y for 3 months. For 3 months. Okay, now next, before the due date, Y retires the bill. Y retires the bill for a discount of 5,000. Question అర్థమైందా? X sold goods to Y. X sold goods to Y. So in the books of X, entry చెప్పండమ్మా. Y account debit to sales account. So Y account debit to sales account rupees 1 lakh. Same transaction in the books of Y చెప్పండి. Purchase account debit to X account. So purchase account debit to X account rupees 1 lakh, rupees 1 lakh. Clear? Yes. Now X draw a bill on Y for 3 months. So exchange of bill receivable draw istunnada. Tell me entry in the books of X. Bills receivable account debit to Y account. Bill draw cheyadam valla bill ane asset create avutadi, bill receivable asset increase debit, and existing Y debtor
అసెట్ డిక్రీస్ క్రెడిట్. సో ఎంట్రీ ఏమొస్తాము, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు వై అకౌంట్ రూపీస్ 1 lakh రూపీస్ 1 lakh. ఇన్ ద బుక్స్ ఆఫ్ వై ఎక్స్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్ రూపీస్ 1 lakh రూపీస్ 1 lakh. మరి ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ కి ఉన్న అసెట్ ఏంటంటే వై అకౌంటా బిల్ రిసీవబుల్ అకౌంటా, బిల్ రిసీవబుల్ అకౌంట్. వై అనే పర్సన్ కి లయబిలిటీ ఎక్స్ అకౌంటా బిల్స్ పేయబుల్ అకౌంటా, బిల్స్ పేయబుల్ అకౌంట్. నౌ డ్యూ డేట్ కంటే ముందే బిల్ సెటిల్ అయిందంట. డ్యూ డేట్ కంటే ముందే బిల్ సెటిల్. మరి డ్యూ డేట్ కంటే ముందే బిల్ సెటిల్ అయినప్పుడు డ్రార్ హ్యాస్ టు అలో డిస్కౌంట్ టు డ్రాయ్. డ్రార్ హ్యాస్ టు అలో డిస్కౌంట్ టు డ్రాయ్. దాన్ని సమ్ టైమ్స్ డిస్కౌంట్ అంటారు, సమ్ టైమ్స్ రిబేట్ ఆన్ బిల్ అని కూడా అంటారు. ఏమనాలి, రిబేట్ ఆన్ బిల్. మరి రిబేట్ ఆన్ బిల్ యాక్ట్స్ లైక్ ఎక్స్పెన్స్ టు డ్రార్ అండ్ ఇన్కమ్ టు డ్రాయ్. ఎక్స్పెన్స్ టు డ్రార్, ఎవరైతే కలెక్ట్ చేసుకున్న వాళ్ళు తక్కువ కలెక్ట్ చేసుకుంటారు, ఎవరైతే పే చేసిన వాళ్ళు తక్కువ పే చేస్తారు. నో ఇక్కడ కలెక్ట్ చేసుకునే పర్సన్ ఎక్సా వైయా, ఎక్స్. 1 lakh అంటే ఎక్స్ట్రా కలెక్ట్ చేసుకుంటాడా ముందే పే చేస్తే, నో తక్కువ కలెక్ట్ చేసుకుంటాడు. ఎంత తక్కువ కలెక్ట్ చేసుకుంటాడంట 5,000. నో అబ్జర్వ్ కేర్ఫుల్, ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్ క్యాష్ కలెక్ట్ అవుతుందా లేదా, ఎస్. సో క్యాష్ అసెట్ ఇంక్రీజ్ డెబిట్. మరి ఫుల్ అమౌంట్ కలెక్ట్ అవుతుందా, నో 95,000 కలెక్ట్. మరి 1 lakh తీసుకొని 5,000 మళ్ళీ రివర్స్ ఇస్తారా, నో 95 తీసుకుంటారు అంతే కదా. సో క్యాష్ అసెట్ ఇంక్రీజ్ డెబిట్ 95,000. బిల్ అనే అసెట్ మొత్తం క్యాన్సిల్ అవుతుందా లేదా, బిల్ రిసీవబుల్ అసెట్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 1 lakh. నౌ వి నీడ్ టు క్యాన్సిల్ టోటల్ 1 lakh రూపీస్. వి నీడ్ టు క్యాన్సిల్ టోటల్ 1 lakh రూపీస్. టోటల్ 1 lakh రూపీస్ ని క్యాన్సిల్ చేయాలంటే డెబిట్ చేయాలా క్రెడిట్ చేయాలా, క్రెడిట్. సో క్రెడిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ రూపీస్ 1 lakh. ఆ అసెట్ ఏమో 1 lakh క్యాన్సిల్ అయింది, బట్ మన క్యాష్ బ్యాలెన్స్ 95,000 వచ్చింది. డిఫరెన్స్ ఎంతమ్మా 5,000. ఆ 5,000 ఫ్యూచర్ లో ఇస్తారా, నో అది ఎప్పటికీ ఇవ్వరు. ఎప్పటికీ ఇవ్వరంటే దట్ ఈస్ ద లాస్ టు ఎక్స్, లాస్ టు డ్రార్. లాస్ టు ద డ్రార్ అంటే లాస్ ఎక్స్పెన్స్ ఇంక్రీజ్ డెబిట్. మరి ఏమని డెబిట్ చేయాలి సార్ అంటే లాస్ అని డెబిట్ చేయాలంటే లాస్ కదమ్మా, రిబేట్ ఆన్ బిల్. ఇన్ సమ్ కేసెస్ వీ కెన్ ఆల్సో డెబిట్ డిస్కౌంట్ ఆన్ బిల్. రిబేట్ ఆన్ బిల్ ఆర్ ఎల్స్ డిస్కౌంట్ ఆన్ బిల్. సో రిబేట్ ఎక్స్పెన్స్ ఇంక్రీజ్ డెబిట్ ఎంత 5,000. క్లియరా చెప్పండి, ఎస్. నెక్స్ట్ సేమ్ ట్రాన్సాక్షన్ ఇన్ ద బుక్స్ ఆఫ్ వై. మా వై ఏం చేసాం, బిల్స్ పేబుల్ సెటిల్ చేస్తున్నాడా లేదా, ఎస్. మొత్తం 1 lakh పే చేస్తున్నాడా, నో. ఎంత పే చేస్తున్నాడు, ఓన్లీ 95,000. సో టు బ్యాంక్ ఆర్ క్యాష్, సో టు క్యాష్ అకౌంట్ 95,000. బట్ 95,000 పే చేస్తే బిల్స్ పేబుల్ 1 lakh లయబిలిటీ సెటిల్ అయిపోతుంది. 1 lakh లయబిలిటీ సెటిల్ అయిపోతుంది. సో లయబిలిటీ సెటిల్డ్ డెబిట్. ఆ లయబిలిటీ నేమ్ ఏంటమ్మా, బిల్స్ పేయబుల్. సో బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ రూపీస్ 1 lakh. 1 lakh లయబిలిటీ డిక్రీజ్ అవుతుంది, క్యాష్ ఏమో 95,000 డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు బెనిఫిషియలా లాసా, బెనిఫిట్. బెనిఫిషియలే కదా, లాసా గెయినా, గెయిన్. ఎవరికమ్మా గెయిన్, వై. సో ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయి గెయిన్. రిబేట్ ఆన్ బిల్ యాక్ట్స్ లైక్ ఇన్కమ్, ఇన్కమ్ ఇంక్రీజ్ క్రెడిట్. సో టు రిబేట్ ఆన్ బిల్ రూపీస్ 5,000, రూపీస్ 5,000. మా ఎగ్జామ్లో క్వశ్చన్ మేము ఎలా ఉండొచ్చు అంటే ట్రాన్సాక్షన్స్ అన్ని ఇచ్చి పాస్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రార్ ఫర్ ద ఇయర్. ఫర్ ద ఇయర్ అనే టర్మ్ యూజ్ చేస్తారమ్మా. ఇక్కడ మనకి ఎక్కడ కూడా ఫర్ ద ఇయర్ అనే టర్మ్ యూజ్ చేయరు. యూజ్ చేస్తారా, ప్రతి క్వశ్చన్ లో పాస్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రార్, పాస్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ నిశాంత్, పాస్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రామ్, పాస్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ విజయ్, పాస్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ప్రీతం అని అడిగారు. కానీ పాస్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ప్రీతం ఫర్ ద ఇయర్ అన్నారా. అమ్మా ఎప్పుడైతే ఫర్ ద ఇయర్ అనే టర్మ్ ఉంటుందో క్వశ్చన్ లో, అప్పుడు మీరు ఇక్కడి వరకు పాస్ చేస్తే సరిపోదు, ఒక ఎక్స్ట్రా ఎంట్రీ పాస్ చేయాలి. అండ్ దట్ ఎక్స్ట్రా ఎంట్రీస్ ఇక్కడ రిబేట్ ఆన్ బిల్ అనేది ఎక్స్పెన్సే కదా, దట్ హ్యాస్ టు ట్రాన్స్ఫర్ టు P&L. దట్ హ్యాస్ టు బి ట్రాన్స్ఫర్ టు P&L. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది చెప్పండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ టు రిబేట్ ఆన్ బిల్. ఆల్ ఎక్స్పెన్సెస్ షెల్ బి ట్రాన్స్ఫర్ టు P&L ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. ప్రతి క్వశ్చన్ లో ఎప్పుడైతే ఫర్ ద ఇయర్ అని ఉంటుందో అప్పుడు ఏం చేయాలంటే ఆ ఇయర్ లో జరిగే ఎంట్రీస్ అన్ని పాస్ చేయాలి అని. ఆ ఇయర్ లో ఓన్లీ 3 ట్రాన్సాక్షన్ జరుగుతాయా, నో. All the expenses has to be closed by transferring to P&L at the end of the year, right? Closing entries గుర్తున్నాయా, ట్రేడింగ్ P&L చేసేటప్పుడు చేస్తుంటారు. క్లోజింగ్ ఎంట్రీస్ నామినల్ అకౌంట్స్ అన్ని P&L ట్రాన్స్ఫర్ చేస్తారు. అది ఇన్కమ్ అయినా P&L ట్రాన్స్ఫర్ చేయాలి, ఎక్స్పెన్స్ అయినా P&L ట్రాన్స్ఫర్ చేయాలి. కొత్త పాయింట్ అమ్మా, క్వశ్చన్స్ ఎక్కడా లేదు. బట్ ఫర్ ద ఇయర్ అనే టర్మ్ యూజ్ చేస్తే నామినల్ అకౌంట్ నేచర్ ఉన్న ప్రతిదీ కూడా P&L అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఎంట్రీలో సేల్స్ ఉంది, దట్ ఈస్ ఇన్కమ్ దట్ హ్యాస్ టు బి ట్రాన్స్ఫర్ టు ట్రేడింగ్ అకౌంట్. ఎంట్రీ ఏమొస్తుందో చెప్పండి,
సేల్స్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్. ఎప్పుడైతే ఫర్ ద ఇయర్ అంటారో ఉన్న నామినల్ అకౌంట్స్ అన్ని క్లోజ్ చేయాలి బై ట్రాన్స్ఫరింగ్ టు ఎదర్ ట్రేడింగ్ ఆర్ P&L. If it is indirect expense or indirect income, transfer to P&L. Direct expense or direct income, transfer to trading. Transfer to trading. In the books of why ఏమొస్తా చెప్పండి? Purchase has to be transferred to trading. Entry ఏంటి? Trading account debit to purchase account. Trading account debit అని నోట్ చేసాం పర్చేస్ అని. సో ఆ ఎంట్రీ పాస్ చేయాలి. Trading account debit to purchase account. Next, rebate on bill. Loss again. Gain. Transfer to P&L. P&L డెబిట్ సైడ్ నోట్ చేస్తారా క్రెడిట్ సైడ్? క్రెడిట్ సైడ్ అంటే ఎంట్రీ ఏం పాస్ అవుతున్నట్టు? రిబేట్ ఆన్ బిల్ అకౌంట్ డెబిట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈజీ క్వశ్చన్స్ అంటే మాత్రం ఇలాంటిది ఏదో యాడ్ చేస్తారమ్మా. మనం అనుకుంటాం ఓన్లీ 3 ఎంట్రీసే కదా, రైట్ అయిపోయింది చించి పడేసాం అనుకుంటారు. బయటకు వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది, బయటకు వచ్చిన తర్వాత కూడా తెలియదు, తర్వాత ఎప్పుడో చూస్తే తెలుస్తుంది చినిగిపోయింది అని. ఓకేనా, డన్. ఫర్ ద ఇయర్ అని ఇచ్చిన ప్రతిసారి కూడా నామినల్ అకౌంట్స్ అన్ని క్లోజ్ చేయాలి. మా ఇదే పాయింట్ డిబెంచర్స్లో వచ్చి ఉంటుందమ్మా. డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ ట్రాన్స్ఫర్ టు P&L. ఫర్ ద ఇయర్ అని వచ్చిన ప్రతిసారి P&Lకి ట్రాన్స్ఫర్ చేయాలి, అది రూల్. అన్ని ట్రాన్స్ఫర్ చేస్తారా? నో, ఓన్లీ నామినల్ నేచర్ లెడ్జర్ అకౌంట్స్. ఓన్లీ నామినల్ నేచర్ లెడ్జర్. కొత్త పాయింట్ అయినా చెప్పండి. ఎస్. నెక్స్ట్ అండి ఇలస్ట్రేషన్ 5. ఇలస్ట్రేషన్ 3 సేమ్ XY చెప్పాను కదా ఇప్పుడు, అదే భావిక అండ్ అంకిత. అంకిత అండ్ భావిక క్వశ్చన్ మీరు చేయండి, వచ్చేస్తుంది. నెక్స్ట్ 4 అవసరం లేదమ్మా. ఇలస్ట్రేషన్ నెంబర్ 5 సేమ్. ఆన్ 1st January 2020 విలాస్ డ్రాస్ ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ 10,000 డ్యూ ఫర్ పేమెంట్. మా ఇక్కడ పర్చేస్ సేల్ ట్రాన్సాక్షన్ లేదు, డైరెక్ట్ గా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డ్రా చేస్తారంట. ఎవరు డ్రా చేస్తారమ్మా? విలాస్. ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్, ఇక్కడ అడిగింది మనకు ఓన్లీ ఇక్నాథ్. ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ విలాస్ ఏమొస్తుంది చెప్పండి? బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు ఇక్నాథ్ అకౌంట్. ఇన్ ద బుక్స్ ఆఫ్ ఇక్నాథ్ విలాస్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్. సో ఇన్ ద బుక్స్ ఆఫ్ ఇక్నాథ్ విలాస్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్. ఆఫ్టర్ 3 months మా ఇక్నాథ్ యాక్సెప్ట్ దిస్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆన్ 4th March 2020. మా హియర్ డేట్ ఆఫ్ బిల్ ఇస్ 1st January 2020. టర్మ్ ఆఫ్ బిల్ 3 months. 3 months టర్మ్ అంటే డ్యూ డేట్ ఏమొస్తుందమ్మా? 1st February, 1st March, 1st April, 2nd, 3rd, 4th. సో 4th April ఈజ్ డ్యూ డేట్. 4th April కంటే ముందే పే చేస్తాడంట. ఎప్పుడమ్మా? 4th March అంటే 1 month బిఫోర్. 1 month బిఫోర్. ఎట్ డిస్కౌంట్ ఆఫ్ 12% per annum. మా ఎంత టైం ఎర్లీగా పే చేస్తాడమ్మా? 1 month కదా. సో క్యాలిక్యులేషన్ ఏమో చెప్పండి. 10,000 into 12% into 1 divided by 12. హౌ మచ్? 100 rupees డిస్కౌంట్ వస్తుందంట. ఎవరికి వస్తుందమ్మా? ఇక్నాథ్కి వస్తుంది డిస్కౌంట్. ఎవరు డిస్కౌంట్ అలో చేస్తారమ్మా? విలాస్. నౌ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఇక్నాథ్. బిల్స్ పేయబుల్ సెటిల్. బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ ఎంత? 10,000. మరి 10,000 క్యాష్ పే చేస్తాడా? నో. ఎంత పే చేసాము? 9,900. సో బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ 10,000 టు బ్యాంక్ అకౌంట్ 9,900. ఇక్కడ ఏం చేస్తాము? 2 ఇంట్రెస్ట్ ఇన్కమ్ కదా. మా అక్కడ రిబేట్ ఆన్ బిల్ అని నోట్ చేయొచ్చు, డిస్కౌంట్ ఆన్ బిల్ అని నోట్ చేయొచ్చు, ఇంట్రెస్ట్ ఆన్ బిల్ అని కూడా నోట్ చేయొచ్చు. ఇక్కడ క్వశ్చన్లో ఏం చెప్పారమ్మా? డిస్కౌంట్ అనే టర్మ్ యూజ్ చేస్తారు కదా, డిస్కౌంట్ అనే టర్మ్ యూజ్ చేయండి. ఇన్ సమ్ కేసెస్ అలౌడ్ రిబేట్ అని ఇస్తారు, అప్పుడు రిబేట్ అనే టర్మ్ యూజ్ చేయండి. ఓకేనా? క్వశ్చన్లో ఏ టర్మ్ యూజ్ చేసి ఆ టర్మ్ యూజ్ చేయండి. లేదు సార్ నాకు డౌట్ ఉంది అనుకుంటే రిబేట్ అని రాయండి, బ్రాకెట్లో ఇంట్రెస్ట్ డిస్కౌంట్ అని రాయండి. ఏ ప్రాబ్లం ఉండదు, అప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు. ఓకేనా? డన్. క్లియరా? మా ఇలస్ట్రేషన్ 6, 5 ఇప్పుడు 2 సాల్వ్ అయిపోయినాయి మనకి. ఓకేనా? డన్. సో 5 marks క్వశ్చన్ 2, 3, 5. మా డిస్కౌంటింగ్ ఆఫ్ అ బిల్. టెల్ మీ ఎంట్రీ ఫర్ బిల్ రిసీవబుల్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ డిస్కౌంట్ చార్జెస్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. సో డిస్కౌంటింగ్ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్ చేసి ట్రాన్సాక్షన్ అడగచ్చు క్వశ్చన్. సో 5 marks క్వశ్చన్ అయితే అదే. ఇప్పుడు ప్రాక్టికల్ క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. 3 బిల్స్ ఉంటాయి అందులో. ఎన్ని బిల్స్ ఉంటాయి? 3 బిల్స్. ఇంపార్టెంట్. నోట్స్ రాసుకోండి సొల్యూషన్. ఓకేనా?
నౌ A draws upon B. A draws upon B. మా దిస్ టైమ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. అంటే కొంచెం యూనిక్గా ఇవ్వాలి అంటే ఇప్పటివరకు ఇచ్చినట్టు కాకుండా కొంచెం యూనిక్గా ఇవ్వాలంటే ఇక ఈజీ క్వశ్చనే. కాబట్టి చూసాం వెంటనే 3 బిల్సా ఏదో ఉంది అనిపిస్తుంది. ఏం లేదు అందులో, మామూలు అంత. 3 సపరేట్ ప్రాబ్లమ్స్ అన్నీ కలిపి ఒక ప్రాబ్లంలో ఇచ్చారు అంతే. ఒక్కొక్క బిల్ ఒక్కొక్క ప్రాబ్లంలో ట్రీట్ చేయండి, అప్పుడు సింపుల్గానే ఉంటుంది. బట్ 3 సపరేట్ ప్రాబ్లమ్స్ లాగా ఆన్సర్స్ రాయొద్దు, ఒకటే ఆన్సర్లా రాయాలి. ఆ 3 సపరేట్ ప్రాబ్లమ్స్ ఆన్సర్స్ అన్నీ కంబైన్ చేసి రాయాలి అంతే. ఓకేనా? కేర్ఫుల్. A draws upon B. Number of bills 3 bills of rupees 3000, 2000 and 1000 respectively. ఎవరు డ్రా చేస్తారమ్మా? A. ఎవరు యాక్సెప్ట్ చేశారమ్మా? B. మా ఇక్కడ క్వశ్చన్ గివ్ నెసెసరీ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ A. ఇప్పుడు మనందరం A. మనందరం ఎవరమ్మా? A. బాబు ఏ వింటున్నావా? ఫస్ట్ ఎంట్రీ పర్సన్ బిల్ రిసేబుల్ డ్రాన్. ఇక్కడ 2 టైప్స్లో పాస్ చేసే ఎంట్రీ. ఒకటి ఏంటంటే యూజ్ ఓన్లీ 1 లెడ్జర్ అకౌంట్, దట్ ఈస్ బిల్ రిసీవబుల్. నరేషన్లో నోట్ చేయాలి బిల్ 1 3000, బిల్ 2 2000, బిల్ 3 1000. ఇది ఒక వే. అదర్ ఆల్టర్నేటివ్ ఏంటంటే బిల్స్ రిసీబుల్ అకౌంట్ బ్రాకెట్లో 1 డెబిట్ 3000, బిల్స్ రిసీబుల్ అకౌంట్ డెబిట్ బ్రాకెట్లో 2 రూపీస్ 2000, బిల్స్ రిసీబుల్ అకౌంట్ డెబిట్ బ్రాకెట్లో 3 రూపీస్ 1000 టు బి అకౌంట్. 3 బిల్ రిసీబుల్ అకౌంట్ సపరేట్గా మెయింటైన్ చేయండి ఫర్ ఫస్ట్ బిల్, సెకండ్ బిల్, థర్డ్ బిల్. లేదనుకోండి ఒకటే ఎంట్రీ పాస్ చేయండి, నరేషన్లో నోట్ చేయండి బిల్ నెంబర్ 1, బిల్ నెంబర్ 2, బిల్ నెంబర్ 3 అమౌంట్స్. ఓకేనా? డన్. ఇప్పుడు 3 బిల్స్ సపరేట్గా అకౌంటింగ్ చేయండి. నోట్ చేయండి బిల్స్ రిసీబుల్ అకౌంట్ డెబిట్ bills receivable account debit. How much? First bill 3000. Next bills receivable account debit, second one 2000. Next bills receivable account debit 1000. So 2 to B account and the 6000. ఇప్పుడు చెప్పండి, ఆఫ్టర్ పాసింగ్ దిస్ ఎంట్రీ బి అనే పర్సన్ డెబిట్ అయినా క్రెడిట్ అయినా? క్రెడిట్. ఇప్పుడు బి అనే అసెట్ ఉందా, బిల్ రిసీవబుల్ అనే అసెట్ ఉందా? బిల్స్ రిసీవబుల్ అనే అసెట్ ఉంది. ఏమన్నా? బిల్స్ రిసీవబుల్ అనే అసెట్ ఉంది. నో ఏ వీక్ లేటర్ అంటే ఆఫ్టర్ 1 వీక్ హిస్ ఫస్ట్ బిల్ వాజ్ మ్యూచువల్లీ క్యాన్సల్డ్. క్యాన్సల్డ్ అంటే ఏంటమ్మా? డిజానర్ అని. అన్ని బిల్స్ ఓన్లీ ఫస్ట్ బిల్? ఫస్ట్ బిల్ ఒకటి డిజానర్ అయింది. టెల్ మీ ఎంట్రీ ఫర్ బిల్స్ రిసీవబుల్ డిజానర్. డెటార్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఇక్కడ డెటార్ ఎవరు? బి. సో ఎంట్రీ చెప్పండి బి అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ 1 అకౌంట్. బిల్స్ రిసీవబుల్ 1 అకౌంట్. బి అకౌంట్ డెబిట్ టు bills receivable 1 account. How much? 3000. ఇప్పుడు ఫస్ట్ బిల్ మ్యూచువల్గా అగ్రీ అయ్యి క్యాన్సిల్ చేసుకున్నాడంట. అయితే తర్వాత చూడండి బి అగ్రీయింగ్ టు పే 50% ఆఫ్ ద అమౌంట్ ఇన్ క్యాష్ ఇమీడియట్లీ. బి అగ్రీడ్ టు పే 50% ఆఫ్ ద అమౌంట్ ఇన్ క్యాష్ ఇమీడియట్లీ. మా 50% ఆఫ్ ఆల్ బిల్సా, 50% ఆఫ్ ఫస్ట్ బిల్? ఫస్ట్ బిల్ అమౌంట్ ఎంత? 3000. ఇప్పుడు ఆ 3000 లో బి ఎంత ఇస్తాడమ్మా? 50% అండ్ ఎంత? 1500. టెల్ మీ ఎంట్రీ ఫర్ అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ బి. క్యాష్ అకౌంట్ డెబిట్ టు బి అకౌంట్. సో క్యాష్ అకౌంట్ డెబిట్ టు బి అకౌంట్. హౌ మచ్? 1500. ఇప్పుడు ఆఫ్టర్ పాసింగ్ దిస్ ఎంట్రీ ఫస్ట్ బిల్ అకౌంట్లో ఏమైనా బ్యాలెన్స్ ఉందా? ఫస్ట్ బిల్ అకౌంట్లో ఫస్ట్ బిల్ రిసీవబుల్ అకౌంట్లో ఎస్సా నోవా? నో. మా ఓన్లీ ఫస్ట్ బిల్ రిసీవబుల్ అకౌంట్ లెడ్జర్ అకౌంట్లో బ్యాలెన్స్ నేను అడిగింది.
ఫస్ట్ ఏమో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ 3 lakhs అయిందా, 3000 అయిందా? ఎస్ సార్. సెకండ్ ఎంట్రీ ఏమో బిల్స్ రిసీవబుల్ 1 క్రెడిట్ 3000 అయిపోయింది. లెడ్జర్ అకౌంట్ బ్యాలెన్స్ క్లోజ్ అయింది. మరి నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చెప్పాలంటే బిల్స్ రిసీవబుల్ అకౌంట్ 1 ఫస్ట్ ఎంట్రీ పోస్టింగ్ ఏమవుతుంది టు బి అకౌంట్ 3000. సెకండ్ ఎంట్రీ పోస్టింగ్ బై బి అకౌంట్ 3000. ఏమైనా బ్యాలెన్స్ ఉందా? టాలీ అయింది కదా, అదే నేను అడిగిన క్వశ్చన్. బ్యాలెన్స్ ఇన్ బిల్ రిసీవబుల్ 1 అకౌంట్ అంటే లెడ్జర్ బ్యాలెన్స్ అని. లెడ్జర్ బ్యాలెన్స్ ఏమైనా బ్యాలెన్స్ ఉందా? నో. బి అకౌంట్లో డెటార్ లాగా ఎంత బ్యాలెన్స్ ఉంది? డెటార్ లాగా అంతే కదా, 3000 ఉన్న డెటార్ 1500 డిక్రీస్ అయింది. మా ఇది కన్సిడర్ చేయకండి బికాస్ దీని ముందు ట్రాన్సాక్షన్ మనకు తెలియదు. ఓన్లీ దీస్ 2 ట్రాన్సాక్షన్స్ కన్సిడర్ చేయండి. 3000 ఇవ్వాలి, అందులో 1500 ఇచ్చేసాడు. ఇంకా ఎంత ఇవ్వాలి? 1500. 1500 ఏ బ్యాలెన్స్ అమ్మా? బి అకౌంట్ బ్యాలెన్స్. బిల్ రిసీవబుల్ 1 అకౌంట్ కాదు, బి అకౌంట్ బ్యాలెన్స్ 1500. నౌ లిజన్ కేర్ఫుల్. ఇమీడియట్ అండ్ క్యాష్ అండ్ ఫర్ ద బ్యాలెన్స్ అంటే ఎంత? 1500 ప్లస్ ఇంట్రెస్ట్ 100. 1500కి ఇంకో 100 యాడ్ చేయాలంట. ఏంటిది అది? ఇంట్రెస్ట్. మా ఆ ఇంట్రెస్ట్ ఏ అనే పర్సన్కి ఎక్స్పెన్సా ఇన్కమ్? ఇన్కమ్. ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి? బి అనే పర్సన్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి. సో రైట్ టు రిసీవ్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఫ్రమ్ బి. సో అగైన్ బి అకౌంట్ డెబిట్. ఇందా మనం నోట్ చేస్తుంది ఇది కూడా. బి అకౌంట్ డెబిట్ 100. బి అకౌంట్ డెబిట్ 100. ఆ 100 ఏంటమ్మా? ఏకి ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇంక్రీజ్ క్రెడిట్. సో టు ఇంట్రెస్ట్ అకౌంట్ రూపీస్ 100. టు ఇంట్రెస్ట్ అకౌంట్ రూపీస్ 100. ఇప్పుడు చెప్పండి బి అనే పర్సన్ ఎంత కలెక్ట్ చేసుకోవాలి చెప్పండి? 1600. 1600 వచ్చిందమ్మా. ఫస్ట్ బిల్ అమౌంట్ 3000లో డిజానర్ అయింది, 1500 కలెక్ట్ అయింది. బ్యాలెన్స్ అమౌంట్ 1500 ఉంది ప్లస్ దిస్ 100 1600 ప్లస్ ఇంట్రెస్ట్. హీ యాక్సెప్టెడ్ ఏ ఫ్రెష్ బిల్ డ్రాన్ బై ఏ. అంటే ఇప్పుడు మనం ఇంకో బిల్ డ్రా చేసామమ్మా, అది కూడా ఏంటమ్మా? బిల్ రిసీవబుల్. ఎంట్రీ చెప్పండి. బిల్ రిసీవబుల్ డ్రాన్ అండ్ యాక్సెప్టెన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ బి. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు బి అకౌంట్. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు బి అకౌంట్. సో బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు బి అకౌంట్. హౌ మచ్? 1600. 1600 క్లియరా? చెప్పండి. 1500 అమౌంట్ కలెక్ట్ అయింది, 100 రూపీస్ ఇంట్రెస్ట్ అకౌంట్ అయింది అండ్ బిల్ రిసీవబుల్ 1600 కొత్త బిల్ వచ్చింది. బిల్ రిసీవబుల్ అకౌంట్ నెంబర్ 4. 4th బిల్ కదా అది, అవునా కదా? ఎస్. మరి ఇప్పుడు ఈ 3 ఎంట్రీస్కి కంబైన్డ్ ఎంట్రీ చెప్పండి మనకు. ఈ 3 ఎంట్రీస్కి కంబైన్డ్ ఎంట్రీ చెప్పండి. క్యాష్ అకౌంట్ డెబిట్ ఎంత? 1500. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ ఎంత? 1600. నెక్స్ట్ 2 బి అకౌంట్ ఎంత? టు బి అకౌంట్ ఎంత? 3000. నెక్స్ట్ 2 ఇంట్రెస్ట్ అకౌంట్ 100. అయితే 3 ఎంట్రీస్ అండి, లేకపోతే ఇది ఒక ఎంట్రీ రాయండి సరిపోతుంది. మీకు ఐసీ బుక్లో ఒక్క ఎంట్రీ ఇస్తాడు, అది చూసి ఏంది ఇది అనిపిస్తుంది. డివైడ్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతాము. అర్థం అవడానికి ఇలా నేర్చుకోండి. వన్స్ ఒకసారి అర్థమైన తర్వాత కంబైన్డ్ ఎంట్రీస్ పాస్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? డన్? క్లియరా? చెప్పండి. ఎస్. సో ఫస్ట్ బిల్ స్టోరీ అయిపోయిందా లేదా? ఇప్పుడు స్టోరీ పెండింగ్ ఏముందో? సెకండ్ బిల్, థర్డ్ బిల్ అండ్ ఫోర్త్ బిల్. నౌ దిస్ న్యూ బిల్ వాజ్ ఎండోర్స్డ్ టు సి. Tell me journal entry for bill receivable endorsed to C. C account debit to bills receivable account. Bills receivable number 4. Entry చెప్పండి. Endorsed to C. C account debit to bills receivable account. How much? 1600. 1600. Ma, who discounts the same with his banker for 1500? దాని మీనింగ్ ఏంటమ్మా? సి అనే పర్సన్ తన బ్యాంక్లో ఇచ్చి 1500 క్యాష్ తీసుకున్నాడంట. మనం నోట్ చేసే బుక్స్ ఎవరి బుక్స్లో అమ్మా? ఏ బుక్స్లో నోట్ చేస్తాం. దట్ ఈస్ ద ట్రాన్సాక్షన్ ఆఫ్ సి. దట్ ఈస్ ఇర్రిలవెంట్. అది చూసిన వెంటనే దీని నుంచి ఏదో ఎఫెక్ట్ ఉందేమో అనిపిస్తుంది. నో ఎఫెక్ట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ. మనకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే నోట్ చేయాలి. మరి దట్ ఈస్ ద ట్రాన్సాక్షన్ రిలేటెడ్ టు సి అండ్ హిస్ బ్యాంక్. సి అండ్ హిజ్ బ్యాంక్. క్లియరా? చెప్పండి. ఎస్. ఫోర్త్ బిల్ స్టోరీ అయిపోయిందా? సి అనే పర్సన్కి ఎండోర్స్ చేశాం. నౌ సెకండ్ బిల్ వాజ్ డిస్కౌంటెడ్ బై ఏ ఎట్ 5%.
మనం ఏనే కదా ఇక్కడ చెప్పండి. ఏ డిస్కౌంట్ చేసాం బిల్ని ఎట్ 5%. టైం పీరియడ్ ఏమైనా ఇచ్చారా? ఏమీ లేదు, డైరెక్ట్గా 5% క్యాలిక్యులేట్ చేసేయండి. సెకండ్ బిల్ అమౌంట్ ఎంత? 2000. 2000లో 5% అంటే 100. సెకండ్ బిల్ మనకి బిల్ రిసిబుల్ అయినా నా బిల్ రిసిబుల్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్ ఎంట్రీ. బ్యాంక్ అకౌంట్ డెబిట్ discount charges account debit to bills receivable number 2 account. So 2000 2000 to 5%, 100 bank account debit ఎంత 1900. క్లియరా? చెప్పండి. ఎస్, బ్యాంక్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ చార్జెస్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ నెంబర్ 2, 2000. మా సెకండ్ బిల్ అమౌంట్ ఎంత? 2000. ఆ బిల్ అకౌంట్ ఆల్రెడీ డెబిట్ అయింది అక్కడ మనకి. ఇప్పుడు ఏం చేస్తాం? అదే బిల్ని బ్యాంక్లో డిస్కౌంటింగ్ చేసేటప్పుడు మన దగ్గర బిల్ రిసీవబుల్ డిక్రీస్ అవుతుంది. సో దట్స్ ఏ బిల్ రిసీవబుల్ అకౌంట్ నెంబర్ 2 క్రెడిట్. మరి మనకి ఏమొస్తామా? బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, అసెట్ ఇంక్రీజ్ డెబిట్, అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ ఇస్ ఎ బ్యాంక్ ఛార్జెస్. దాన్ని మనం డిస్కౌంట్ ఛార్జెస్ అంటాం. మనం సమ్ టైమ్స్ బ్యాంక్ ఛార్జెస్ అని కూడా రాస్తారు, డిస్కౌంట్ ఛార్జెస్ అని రాస్తారు, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అని రాస్తారు, ఏదైనా రాయొచ్చు. డన్. నెక్స్ట్ ఫస్ట్ బిల్ ఏమైందమ్మా? క్యాన్సిల్ చేసాం. సెకండ్ బిల్ ఏమైంది? బిల్ డిస్కౌంటింగ్ అయింది. థర్డ్ బిల్ స్టోరీ ఏమైంది తెలుసా? నో. ఫోర్త్ బిల్ ఏమైంది? ఎండోర్స్డ్ టు సి. నౌ దిస్ బిల్ ఆన్ మెచ్యూరిటీ వాజ్ రిటర్న్ డిసానర్డ్. ఏ బిల్ అమ్మా అది? సెకండ్ బిల్. డిస్కౌంటింగ్ చేసాక సెకండ్ బిల్ డిసానర్ అయిందంట. మా ఇన్ కేస్ ఆఫ్ డిసానర్ ఆల్వేస్ డెటార్ అకౌంట్ బికమ్ డెబిట్. మా నోటింగ్ ఛార్జెస్ బీయింగ్ 30. నోటింగ్ ఛార్జెస్ అంటే అది ఎక్స్పెన్సివ్ తెలుసు మాకు. నోటింగ్ ఛార్జెస్ అంటే ఏంటి? ఛార్జెస్ సార్ ఫర్ నోటింగ్ సార్, నోటింగ్ ఛార్జెస్ సార్. మాకు చూడండి, లిజన్ కేర్ఫుల్, లిజన్ కేర్ఫుల్. ఇప్పుడు బిల్ ఎవరి దగ్గర ఉంది? సెకండ్ బిల్ బ్యాంక్ దగ్గర ఉంది, అవునా కదా? ఎవరి దగ్గర ఉందమ్మా? బ్యాంక్ దగ్గర. నార్మల్గా బిల్ రిసీబుల్ అమౌంట్ అనేది కలెక్ట్ హానర్ అవ్వచ్చు, డిజానర్ అవ్వచ్చు, హానర్ అవ్వచ్చు, డిజానర్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ డిజానర్ అయింది అనుకుందాం. ఇప్పుడు మనం వెళ్ళి డిజానర్ అయింది అమౌంట్ పే చేయంటే నేను ఆల్రెడీ పే చేస్తాను అని చెప్తున్నాడు. పే చేశాడు, పే చేయలేదు, పే చేస్తాను అని చెప్తున్నాడు. లీగల్గా ప్రొసీడ్ అవ్వాలంటే పే చేయలేదు అన్న ప్రూఫ్ ఏంటి అని అడుగుతారు మనల్ని. ఆ పర్సన్ని పే చేసినట్టు ప్రూఫ్ అని అడుగుతారు. బట్ ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా ఉండాలి కదా. పే చేయలేదు అనడానికి ప్రూఫ్ ఏంటి అని అడుగుతారు. మన దగ్గర ప్రూఫ్ ఏమైనా ఉందా? సిగ్నేచర్ చేసాడని దానికి ప్రూఫ్ ఉంది, పే చేసాడో లేదో ప్రూఫ్ లేదు. అందుకే ఏం చేస్తారంటే ఆ రిస్క్ ఉంటుంది కదా మనకి. అందుకే హోల్డర్ ఆఫ్ ద బిల్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి రిస్క్ ఉంటుందమ్మా. కలెక్ట్ అవ్వకపోతే ఏంటి? లీగల్గా ప్రొసీడ్ అవ్వాలంటే ఆ ఉన్న డాక్యుమెంట్ తీసుకొని నువ్వు లీగల్గా వెళ్ళలేవు. సో దాట్స్ వై ఎప్పుడైతే అమౌంట్ కలెక్ట్ అవుతుందో లేదో అన్న డౌట్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ నోట్ అనేది, ఆ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని నోటరీ అడ్వకేట్ వాళ్ళకి ఇస్తారు. నోటరీ పబ్లిక్. ఎస్ఎన్ఆర్ మెయిన్ రోడ్లో ఒక 10 ఉంటాయి, ఇంకెక్కువనే ఉంటాయి. వాళ్ళకి ఆ బిల్ ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే డ్యూ డేట్ రోజు ఎవరైతే పే చేయాలో వాళ్ళని అడుగుతారు, అమౌంట్ పే చేయండి, పర్టికులర్ డేట్ వచ్చింది, సో ఇన్ సో పర్సన్ మాకు బిల్ ఇచ్చారు, మేము వాళ్ళ తరపున మిమ్మల్ని అమౌంట్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. పే చేయలేదనుకోండి, ఇమీడియట్గా వెళ్ళి నోటరీ పబ్లిక్ ఇస్ ఏ గవర్నమెంట్ అథారిటీ. సో వాళ్ళు ఏం చేస్తారంటే దాని మీద స్టాంప్ వేస్తారు. వాళ్ళు స్టాంప్ వేశారు అంటే దట్ ఈస్ ఎ లీగల్ ఎవిడెన్స్ అమౌంట్ నాట్ బీన్ పెయిడ్ అని. ఓకేనా? ఆ నోటరీ పబ్లిక్ వాళ్ళు ఫ్రీగా అయ్యారా మా స్టాంప్, దిల్ చార్జ్ సమ్ అమౌంట్. ఓకేనా? దాన్ని మనం నోటింగ్ ఛార్జెస్ అంటాం, నోటింగ్ ఛార్జెస్. ఇప్పుడు ఆ అమౌంట్ నోటరీ పబ్లిక్ ఎవరు పే చేయాలి అంటే హోల్డర్ ఆఫ్ ద బిల్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళు పే చేస్తారు. బిల్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు పే చేస్తారు. ఇప్పుడు మన ఎగ్జాంపుల్లో సెకండ్ బిల్ మన దగ్గర ఉందా, బ్యాంక్ దగ్గర ఉందా? బ్యాంక్ దగ్గర ఉంది. నోటింగ్ ఛార్జెస్ పే చేశారంటే బ్యాంక్ వాళ్ళు పే చేసి ఉంటారు ఆల్రెడీ. చెప్పండి. ఎస్, బ్యాంక్ వాళ్ళు పే చేశారు. మా బిల్ డిజానర్ అయింది, బ్యాంక్ వాళ్ళు నోటింగ్ ఛార్జెస్ కూడా పే చేశారు. బిల్ అమౌంట్ ఎంత? 2000. నోటింగ్ ఛార్జెస్ ఎంత? 30. అంటే ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు 2030 రూపీస్ రికవర్ చేసుకుంటారు. ఎవరి దగ్గర నుంచి? మన దగ్గర నుంచి. మనం అంటే ఎవరమ్మా ఇక్కడ? ఏ. సో ఏ అనే పర్సన్ దగ్గర నుంచి బ్యాంక్ బ్యాలెన్స్ విల్ డిక్రీజ్డ్ బై 2030 రూపీస్. ఏంటది? 2030 రూపీస్. సో టు బ్యాంక్ అకౌంట్ 2030 రూపీస్. మరి ఏ అనే పర్సన్ 30 రూపీస్ బేర్ చేస్తాడా? నో. డిజానర్ అవ్వడానికి రీజన్ ఎవరమ్మా? బి. నౌ ఏ హ్యాస్ టు రికవర్
that bill amount from B along with this noting charges. Along with this noting charges. Okay now. So entry ఏమొస్తుందమ్మా? B account debit to A account 2030. 2030. మా నోటింగ్ చార్జెస్ అకౌంట్ అనేది ఎవరి బుక్స్ లో వస్తుంది సార్ అంటే ఆల్వేస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయి. ఇంపార్టెంట్. నోటింగ్ చార్జెస్ అకౌంట్. నోటింగ్ చార్జెస్ అనే లెడ్జర్ అకౌంట్ ఉంటుంది చూసారా, ఎక్స్పెన్స్ ఇంక్రీజ్ డెబిట్ అనేది. దస్ దట్ అకౌంట్ ఆల్వేస్ డెబిటెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయి. Noting charges ledger account is a expense account always debited in the books of drawee. In the books of drawee. మరి ఇప్పుడు సెకండ్ బిల్ హానర్ అయిందా డిజానర్ అయిందా? డిజానర్ అయింది, అవునా కదా? నౌ ఐ నీడ్ దట్ డిజానర్ ఎంట్రీ అలాంగ్ విత్ నోటింగ్ చార్జెస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ బి. బిల్స్ పేబుల్ అయినా బీకి? బీకి బిల్స్ పేబుల్ అయినా? బిల్స్ పేబుల్ డిజానర్ ఎంట్రీ చెప్పండి అమ్మా. బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు క్రెడిటార్స్ అకౌంట్. బి అనే పర్సన్ కి క్రెడిటార్ ఎవరు ఇక్కడ? ఏ. సో బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్. ఎంత బిల్ అమౌంట్? 2000. ఎవరికి పే చేయాలి? బికి పే చేయాలి, సారీ ఏకి పే చేయాలి. సో లయబిలిటీ ఇంక్రీజ్ క్రెడిట్ టు ఏ అకౌంట్. 2000 పే చేస్తే సరిపోద్దా? నో, 2030 పే చేయాలి. సో టు ఏ అకౌంట్ 2030. మరి డిఫరెన్స్ ఉందా లేదా? ఎంత? 30 రూపీస్. దట్ 30 రూపీస్ అకౌంటెడ్ యాజ్ నోటింగ్ చార్జెస్ ఎక్స్పెన్సెస్. నోటింగ్ చార్జెస్ ఎక్స్పెన్సెస్. మనకి బుక్స్ లో ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయి నోటింగ్ చార్జెస్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న క్వశ్చన్ లేదు. మేబీ మీకు ఎగ్జామ్కి రావచ్చు. దట్ మేబీ ఫర్ అప్కమింగ్ గ్రాండ్ టెస్ట్ అవ్వచ్చు, ఫైనల్ ఎగ్జామ్ అవ్వచ్చు. నోటింగ్ చార్జెస్ ఉంది అంటే నోటింగ్ చార్జెస్ అనే లెడ్జర్ అకౌంట్ ఎవరి బుక్స్ లో వస్తామా? ఆల్వేస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయి డెబిట్. క్వశ్చన్ మిమ్మల్ని డిబేట్ చేయడం కోసం ఏ పెయిడ్ నోటింగ్ చార్జెస్ టు నోటరీ పబ్లిక్ అని చెప్తారమ్మా. ఏ అనే పర్సన్ పేమెంట్ మాత్రమే చేసాడు, మళ్ళీ రికవర్ చేసుకుంటాడు. మళ్ళీ రికవర్ చేసుకుంటున్నామంటే అది ఎక్స్పెన్స్ అవుతా? నో, ఎవరో ఎక్స్పెన్సెస్ మనం పే చేసామని. రైట్ టు కలెక్ట్ అమౌంట్ ఫ్రమ్ బి. సో బి అకౌంట్ డెబిట్ విత్ బిల్ అమౌంట్ అండ్ నోటింగ్ చార్జెస్ అమౌంట్. క్లియరా? ఎస్. ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్కి ఇది మాత్రమే రిలవెంట్. బి అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. బ్యాంక్కి 2030 పే చేస్తాం అండ్ బి అనే పర్సన్ నుంచి 2030 రైట్ టు రిసీవ్. నెక్స్ట్, థర్డ్ బిల్ వాజ్ రిటైన్డ్ టిల్ మెచ్యూరిటీ వెన్ ఇట్ వాస్ డ్యూలీ మెట్. థర్డ్ బిల్ అమౌంట్ కలెక్ట్ అయింది. టెల్ మీ ఎంట్రీ ఫర్ బిల్ రిసీవబుల్ అమౌంట్ కలెక్టెడ్. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు బిల్ రిసీవబుల్ నెంబర్ 3. బిల్ రిసీవబుల్ నెంబర్ 3. మా నెంబర్ 4th బిల్ ఉంది చూసారా, వి ఎండోర్స్ టు సి. తర్వాత ఏమైందో చెప్పారు ఏమైనా? నో. ఏం ఎంట్రీ పాస్ చేయాల్సిన అవసరం, జస్ట్ నోట్ మెన్షన్ చేయండి. దర్ ఇస్ నో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ 4th బిల్. అంటే అసంప్షన్ ఏంటంటే ఇంకా అది మెచ్యూరిటీ డేట్ రాలేదు అని. ఇంకా అది మెచ్యూరిటీ డేట్ రాలేదు. మరి ఇప్పుడు మనం బిల్ రిసీవబుల్ అకౌంట్ నెంబర్ 1, 2, 3 అని నోట్ చేసాం కదా. మీకు ఐసీఐ బుక్ లో ఓన్లీ బిల్ రిసీవబుల్ అకౌంట్ అని యూజ్ చేస్తారు. ఓన్లీ బిల్స్ రిసీవబుల్ అకౌంట్. మరి ఈ క్వశ్చన్ 5 మార్క్స్కి రావచ్చు, 10 మార్క్స్ కూడా రావచ్చు. ఒకవేళ ఇప్పటివరకు ఎప్పుడు ఇవ్వలేదు అనుకుంటే ఇదే క్వశ్చన్ 10 మార్క్స్కి ఇస్తారమ్మా. ఇప్పటివరకు ఎప్పుడు ఇలాంటి క్వశ్చన్ రాలా. 10 మార్క్స్ వచ్చినట్టు అది అకామిడేషన్ ఆఫ్ బిల్సే వచ్చింది. అకామిడేషన్ ఆఫ్ బిల్స్ కాకుండా 10 మార్క్స్కి రావాలి అంటే ఈ క్వశ్చన్ వచ్చేసి పాస్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ అండ్ బి అని అడగచ్చు. పాస్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ అండ్ బి. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? ఇంపార్టెంట్ క్వశ్చన్, దిస్ టైమ్ ఎక్స్పెక్టెడ్. స్టార్ మార్క్ పెట్టుకోండి. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్లో ఉందా ఇది? డన్, చెప్పండి. ఎస్. నెక్స్ట్ ఏమైనాయమ్మా? 5 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాయి. ప్రాక్టికల్ క్వశ్చన్ సెకండ్ 1 అయిపోయింది. ఇంకా ప్రాక్టికల్ క్వశ్చన్ నెంబర్ థర్డ్ 1 ఉంది. 8, 9, 11 ఉంది. 8, 9, 11. మా 8, 9, 11లో ఇన్సాల్వెన్సీ అడ్జస్ట్మెంట్స్ రెన్యువల్ కాన్సెప్ట్ ఉంటుంది. ఆ ఇన్సాల్వెన్సీ అడ్జస్ట్మెంట్ రెన్యువల్ కాన్సెప్ట్ బేసిక్ క్వశ్చన్స్ లానే ఉంటాయమ్మా. మెయిన్ ఇంపార్టెంట్ అకామిడేషన్ ఆఫ్ బిల్స్. అండ్ మనకి ఒక క్వశ్చన్ ఉంది, జార్జ్, హరీ, జాక్. జార్జ్, హరీ, జాక్. ఆ క్వశ్చన్ ఖచ్చితంగా చూడండి. సిమిలర్ టు ద టైప్ ఆఫ్ క్వశ్చన్. మాది టఫెస్ట్ క్వశ్చనే. అంత టఫ్ రాకపోయినా అలాంటి అడ్జస్ట్మెంట్స్ ఉన్న క్వశ్చన్ వస్తుందమ్మా. మీకు అక్కడ జార్జ్, హ్యారీ, జాక్ క్వశ్చన్ కనుక కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే బాబ్, డాన్, రే అనే క్వశ్చన్ చేయొచ్చు. కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి. ఓకేనా? డన్, క్లియరా? అకామిడేషన్ ఆఫ్ బిల్స్. మా నార్మల్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ స్టోరీలోకి రావాలంటే దెర్ షుడ్ బి క్రెడిట్ ట్రాన్సాక్షన్. దెర్ షుడ్ బి
credit transaction. Even though there is no credit transaction, two or more number of persons may mutually agree and they can accommodate a bill in between them. క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఉంటేనే బిల్ వస్తుంది యాక్చువల్గా అయితే, బట్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ లేకపోయినా కానీ బిల్ రిసీవబుల్ తీసుకొస్తారు. దాన్ని మనం అకామిడేషన్ ఆఫ్ బిల్స్ అంటాం. ఏమనాలి? అకామిడేషన్ ఆఫ్ బిల్స్. అకామిడేషన్ ఆఫ్ బిల్స్. సో టాపిక్ ఏమో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, అకామిడేషన్ ఆఫ్ బిల్స్. సో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, అకామిడేషన్ ఆఫ్ బిల్స్ మనం నిన్న క్లాస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్స్ ఏం డిస్కస్ చేసిన? 8th one, 9th one, 11th one. ఆ 3 క్వశ్చన్స్ డిస్కస్ చేసి అయిపోతే అండ్ అడిషనల్ క్వశ్చన్ నెంబర్ 3. ఓకేనా? స్లోగానే డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. టైం సరిపోలేదు అనుకోండి, ఇంకో క్లాస్లో డిస్కస్ చేయొచ్చు. ఓకేనా? 8th one, 9th one, 11th one. ఇలస్ట్రేషన్ నెంబర్ 8. మా ఫస్ట్ ప్రాసెస్ చూడండి. ఎక్స్ అండ్ వై, 2 members ఉంటారు. ఎక్స్ అండ్ వై. నార్మల్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ రావాలి అంటే దేర్ షుడ్ బి క్రెడిట్ ట్రాన్సాక్షన్. దేర్ షుడ్ బి క్రెడిట్ ట్రాన్సాక్షన్. సో ఈవెన్ దో దెర్ ఈస్ నో క్రెడిట్ ట్రాన్సాక్షన్, 2 parties మే క్రియేట్ ఏ బిల్. క్రెడిట్ ట్రాన్సాక్షన్ లేకపోయినా కానీ 2 persons may create a bill. So దాన్ని మనం accommodating bill in between them అని అంటాం. Without having any credit transaction, 2 persons mutually agreed to accommodate a bill in between them. ఓకేనా? సో ఎక్స్కి వైకి ఏ ట్రాన్సాక్షన్ లేదమ్మా. ఎక్స్కి వైకి ఏ ట్రాన్సాక్షన్ లేదు, పేయబుల్ లేదు, రిసీవబుల్ లేదు. బట్ ద పాయింట్ ఈస్ ఎక్స్ అనే పర్సన్ బిల్ డ్రా చేస్తున్నాడు. ఎవరి నేమ్ మీద అంటే వై నేమ్ మీద. విత్ ద యూజ్ ఆఫ్ నేమ్ ఆఫ్ వై, ఎక్స్ ఈజ్ డ్రాయింగ్ అ బిల్. మా బిల్ డ్రా చేసే వాళ్ళకి ఆ బిల్ అనేది రిసీవబులా, పేయబులా? రిసీవబుల్. డ్రా చేసిన బిల్ని వైకి సెండ్ చేస్తాడమ్మా. అండ్ వై విల్ యాక్సెప్ట్ దట్ బిల్. మా వై విల్ యాక్సెప్ట్ దట్ బిల్ అంటే బిల్ తీసుకుంటాడని కాదు, తీసుకున్న బిల్ మీద సిగ్నేచర్ చేస్తారు. సిగ్నేచర్ చేసిన తర్వాత అప్పుడు వాల్యూ క్రియేట్ అవుతుంది. మా బిల్ డ్రా చేసినప్పుడు వాల్యూ క్రియేట్ అవ్వదు. ఆ బిల్కి వాల్యూ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? ఓన్లీ వెన్ ఇట్ ఈస్ గెట్ యాక్సెప్టెడ్ బై అదర్ పార్టీ. ఇప్పుడు వై అనే పర్సన్ బిల్ మీద సిగ్నేచర్ చేసి యాక్సెప్ట్ చేసడం. మరి ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తాడో దెన్ వీ షుడ్ పాస్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్ అండ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ వై. ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్ ఎంట్రీ ఏమొస్తామా? బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు వై అకౌంట్. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు వై అకౌంట్. ఎగ్జాంపుల్ ₹10,000. ₹10,000. నెక్స్ట్ ఇప్పుడు బిల్ ఎవరు యాక్సెప్ట్ చేస్తారమ్మా? వై. ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ వై ఇట్ ఈస్ బిల్స్ పేయబుల్ ఆ రిసీవబుల్? బిల్స్ పేయబుల్ యాక్సెప్టెడ్ అంటే అగ్రీడ్ టు పే అని. ఎవరికి పే చేయాలి? వై. సో ఎక్స్కి పే చేయాలి. ఎవరు పే చేయాలి? వై పే చేయాలి. సో ఎంట్రీ చెప్పండి. ఎక్స్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్. సో ఎక్స్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్ 10,000. 10,000. నౌ ద బిల్ ఈజ్ విత్ ఎక్స్. సార్ ఎందుకు సార్ అకామిడేషన్ ఆఫ్ బిల్ కాన్సెప్ట్ వచ్చింది సార్ అంటే మా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈజ్ యాక్ట్స్ లైక్ వన్ ఆఫ్ ద సోర్స్ ఫర్ ఫైనాన్స్. వన్ ఆఫ్ ద సోర్స్ ఫర్ ఫైనాన్స్. మన దగ్గర అమౌంట్ లేవు, త్రూ బిల్ వీ కెన్ రైజ్ ద ఫండ్. త్రూ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ వీ కెన్ రైజ్ ద ఫండ్. అసలు ట్రాన్సాక్షన్ ఏమైనా ఉందా? ఏ ట్రాన్సాక్షన్ లేదు. వాళ్ళే మ్యూచువల్గా అగ్రి అయ్యి ఒక ట్రాన్సాక్షన్ని క్రియేట్ చేస్తే దాన్ని బిల్ రిసీవబుల్ డ్రాన్ అండ్ యాక్సెప్టెన్స్ రిసీవ్డ్ అండ్ బిల్స్ పేయబుల్ యాక్సెప్టెడ్. ఇప్పుడు ఆ బిల్కి వాల్యూ ఉందా లేదా? ఎస్. నౌ ద బిల్ ఈజ్ విత్ ఎక్స్. ఎక్స్ అనే పర్సన్ ఏం చేస్తాడంటే ఈ బిల్ని బ్యాంక్లో డిస్కౌంటింగ్ చేస్తారు. బ్యాంక్లో డిస్కౌంటింగ్. సో బిల్ రిసీవబుల్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్. బిల్స్ రిసీవబుల్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్. సో ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ discount charges account debit to bills receivable account. Bank account debit discount charges account debit to bills receivable account. జాగ్రత్త వినండి, మెటీరియల్లో లేని కాన్సెప్ట్ ఇక్కడ వస్తుంది ఒకటి. ఓకేనా? బ్యాంక్ అకౌంట్ డెబిట్ డిస్కౌంట్ చార్జెస్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఎగ్జాంపుల్ 9,500 వచ్చింది. ఎంత? 9,500. సో క్యాలిక్యులేషన్ ఈజీ అవడం కోసం 9,000 తీసుకోండి. 9,000 వచ్చింది. డిస్కౌంట్ చార్జెస్ ₹1,000. సో బిల్ రిసీవబుల్ క్రెడిట్ ఎంత? 10,000. బిల్ ఎవరి దగ్గర ఉండేదమ్మా ఇందాక? ఎక్స్ దగ్గర. ఇప్పుడు బిల్ ఎవరి దగ్గర ఉంది? బ్యాంక్ దగ్గర ఉంది. డిస్కౌంటింగ్ చేసింది ఎవరు? డిస్కౌంటింగ్ చేసింది ఎవరు? ఎక్స్. అంటే బిల్ తీసుకెళ్లి బ్యాంక్లో ఇచ్చింది ఎవరమ్మా? ఎక్స్.
బ్యాంక్ అమౌంట్ ఎవరికి పే చేశారమ్మా? ఎక్స్. ఈ ట్రాన్సాక్షన్ తోటి వైకి ఏమైనా సంబంధం ఉందా? నో. ఇన్ ద బుక్స్ ఆఫ్ వై దెర్ ఇస్ నో ఎంట్రీ, దెర్ ఇస్ నో ఎనీ ఎంట్రీ. ఇప్పుడు చెప్పండి, బిల్ ఎవరి దగ్గర ఉంది? బ్యాంక్. బ్యాంక్ దగ్గర ఉంది, ఎక్స్ దగ్గర లేదు. బిల్ ఎవరి దగ్గర ఉంది? బ్యాంక్. ఆ బిల్ నుంచి వచ్చిన అమౌంట్ ఎవరి దగ్గర ఉన్నాయి? ఎక్స్ దగ్గర ఉన్నాయి. మా అమౌంట్ ఓన్లీ ఫర్ ఎక్సా, బోత్ ఎక్స్ అండ్ వైయా? బోత్ ఎక్స్ అండ్ వై. కానీ ఇక్కడ అమౌంట్ ఎవరి దాంట్లోకి వచ్చింది? ఓన్లీ ఎక్స్ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చింది. ఇప్పుడు ఎక్స్ ఏం చేయాలంటే వచ్చిన అమౌంట్లోంచి బేస్డ్ ఆన్ అగ్రిమెంట్, బేస్డ్ ఆన్ అగ్రిమెంట్ బేస్ మీద అమౌంట్ని షేర్ చేసుకోవాలి. ఓకేనా? ఎగ్జాంపుల్, అగ్రిమెంట్ 3:2 రేషియో ఉంది. ఈక్వల్ రేషియో అంటే ఈజీ అయిపోద్దమ్మా. 3:2 రేషియోలో ఉంది. ఏ రేషియోలో ఉంది? 3:2. 3:2 అంటే మీనింగ్ ఏంటమ్మా? 60% అండ్ 40%. అంతేనా? 3:2 60% ఉంటాయి కదా. 3/5, 2/5. నౌ అమౌంట్ ఎంత వచ్చిందమ్మా? 9,000. 9,000లో 3:2 రేషియోలో డివైడ్ చేస్తే 3/5 అండ్ 2/5. 3/5 ఎవరిదమ్మా? ఎక్స్. 2/5 ఎవరిది? వై. ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ ఏం చేయాలంటే వైస్ షేర్ని రెమిటెన్స్ ఇవ్వాలి. రెమిటెన్స్ అంటారమ్మా, సెండింగ్ అమౌంట్ టు వై. సెండింగ్ అమౌంట్ టు వై. ఇప్పుడు ఎంత అమౌంట్ పే చేయాలి చెప్పండి? వై. ఎక్స్ అనే పర్సన్ వైకి ఎంత అమౌంట్ పే చేయాలి చెప్పండి? క్యాలిక్యులేషన్ చెప్పండి. 9,000 ఇంటూ 2/5. హౌ మచ్? 3,600 రూపీస్ పే చేయాలి. ఎవరు పే చేయాలి? ఎక్స్ పే చేయాలి. ఎవరికి పే చేయాలి? వైకి పే చేయాలి. టెల్ మీ జర్నల్ ఎంట్రీ ఫర్ అమౌంట్ పేడ్ బై ఎక్స్ టు వై. వై అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. బికాజ్ ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ డిక్రీజ్ చేసి అటు పంపిస్తాం మనం. వై అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. అమౌంట్ ఎవరు పే చేశారు? ఎక్స్. ఎవరికి పే చేశారు? వైకి. సో ఎక్స్ కదా పేమెంటా రిసీటా? వై కదా రిసీటా పేమెంటా? సో ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్ వి నీడ్ టు రికార్డ్ ఎంట్రీ ఫర్ పేమెంట్ మేడ్ టు వై. సో వై అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ ఎంత? 3,600. నో అబ్జర్వ్ కేర్ఫుల్. మా ఇద్దరు కలిసి మ్యూచువల్ గానే కదా 9,000 తీసుకొచ్చుకుంది. చెప్పండి. ఎస్. ఇప్పుడు సెకండ్ ఎంట్రీలో వై బ్యాంక్ అకౌంట్ డెబిట్. ఎందుకు బ్యాంక్ అకౌంట్ డెబిట్ అయింది? ఎక్స్ బుక్స్ లో బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్, సో డెబిట్. అసెట్ ఇంక్రీజ్, డెబిట్. ఎందుకు డిస్కౌంట్ చార్జెస్ డెబిట్ అయింది? దట్ ఈస్ ఏ ఎక్స్పెన్స్, ఇంక్రీజ్, డెబిట్. మా వచ్చిన బ్యాంక్ బ్యాలెన్స్ 9,000 ఏమో షేర్ చేసుకుంటారంట. మరి ₹1,000 డిస్కౌంట్ చార్జెస్ లాస్ కదా, అది కూడా షేర్ చేసుకోవాలి. మ్యూచువల్ అగ్రిమెంట్ కదా, కష్టాన్ని పంచుకోవాలి, సుఖాన్ని పంచుకోవాలి కాదా? మ్యూచువల్ అగ్రిమెంట్. ఓన్లీ 9,000 క్యాష్ మాత్రమే పంచుకుంటా అంటే ఎట్లా? ఆ 9,000 రానికి 1,000 రూపీస్ ఛార్జెస్ అయినాయి కదా, ఈ 1,000 ఛార్జెస్ కూడా బేర్ చేయాలి. ఎవరు? ఇద్దరు బేర్ చేయాలి. బట్ ఇక్కడ ఏమైంది? డిస్కౌంట్ ఛార్జెస్ ఓన్లీ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్ డెబిట్ అయింది. ఓన్లీ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్ డెబిట్ అయింది. ఇప్పుడు చెప్పండి, అది కూడా ఇద్దరు షేర్ చేసుకుంటే ఏ రేషియోలో ఉండాలి? 3:2 రేషియోలో ఉండాలి. నౌ టెల్ మీ షేర్ ఆఫ్ 1,000, షేర్ ఆఫ్ ఎక్స్ ఇన్ దట్ 1,000, షేర్ ఆఫ్ ఎక్స్ ఇన్ దట్ 1,000. 600 ఏనా? క్యాలిక్యులేషన్ చెప్పండి. 1,000 ఇంటూ 3/5, 600. ఎవరికి ఎక్స్పెన్సెస్? ఎక్స్ కి. కానీ ఎక్స్ బుక్స్ లో ఎంత డెబిట్ అయింది? 1,000 డెబిట్ అయింది. ఎక్స్ట్రా ఎంత డెబిట్ అయింది? ఈ 400 ఎక్స్ దా వైదా? సో వై బేర్ చేయాలి డిస్కౌంట్, అవునా కదా? సో ఎక్స్ బుక్స్ లో ఈ 400 డిస్కౌంట్ ని క్యాన్సిల్ చేయండి. ఎవరిదమ్మా 400? వైది. రేషియో ఆఫ్ వై ఈస్ 2/5. సో డిస్కౌంట్ ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ డెబిట్ అని చెప్పాం. ఇప్పుడు ఆ ఎక్స్పెన్సెస్ లో 400 ఏం చేస్తాం? క్యాన్సిల్ చేస్తాం. క్యాన్సిల్ చేయాలంటే డెబిటా క్రెడిటా? క్రెడిట్. ఎక్స్పెన్సెస్ ని క్యాన్సిల్ చేయాలంటే క్రెడిట్. సో దట్స్ వై 2 డిస్కౌంట్ చార్జెస్ 400. మరి 3,600 ఏమో మనకు వచ్చిన 9,000 బ్యాలెన్స్ లో 2/5 ప్రపోర్షన్. దిస్ 400 ఈస్ 1,000 డిస్కౌంటింగ్ లో 2/5 ప్రపోర్షన్. ఓవరాల్ డెబిట్ ఎంత చెప్పండి? 4,000. టోటల్ బిల్ అమౌంట్ ఎంత? 10,000. 10,000 ఇంటూ 2/5, 4,000. క్లియరా? ఎస్. నౌ మరి ఇక్కడ ఏమైనా ఎంట్రీ పాస్ చేసామా? నో. ఇప్పుడు ఇన్ ద బుక్స్ ఆఫ్ వై చూడండి, క్యాష్ వచ్చిందా లేదా? ఎస్. ఎవరి దగ్గర నుంచి? బ్యాంక్ దగ్గర నుంచా ఎక్స్ దగ్గర నుంచా? ఎక్స్. అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎక్స్. సో బ్యాంక్ బ్యాలెన్స్ ఆఫ్ వై విల్ ఇంక్రీజ్. సో ఇన్ ద బుక్స్ ఆఫ్ వై బ్యాంక్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ డెబిట్. ఎంత రిసీవ్ అని చెప్పండి? 4,000 3,600? ఎక్స్ బుక్స్ లో పేమెంట్ ఎంత రాస్తారు? 3,600. సేమ్ అదే అమౌంట్ ఇక్కడ రిసీట్ ఉండాలి. బ్యాంక్ అకౌంట్ డెబిట్ 3,600. యాక్చువల్ డిస్కౌంట్ చార్జెస్ 1,000.
ఆ 1000లో ఎక్స్ అనే పర్సన్ బుక్స్ లో ఫస్ట్ 1000 డెబిట్ అయింది, మళ్ళీ 400 ఏమైందమ్మా క్యాన్సిల్ అయింది. అంటే ఎంత డెబిట్ అయినట్టు ఇక్కడ 600. ఇంకో 400 ఎక్కడ డెబిట్ అవ్వాలి? వై బుక్స్ లో, బికాస్ మ్యూచువల్ అగ్రిమెంట్ అంటే వై కూడా డిస్కౌంట్ చార్జెస్ ఎక్స్పెన్స్ ని బేర్ చేయాలి కదా. సో ఎక్స్పెన్స్ ఇంక్రీజ్ డెబిట్. సో ఇన్ ద బుక్స్ ఆఫ్ వై డిస్కౌంట్ చార్జెస్ అకౌంట్ డెబిట్ ఎంత 400. సో క్రెడిట్ ఏమవుతుందమ్మా టు ఎక్స్ అకౌంట్ హౌ మచ్ 1000. సో 4000 రూపీస్. క్లియరా? చెప్పండి. ఎస్. ఇప్పుడు ప్రొసీజర్లో ఫస్ట్ ఏమైందమ్మా, ఎక్స్ అనే పర్సన్ బిల్ డ్రా చేస్తారు, వై అనే పర్సన్ యాక్సెప్ట్ చేశాడు. నెక్స్ట్ ఏమైంది, ఎక్స్ అనే పర్సన్ బిల్ని బ్యాంక్తో డిస్కౌంటింగ్ చేశారు. బ్యాంక్ అమౌంట్ ఎవరికి ఇచ్చిందమ్మా? ఎక్స్కి ఇచ్చింది. ఎక్స్ అమౌంట్ ఏం చేశాడమ్మా? వై అనే పర్సన్కి తన ప్రపోర్షన్ని రెమిటెన్స్ చేశాడు. రెమిటెన్స్ చేసేటప్పుడు ఓన్లీ బ్యాంక్ బ్యాలెన్సే కాదు, డిస్కౌంట్ కూడా రెమిటెన్స్ ఇవ్వాలి. డిస్కౌంట్ కూడా రెమిటెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు బిల్ ఎవరి దగ్గర ఉంది? బ్యాంక్ దగ్గర ఉంది, అవునా కదా? ఎక్స్ దగ్గర ఉందా? నో. వై దగ్గర ఉందా? నో. ఎవరి దగ్గర ఉందమ్మా? బ్యాంక్ దగ్గర ఉంది. అంటే బ్యాంక్కి రైట్ టు కలెక్ట్ ఉంది. బిల్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి రైట్ టు కలెక్ట్ ఉన్నట్టు. మా బిల్ మీద సిగ్నేచర్ చేసింది ఎక్సా వైయా? వై. ఇప్పుడు బ్యాంక్కి ఎవరు పే చేయాలి? ఎక్సా వైయా? ఎంత పే చేయాలి? 10,000 ఓన్లీ 4,000? 10,000 పే చేయాలి మా, ఈవెన్ దో హిస్ షేర్ ఈజ్ ఓన్లీ 4,000. 3:2లో వై షేర్ ఎంతమ్మా? 2/5. 10,000 into 2/5 అంటే వై ప్రపోర్షన్ అంతా 4,000. కానీ బ్యాంక్ ఓన్లీ 4,000 పే చేయమని చెప్తారా? ఎంత పే చేయాలి? 10,000 పే చేయాలి. మరి 10,000 పే చేయాలి అంటే మొత్తం 10,000 వై పే చేస్తాడా? నో. ఫస్ట్ ఏం చేయాలంటే వై అనే పర్సన్ ఎక్స్కి కమ్యూనికేట్ చేయాలి. డ్యూ డేట్ వచ్చింది, నీ షేర్ 6,000 ఉంది కదా, 6,000 నాకు ఇవ్వు, నా 4,000 నేను యాడ్ చేసి 10,000 బ్యాంకుకి పే చేస్తా. 10,000 బ్యాంక్కి పే చేస్తా. సో బిఫోర్ ద డ్యూ డేట్ వై హ్యాస్ టు కలెక్ట్ షేర్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ ఎక్స్. ఎక్స్ దగ్గర నుంచి వై అనే పర్సన్ కలెక్ట్ చేసుకోవాలి. ఎంత కలెక్ట్? టోటల్ 10,000? నో, 6,000 కలెక్ట్. బికాస్ ఆ బిల్కి 6,000 రెస్పాన్సిబిలిటీ ఎక్స్ దమ్మా, 4,000 రెస్పాన్సిబిలిటీ వైది. 6,000 రెస్పాన్సిబిలిటీ వైది ఎక్స్, 4,000 రెస్పాన్సిబిలిటీ వైది. ఇప్పుడు బ్యాంక్కి ఎవరు పే చేయాలి? వై పే చేయాలి. వై పే చేయాలి అంటే బిఫోర్ ద డ్యూ డేట్ వై హ్యాస్ టు కలెక్ట్ అమౌంట్ ఫ్రమ్ ఎక్స్. టోటల్ బిల్ అమౌంటా? నో, ఓన్లీ షేర్ ఆఫ్ ఎక్స్ ఇన్ దాట్ బిల్. ఎంత? 6,000. నో, కలెక్ట్ అయింది. నార్మల్ మనకున్న ప్రతి క్వశ్చన్లో బిల్ డిసానర్ అవుతుంది. ఇప్పుడు కలెక్ట్ అయింది. ఏమైందమ్మా? కలెక్ట్ అయింది. ఎంత కలెక్ట్? 10,000? నో, ఓన్లీ 6,000. మా 6,000 is received by X received by Y? Received by Y from X. ఇప్పుడు చెప్పండి, X కది పేమెంటా రిసీటా? Y కి? Now tell me entry in the books of Y for bank balance received from X. Bank account debit to X account. How much? 6,000. Clear? Yes. From the point of view of X, that is payment or receipt? Payment. Amount paid to Y. Entry చెప్పండి. Y account debit to bank account. Y account debit to bank account. 6,000. ఇప్పుడు Y దగ్గరికి తన షేర్ వచ్చేసిందా లేదా? ఎస్. సో 6,000 వచ్చేసింది. తన ఓన్ అమౌంట్ 4,000 యాడ్ చేసుకొని 10,000 బిల్ అమౌంట్ ఎవరికి పే చేస్తారమ్మా? Y అనే పర్సన్ బ్యాంక్. టెల్ మీ జర్నల్ ఎంట్రీ ఫర్ బిల్స్ పేయబుల్. ఇక్కడ హానర్డా డిసానర్డా? హానర్డ్. ఎంట్రీ ఫర్ బిల్స్ పేయబుల్ హానర్డ్. ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్, ఇన్ ద బుక్స్ ఆఫ్ వై? ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్కి సంబంధం లేదమ్మా, బికాస్ బిల్ యాక్సెప్ట్ చేసింది వై, బిల్ ఉన్నదేమో బిల్ బ్యాంక్ దగ్గర. సో బ్యాంక్ విల్ కలెక్ట్ అమౌంట్ ఫ్రమ్ వై. సో ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్ దెర్ ఈస్ నో ఎనీ ఎంట్రీ. In the books of X. In the books of Y ఏమవుద్దమ్మా? బిల్స్ పేయబుల్ సెటిల్డ్. ఎంట్రీ బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. హౌ మచ్? 10,000. మా ఇక్కడ బిల్ హానర్ అయింది. మన బుక్లో ఒక్క క్వశ్చన్లో కూడా హానర్ ఉండదు, అన్ని డిజానరే. కొత్త బిల్ వస్తుంది, ఆ కొత్త బిల్ సెటిల్ అయ్యేలోపు ఎవరో ఒకరు ఇన్సాల్వెంట్ అవుతారు. ఓకేనా? ఒకవేళ మీకు ఈజీ క్వశ్చన్ ఇచ్చి 5 మార్క్స్ ఇచ్చి అకామిడేషన్లు ఇవ్వాలంటే ఇలా చిన్న అడ్జస్ట్మెంట్ ఇస్తారు. సెకండ్ బిల్ స్టోరీలోకి రాదు అసలు. సెకండ్ బిల్ వచ్చిందా స్టోరీలోకి? నో. క్లియర్? ఓకేనా? నెక్స్ట్ సేమ్ ఇదే ఎగ్జాంపుల్ కంటిన్యూషన్. X draws bill on Y. Tell me entry in the books of X. Bills receivable account debit to Y account. Rupees 10,000. Rupees 10,000. In the books of Y, X account debit to bills payable account. Ma Y bills payable account credited.
లయబిలిటీ ఇంక్రీజ్. సో 10,000. క్లియరా? చెప్పండి. ఎస్. నౌ ద బిల్ ఈస్ విత్ ఎక్స్ డిస్కౌంటెడ్ ద బిల్ విత్ బ్యాంక్. సేమ్ ఎంట్రీ చెప్పండి. బ్యాంక్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. హౌ మచ్? 9,000, 1,000 and 10,000. In the books of Y, no entry. In the books of Y, no entry. Now X remitted proportion of Y to Y. Proportion of Y to Y. Ratio 3:2. Entry చెప్పండి in the books of X. Y account debit to bank account and to discount charges account. Proportion ఎంతమ్మా? 2/5. So 10,000 into 2/5, 4,000. 9,000 into 2/5, 3,600. 1,000 into 2/5, 400. Same entry reflection in the books of Y. Bank account debit 3,600. Discount charges account debit 400 to X account 4,000. క్లియరా? చెప్పండి. ఎస్. ఇప్పుడు బిల్ ఎవరి దగ్గర ఉంది? బ్యాంక్ దగ్గర ఉంది. బ్యాంక్కి ఎవరు పే చేయాలి? వై పే చేయాలి. వై పే చేయాలంటే మొత్తం 10,000 వై రెస్పాన్సిబిలిటీయా? అందులో వై రెస్పాన్సిబిలిటీ ఎంత? 4,000. ఎక్స్ రెస్పాన్సిబిలిటీ ఎంత? సో బిఫోర్ ద డ్యూ డేట్ వై అనే పర్సన్ ఏం చేస్తాడు? ఎక్స్ దగ్గర నుంచి రిక్వెస్ట్ చేస్తాడు, నీ 6,000 నాకు ఇస్తే నేను బిల్ సెటిల్ చేస్తా అని. అప్పుడు ఎక్స్ ఏం చెప్పాడంటే, నేను తీసుకున్న అమౌంట్ నాకు లాస్ అయింది అండ్ ఐఎమ్ అనేబుల్ టు రెమిట్ మై షేర్ ఆఫ్ ద బిల్ టు యూ. అంటే ఇక్కడ ఏమైందమ్మా? బిల్ హానర్ అయ్యే ఛాన్స్ ఉందా, డిజానర్ అయ్యే ఛాన్స్ ఉందా? మేబీ ఇక్కడ వై అనే పర్సన్ తన ఓన్ మనీ 10,000 పెట్టి పే చేయొచ్చు, అది డిఫరెంట్ సినారియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎక్స్ అనే పర్సన్ 6,000 రెమిటెన్స్ ఇస్తే దానికి ఓన్ 4,000 యాడ్ చేసి ఆ 10,000తో బిల్ సెటిల్ చేస్తారు. బట్ ఇప్పుడు సినారియో ఏమైందంటే ఎక్స్ అనే పర్సన్ చెప్తున్నాడు, ఐఎమ్ అనేబుల్ టు రెమిట్ అమౌంట్ ఆఫ్ మై షేర్. ఆ బిల్లో నా షేర్ నేను రెమిట్ చేయలేకపోతున్నా. డూ వన్ థింగ్, డ్రా న్యూ బిల్, ఐ విల్ యాక్సెప్ట్ దట్ బిల్. అంటే ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ ఏం చేస్తాడు? మా వైకి సజెషన్ ఇచ్చాడు. ఏంటి ఆ సజెషన్? కొత్త బిల్ డ్రా చేయి, నేను యాక్సెప్ట్ చేస్తా. ఎవరు డ్రా చేద్దామా కొత్త బిల్? వై. వై అనే పర్సన్ కొత్త బిల్ డ్రా చేయాలి. ఎవరు యాక్సెప్ట్ చేస్తారంట? ఎక్స్. సో ఇన్ ద బుక్స్ ఆఫ్ వై he will draw a new bill. Now tell me entry in the books of Y. Bills receivable account debit to X account. Bills receivable account debit to X account. So bills receivable account debit to X account. మరి కొత్త బిల్ అమౌంట్ ఎంత సార్ అంటే 12,000 రూపీస్ డ్రా చేస్తారమ్మా. ఎంత? 12,000. మా బిల్ ఎవరు యాక్సెప్ట్ చేస్తారమ్మా? ఎక్స్ అనే పర్సన్ యాక్సెప్ట్. మా యాక్సెప్టెన్స్ అంటే ఏంటి? సిగ్నేచర్ చేశారు అని. సిగ్నేచర్ చేస్తే ఆ బిల్ ఏమవుతామో? పేయబుల్ అవుతా, రిసీవబుల్ అవుతా? పేయబుల్. నౌ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్. వై అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్. వై అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్. హౌ మచ్? 12,000. నౌ బిల్ ఈజ్ విత్ ఎక్సా వైయా? చెప్పండి. బిల్ ఈజ్ విత్ వై. మరి ఇదంతా జరిగేది ఎప్పుడు? బిఫోర్ ద ఫస్ట్ బిల్ డ్యూ డేట్. ఫస్ట్ బిల్ ఇంకా హానర్ డిజానర్ స్టేజ్కి రాలేదు. బిఫోర్ ద డ్యూ డేట్ ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఓకేనా? నౌ సెకండ్ బిల్ ఈజ్ విత్ వై. వై అనే పర్సన్ చేస్తాడు, తన బ్యాంక్ దగ్గరికి వెళ్ళి డిస్కౌంటింగ్ చేస్తాడు. నౌ టెల్ మీ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ వై ఫర్ డిస్కౌంటింగ్ ద బిల్ విత్ బ్యాంక్. బ్యాంక్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ చార్జెస్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. So 2 bills receivable 12,000, discount charges 600, bank account debit 11,400. 11,400. మరి ఇప్పుడు ఆ ట్రాన్సాక్షన్కి ఎక్స్ బుక్స్లో ఎంట్రీ వస్తుందా? నో. ఎక్స్ బుక్స్లో ఎంట్రీ ఏమైనా వస్తుందా? నో. ఓకేనా? ఎక్స్ బుక్స్లో ఎంట్రీ వస్తుందా? బ్యాంక్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ చార్జెస్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఇప్పుడు చెప్పండి, బిల్ ఎవరి దగ్గర ఉంది? బ్యాంక్ దగ్గర ఉంది. ఎక్స్ బ్యాంక్, వై బ్యాంక్? వై బ్యాంక్. వై బ్యాంక్ అమౌంట్ పే చేసింది కదా ఎవరికమ్మా? వైకి. ఎంత పే చేస్తారమ్మా? 11,400. ఇప్పుడు 11,000 షేర్ చేసుకుంటారా? నో. ఉన్న 11,400 తోటి ఫస్ట్ బిల్ అమౌంట్ పే చేయాలి కదా. ఎవరు పే చేయాలి? వై పే చేయాలి. ఫస్ట్ బిల్ అమౌంట్ ఎవరు పే చేయాలమ్మా? ఫస్ట్ బిల్కి యాక్సెప్ట్ చేసింది ఎవరు? వైయే కదా. సో వై హ్యాస్ టు పే అమౌంట్ ఆఫ్ దట్ బిల్ టు ద బ్యాంక్ ఆఫ్ ఎక్స్. సో వై అనే పర్సన్ ఆ బిల్స్ పేబుల్ని సెటిల్ చేస్తున్నారు.
ఇప్పుడు ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్సా ఇన్ ద బుక్స్ ఆఫ్ వై? ఇన్ ద బుక్స్ ఆఫ్ వై. ఎంట్రీ ఫర్ అమౌంట్ పెయిడ్ టు సెటిల్ ద బిల్స్ పేయబుల్. బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. సో బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ రూపీస్ 10,000. ఫస్ట్ బిల్ అమౌంట్ 10,000. ఎస్ సార్ 10,000. మా ఇప్పుడు ఆ ట్రాన్సాక్షన్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్ ఎంట్రీ వస్తుందా? నో. ఇప్పుడు చెప్పండి, సెకండ్ బిల్ నుంచి మనకి ఎంత అమౌంట్ వచ్చిందమ్మా వైకి? 11,400. ఉన్న 11,400 లోంచి 10,000 ఏమో ఫస్ట్ బిల్ అమౌంట్ పే చేయడానికి సెటిల్ చేసేసుకున్నారు, అవునా కదా? ఎస్. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంటుంది? 1,400. మరి ఈ 1,400లో కూడా షేరింగ్ ఉండాలా లేదా? ఎస్. సేమ్ రేషియో 3:2. సేమ్ రేషియో 3:2. ఇప్పుడు వై అనే పర్సన్ ఆ 11,400లో ఎక్స్ షేర్ రెమిటెన్స్ ఇవ్వాలి. ఏం చేద్దామా? ఎక్స్ షేర్ రెమిటెన్స్ ఇవ్వాలి. నౌ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ వై. ఎక్స్కి పే చేస్తున్నాడు కదా, అవునా కదా? ఎస్. టెల్ మీ ఎంట్రీ. ఎక్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. సో ఎక్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఓన్లీ అమౌంట్ షేర్ చేస్తే సరిపోద్దా? డిస్కౌంట్ కూడా షేర్ చేయాలి, అవునా కదా? సో ఎక్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ టు డిస్కౌంట్ చార్జెస్ అకౌంట్. రేషియో ఎంతమ్మా? 3:2. సో ఉన్న 11,400లో 10,000 వెళ్ళిపోయింది, ఇంకెంత ఉంది? 1,400. ఆ 1,400లో ఎంత షేర్ ఇవ్వాలమ్మా? 3/5. 3/5 చెప్పండి ఎంత? 840 అండ్ డిస్కౌంట్ 360. ఎక్స్ అకౌంట్ డెబిట్ 1,400. 1,400. క్లియరా? చెప్పండి. ఎస్. నౌ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎంత వచ్చింది? 840. డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ ఎంత? 360. టు వై అకౌంట్ ఎంత? 1,400. ఏమైందమ్మా? మా టూ బ్యాంక్ ఎంత? 1,400 ఇంటూ 3/5 ఎంత? 840. 600 ఇంటూ 3/5 మా 1 సెకండ్, ఒక నిమిషం. 1,400లో 3:2 రెమిటెన్స్. సో 1,400 ఇంటూ 3/5 840 360 హియర్ 1,200. డన్. ఓకేనా? 1,200. సో టు వై అకౌంట్. క్లియరా? చెప్పండి. 840 360 టోటల్ 1,200. ఇప్పుడు సెకండ్ బిల్ ఎవరు యాక్సెప్ట్ చేశారమ్మా? ఎక్సేనా? సెకండ్ బిల్ ఎవరు యాక్సెప్ట్ చేశారు? ఎక్స్. ఆన్ డ్యూ డేట్ ఎక్స్ అని కోసం మొత్తం ఫుల్ అమౌంట్ పే చేస్తాడా? ఫుల్ అమౌంట్ పే చేయాలా? నో. ఏం చేయాలమ్మా? వై అనే పర్సన్ దగ్గర నుంచి తన షేర్ని కలెక్ట్ చేసుకొని అప్పుడు బ్యాంకుకి పే చేయాలి, అంతే కదా? ఇప్పుడు వై అనే పర్సన్ సెకండ్ బిల్లో రెస్పాన్సిబిలిటీ ఎంతమ్మా? 2/5. సెకండ్ బిల్ అమౌంట్ ఎంత? సెకండ్ బిల్ అమౌంట్ 12,000. అందులో వై షేర్ ఎంత? 2/5 ఇంటూ 2/5 హౌ మచ్? 4,800. అంటే ఇప్పుడు వై అనే పర్సన్ 4,800 ఎక్స్కి ఇస్తే ఎక్స్ అనే పర్సన్ 4,800కి తన షేర్ యాడ్ చేసుకొని బిల్ సెటిల్ చేస్తారు. కానీ పాయింట్ ఏమైందంటే హియర్ వై బికమ్ ఇన్సాల్వెంట్. వై బికమ్ ఇన్సాల్వెంట్. మరి రెమిటెన్స్ వస్తుందా? నో. సెకండ్ బిల్ హానర్ అవుతా? నో. ఏమవుతామా? డిజానర్ అవుతాయి. నౌ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ వై. సో ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్. ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్. బిల్ ఏమైందమ్మా? డిజానర్ అయింది. బిల్ ఏమైంది? డిజానర్ అయింది. సో ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్ తనకి బిల్స్ పేయబులే కదా. బిల్స్ పేయబుల్ డిజానర్ ఎంట్రీ ఏంటమ్మా? బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు వై అకౌంట్. బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు వై అకౌంట్. బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు వై అకౌంట్. ఇన్ ద బుక్స్ ఆఫ్ వై. ఇన్ ద బుక్స్ ఆఫ్ వై. వైకేనో బిల్ రిసీబుల్ అయినా? బిల్స్ రిసీబుల్. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ బిల్స్ రిసీబుల్ డిజానర్డ్. సో బిల్స్ రిసీబుల్ టు బిల్ రిసీబుల్ ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలమ్మా? ఎక్స్ దగ్గర. సో ఎక్స్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీబుల్. ఎక్స్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీబుల్. మా ఇన్సాల్వెంట్ అయితే నార్మల్గా అయితే ఏం చేయాలమ్మా? అదర్ పర్సన్స్ కలెక్ట్ చేసుకోవాలి. బట్ ఇక్కడ
మనం బ్యాంక్కి పే చేస్తామా? పే చేయట్లేదు. మనమే పే చేయట్లేదు అంటే మీనింగ్ ఏంటో వీ హ్యావ్ టు యూస్ డెఫిషియన్సీ అకౌంట్. వీ హ్యావ్ టు యూస్ డెఫిషియన్సీ అకౌంట్. సో లయబిలిటీ పే చేస్తున్నామా? పే చేయట్లేదు. సో లయబిలిటీ పే చేయట్లేదు కాబట్టి ఏమవుతుంది ఇక్కడ? డెఫిషియన్సీ అనే అకౌంట్ వస్తుంది. మా 1 సెకండ్. ఇన్సాల్వెంట్ ఇక్కడ స్టోరీ గుర్తుందా? సెకండ్ బిల్ డిస్కౌంటింగ్ అయింది. డిస్కౌంటింగ్లో రెమిటెన్స్ కూడా అయింది. బ్యాంక్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ టు వై అకౌంట్. సెకండ్ బిల్ యాక్సెప్ట్ చేస్తుంది ఎవరమ్మా? ఎక్స్ కదా. నౌ బ్యాంక్ ఎవరు పే చేయాలి? ఎక్స్ పే చేయాలి. వై అనే పర్సన్ తన షేర్ని ఇక్కడ ఇస్తే ఎక్స్ పే చేస్తాడు. ఓకేనా? సో ఈ ప్రాసెస్లో ఎక్స్ బికమ్ ఇన్సాల్వెంట్ అనుకుందాం. ఎక్స్ బికమ్ ఇన్సాల్వెంట్. ఎక్స్ బికమ్ ఇన్సాల్వెంట్. ఓకేనా? ఇప్పుడు ఇన్ ద బుక్స్ ఆఫ్ వై బిల్ రిసేబుల్ డిజానర్డ్. బిల్ రిసేబుల్ డిజానర్డ్. టెల్ మీ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ వై. డిస్కౌంటెడ్ బిల్ డిజానర్ అయినా? డిస్కౌంట్ చేసిన బిల్ డిజానర్ అయింది. ఎంట్రీ ఏంటమ్మా? ఎక్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. అంతేనా? డిస్కౌంటెడ్ బిల్ డిజానర్. ఇందాక వై డిజానర్ అయిందని చెప్పాను. వై కదమ్మా, ఎక్స్ డిజానర్ అయ్యాడు. ఎవరు డిజానర్ అయ్యారు? ఎక్స్. సో ఎక్స్ బికమ్ ఇన్సాల్వెంట్. ఇన్ ద బుక్స్ ఆఫ్ వై డిస్కౌంటెడ్ బిల్ డిజానర్. ఇన్ ద బుక్స్ ఆఫ్ వై డిస్కౌంటెడ్ బిల్ డిజానర్. సో డిస్కౌంటెడ్ బిల్ డిజానర్ ఎంట్రీ ఏంటమ్మా? డెటార్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. సో డెటార్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. డెటార్ ఎవరు? ఎక్స్. సో టు బ్యాంక్. ఎంతమ్మా? సెకండ్ బిల్ అమౌంట్ 12,000. ఇక్కడ బిల్స్ పేబుల్ డిజానర్ అయినా? బిల్స్ పేయబుల్ డిజానర్. సో ఎంట్రీ బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు వై అకౌంట్. ఎంత? 12,000. 12,000. బిల్స్ పేయబుల్ డిజానర్, డిస్కౌంటెడ్ బిల్ డిజానర్. బిల్స్ పేయబుల్ డిజానర్, డిస్కౌంటెడ్ బిల్ డిజానర్. ఆఫ్టర్ పాసింగ్ ఆల్ దీస్ ఎంట్రీస్ ఇప్పుడు ఏం చేయాలంటే అన్ని ఎంట్రీస్లో ఎక్స్ అకౌంట్, వై అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటూ రావాలి. ఓవరాల్ బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత ఎవరికైతే అమౌంట్ రావాలో వాళ్ళ బుక్స్లో బ్యాడ్ డెట్ అకౌంట్ చేయాలి. ఎవరికైతే అమౌంట్ రావాలో వాళ్ళ బుక్స్లో బ్యాడ్ డెట్ అకౌంట్. ఇప్పుడు అమౌంట్ ఎవరికి రావాలమ్మా? వైకి రావాలి. బికాజ్ వై అనే పర్సన్ బ్యాంకుకి పే చేశాడు. వై అనే పర్సన్ బ్యాంకుకి పే చేశాడు. నౌ వై ఈజ్ హ్యావింగ్ రైట్ టు కలెక్ట్ అమౌంట్ ఫ్రమ్ ఎక్స్. సో బ్యాడ్ డెట్ అకౌంట్ డెబిట్ టు ఎక్స్ అకౌంట్. ఎక్స్ అనే పర్సన్ పే చేస్తున్నాడా? నో, పే చేసే పొజిషన్లో లేడు. సో ఎంట్రీ ఏమవుద్దమ్మా? వై అకౌంట్ డెబిట్ టు డెఫిషియన్సీ అకౌంట్. వై అకౌంట్ డెబిట్ టు డెఫిషియన్సీ అకౌంట్. ఇక్కడ అమౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఉన్న ఎంట్రీస్ అన్నిట్లలో ఎక్స్ అకౌంట్, వై అకౌంట్ బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. ఎక్స్ అకౌంట్ ఇప్పుడు ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్ అనుకోండి, వై అకౌంట్ టోటల్ డెబిట్, టోటల్ క్రెడిట్, డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ అకౌంట్ నోట్ చేయాలి. నెక్స్ట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ వై టోటల్ డెబిట్ ఆఫ్ ఎక్స్, టోటల్ క్రెడిట్ ఆఫ్ ఎక్స్. డిఫరెన్స్ని ఇక్కడ ఎంట్రీలో పాస్ చేయాలి. ఓకేనా? క్వశ్చన్ చూస్తే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్స్కి వెళ్దాం. 8th, 9th, 10th క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. క్లారిటీ వస్తుంది. మా ఇక్కడ చూడండి, ఈ ఎంట్రీస్ అన్ని కూడా మీకు ఎంట్రీస్ రావడం కోసం చెప్పాను నేను. బ్యాంక్ అకౌంట్ ఎప్పుడు డెబిట్ అవుతుంది, డిస్కౌంట్ ఎప్పుడు డెబిట్ అవుతుంది, రెమిటెన్స్ ఏంటి. మరి ఇక్కడ నేను రెమిటెన్స్ 3:1 డైరెక్ట్గా చెప్పాను. కొన్నిసార్లు క్వశ్చన్లు ఏంటంటే రేషియో ఇవ్వకుండా డైరెక్ట్గా అమౌంట్ రెమిటెన్స్ ఇస్తారు. అమౌంట్ రెమిటెన్స్ ఇస్తే అక్కడే ప్రాబ్లం వస్తుంది. అకామిడేషన్ ఆఫ్ బిల్స్లో డిస్కౌంటింగ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది అది ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి illustration number 8. illustration number 8. ఐసా బుక్ తెచ్చుకున్నారా? రీటా owed rupees 1 lakh to Siriman. రీటా owed rupees 1 lakh to Siriman. అంటే మీనింగ్ ఏంటమ్మా? రీటా అనే పర్సన్ సిరిమన్కి పే చేయాలి. ఎంత పే చేయాలి? 1 lakh. నౌ ఆన్ 1st October 2019 రీటా యాక్సెప్టెడ్ ఎ బిల్ డ్రాన్ బై సిరిమన్. రీటా యాక్సెప్టెడ్ ఎ బిల్ డ్రాన్ బై సిరిమన్ ఫర్ ద అమౌంట్ ఎట్ 3 months. అంటే ఈ 1 lakhకి బిల్ ఎవరు డ్రా చేస్తారమ్మా? సిరిమన్. ఎవరు యాక్సెప్ట్ చేశారు? రీటా. నౌ సిరిమన్ అండ్ రీటా. బిల్ ఎవరు డ్రా చేస్తారమ్మా? సిరిమన్. యాక్సెప్ట్ చేస్తుంది ఎవరు? రీటా. సో ఇన్ ద బుక్స్ ఆఫ్ సిరిమన్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు రీటా అకౌంట్. హౌ మచ్? 1 lakh.
And in the books of Rita, Siriman account debit to bills payable account. Siriman account debit to bills payable account. Okay na. Now already Rita is having a liability. అవునా కదా, రీటా ఓడ్ సిరిమన్. ఆల్రెడీ రీటా ఈస్ హ్యావింగ్ లయబిలిటీ. ఎవరికి పే చేయాలి? సిరిమన్కి. సో రీటా బుక్స్లో ఆల్రెడీ సిరిమన్ అనే లయబిలిటీ ఉంది. ఎంత ఉంది? 1 lakh. సిరిమన్ బుక్స్లో ఆల్రెడీ రీటా అనే అకౌంట్ ఉందమ్మా. ఎంత? 1 lakh. అసెటా లయబిలిటీయా? అసెట్. ఇక్కడ ఏంటమ్మా? లయబిలిటీ. నౌ బిల్ యాక్సెప్టెడ్ బై రీటా. బిల్ యాక్సెప్టెడ్ బై రీటా. నౌ Siriman got the bill discounted with bank for 99,000 on 3rd October 2019. On 3rd October 2019. So, entry in the books of Siriman. Entry in the bank account debit, discount charges account debit to bills receivable account. To bills receivable account. Amount చెప్పండి. 99,000, 1,000 and 1 lakh. 99,000, 1,000 and 1 lakh. Next. Before the due date. Before the due date. Rita approached Siriman for renewal of the bill. For renewal of the bill. అంటే ఇప్పుడు డిస్కౌంట్ చేసిన బిల్ హానర్ అయినట్ట, డిసానర్ అయినట్ట? డిసానర్డ్. So first of all, in the books of Rita, bills payable dishonored. Entry ఏమొస్తుందమ్మా? Bills payable account debit to Siriman account. Bills payable account debit to Siriman account. How much? 1 lakh, 1 lakh. In the books of Siriman, discounted bill dishonored. Entry ఏమొస్తుంది? Rita account debit to bank account. Rita account debit to bank account 1 lakh, 1 lakh. Rita account debit to bank account 1 lakh, 1 lakh. Siriman agreed on the condition that 50,000 be paid immediately together with interest on the remaining amount at 12% per annum for 3 months. ఇక్కడ ఏమైనా సిరిమన్ అగ్రి అయ్యాడు. ఏమని? 50,000 పే చేయి. అలాంగ్ విత్ దాట్ రిమైనింగ్ 50,000 ఉంది కదా, ఆ రిమైనింగ్ 50,000కి ఇంట్రెస్ట్ కూడా పే చేయి. ఎవరు కలెక్ట్ చేసుకోవాలి ఇంట్రెస్ట్? సిరిమన్. ఎవరు పే చేయాలి? రీటా. సో ఇన్ ద బుక్స్ ఆఫ్ సిరిమన్ ఈస్ హ్యావింగ్ రైట్ టు కలెక్ట్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ రీటా. మరి ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ సిరిమన్కి ఏమవుతామా? ఎక్స్పెన్సా, ఇన్కమా? ఇన్కమ్. ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి? రీటా దగ్గర నుంచి. సో ఎంట్రీ ఏమవుతామా? రీటా అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ అకౌంట్. హౌ మచ్ ఇంట్రెస్ట్? 50,000 into 12% into 3/12. How much? 1,500. 1,500. So interest is a income. Income increase credit. Rita దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి. Now in the books of Rita, interest is a expense. పే చేయాలా, కలెక్ట్ చేయాలా? పే చేయాలి. ఎవరికి పే చేయాలి? సిరిమన్కి. సో ఎంట్రీ ఏమవుతాము? ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు సిరిమన్ అకౌంట్. ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు సిరిమన్ అకౌంట్ 1,500, 1,500. మా పే చేస్తున్నారా లేదా? ఎస్. ఎంత పే చేస్తున్నారు? ఫుల్ అమౌంట్ పే చేస్తున్నారా? ఆ 1 lakhలో 50,000 అండ్ ఇస్ ఇంట్రెస్ట్. సో 50,000 ప్లస్ 1,500 ఎంత? 51,500. ఎవరు పే చేస్తున్నారమ్మా? రీటా. ఎవరికి పే చేస్తున్నారు? సిరిమన్. నౌ ఇన్ ద బుక్స్ ఆఫ్ సిరిమన్, అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ రీటా. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు రీటా అకౌంట్. హౌ మచ్? 51,500. 51,500. నెక్స్ట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రీటా, Siriman account debit to bank account. 51,500, 51,500. Clear? చెప్పండి. Yes. Now for the balance, Rita should accept a new bill at 3 months. కొత్త బిల్ డ్రా చేస్తున్నారమ్మా. ఎవరు డ్రా చేస్తున్నారమ్మా? సిరిమన్. కొత్త బిల్ అమౌంట్ ఎంత? 50,000. మా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిల్ 1 lakhలో 50% సెటిల్ అయిపోయింది. ఇంకో 50% పెండింగ్. ఆ పెండింగ్ న్యూ బిల్. ఎవరు డ్రా చేస్తామో న్యూ బిల్? సిరిమన్. సో ఇన్ ద బుక్స్ ఆఫ్ సిరిమన్, ఎంట్రీ ఫర్ బిల్ రిసీవబుల్ డ్రాన్. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు రీటా అకౌంట్. హౌ మచ్? 50,000, 50,000. ఇన్ ద బుక్స్ ఆఫ్ రీటా, Siriman account debit to bills payable account.
How much? 50,000. 50,000. Clear? Next. These arrangements were carried out, but afterwards Rita become insolvent. Rita become insolvent. And 40% of the amount could be recovered from his estate. 40% of the amount could be recovered from his estate. Okay now. Okay now. Now observe careful. Ma, ఇప్పుడు సెకండ్ బిల్ హానర్ అయిందా డిసానర్ అయిందా? డిసానర్. Now entry in the books of Siriman. Rita account debit to bills receivable. అంతేనా? బిల్ రిసీవబుల్ క్యాన్సిల్ అవ్వాలి. సో Rita account debit to bills receivable account. How much? 50,000. 50,000. In the books of Rita, bills payable account debit to Siriman account. 50,000. 50,000. మా అందరు ఇక్కడ బిల్ రిసేబుల్, బిల్స్ పేబుల్, డిజానర్ ఎంట్రీ పాస్ చేయడం మర్చిపోతారు. డైరెక్ట్గా సెటిల్మెంట్ ఎంట్రీకి వెళ్తారు. డిజానర్ ఎంట్రీ పాస్ అయ్యి ఇన్సాల్వెంట్ అయ్యారు అంటే ఎగ్జిస్టింగ్ బిల్ హ్యాస్ టు బి క్యాన్సల్డ్. ఎగ్జిస్టింగ్ బిల్ హ్యాస్ టు బి క్యాన్సల్డ్. నౌ Rita become insolvent, 40% of the amount could be recovered from his estate. Now, ఇప్పుడు చూడండి, సిరిమన్ అనే పర్సన్ రీటా దగ్గర నుంచి యాక్చువల్గా ఎంత కలెక్ట్ చేయాలో చెక్ చేయండి. ఎంత కలెక్ట్ చేయాలో చెక్ చేయండి. ఇనీషియల్గా 1 lakh అసెట్ ఉంది, అవునా కదా? ఎస్. తర్వాత ఏమైందమ్మా? 1 lakh క్రెడిట్ అయింది. డెబిట్ క్రెడిట్ మ్యాచ్ చేసుకుంటారండి. ఫస్ట్ 1 lakh డెబిట్ ఉంది ఆల్రెడీ అసెట్. ఇప్పుడు 1 lakh ఏమైందమ్మా? క్రెడిట్ అయింది. సో 0. నెక్స్ట్ Rita debit 1 lakh. Rita debit 1500. Next Rita credit 51,500. And ultimately debit 50,000. Debit 50,000. మళ్ళీ ఇక్కడ క్రెడిట్ డెబిట్ 50,000 ఉంది. అంటే అల్టిమేట్ 50,000 హ్యాస్ టు బి కలెక్టెడ్. ఎవరు కలెక్ట్ చేసుకోవాలి? సిరిమాన్. ఎవరి దగ్గర నుంచి? రీటా దగ్గర. మరి ఫుల్ కలెక్ట్ అవుతుందా? నో, ఓన్లీ 40%. సో ఏదైతే కలెక్ట్ అవుతుందో అది బ్యాంక్ అకౌంట్ డెబిట్. అన్కలెక్టెడ్ అమౌంట్ డెబిటెడ్ టు బ్యాడ్ డెట్స్. అన్కలెక్టెడ్ అమౌంట్ డెబిటెడ్ టు బ్యాడ్ డెట్స్. ఎంట్రీ ఏమొస్తుంది చెప్పండి? బ్యాంక్ అకౌంట్ డెబిట్, బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెబిట్ టు రీటా అకౌంట్. హౌ మచ్? బ్యాంక్ డెబిట్ ఎంత? 20,000. బ్యాడ్ డెట్ డెబిట్ ఎంత? 30,000. రీటా ఎంత? 50,000. క్లియరా? దిస్ ఇస్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ సిరిమన్. నా ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ రీటా. సిరిమన్ అకౌంట్ డెబిట్ ఎంత? 50,000. 50,000. టు బ్యాంక్ అకౌంట్ ఎంత? ఓన్లీ 40% కదా. సో 20,000 పే చేస్తాం. అన్సెటిల్డ్ అమౌంట్ ఏం చేయాలమ్మా? డెఫిషియన్సీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఎక్కడికి? డెఫిషియన్సీ. సో టు డెఫిషియన్సీ అకౌంట్. హౌ మచ్? 30,000. క్లియరా? మన నా క్లాస్లో మనం డెఫిషియన్సీ కాన్సెప్ట్ డిస్కస్ చేయలేదు, ఓకేనా? సో డెఫిషియన్సీ పే చేయట్లేదు అంటే అది లాసా గెయినా? ఎవరికైతే పే చేయట్లేదు వాళ్ళకి లాస్, బట్ మనకి గెయినే కదా, అవునా కదా? బట్ టెల్ మీ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎంట్రీ ఫర్ బ్యాడ్ డెట్. బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెబిట్ టు డెటాస్. ఎవరి పాయింట్ ఆఫ్ లో చెప్పారు? సప్లయర్ పాయింట్ ఆఫ్ లో చెప్పారు, అవునా కదా? అదే ఎంట్రీ ఫర్ బ్యాడ్ డెట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ కస్టమర్. క్రెడిటార్ అకౌంట్ డెబిట్ టు డెఫిషియన్సీ అకౌంట్. ప్రతిసారి బ్యాడ్ డెట్ అన్న వెంటనే బ్యాడ్ డెట్ టు డెటార్ అని చెప్తాం, బికాస్ మన డెటార్ మనకి ఇవ్వడు. అదే డెటార్ బుక్స్ లో ఎంట్రీ ఏంటి? క్రెడిటార్ అకౌంట్ డెబిట్ టు డెఫిషియన్సీ అకౌంట్. ఎంట్రీ ఏంటమ్మా? క్రెడిటార్ అకౌంట్ డెబిట్ టు డెఫిషియన్సీ అకౌంట్. మనం పే చేయట్లేదు అంటే ట్రాన్స్ఫర్ దట్ అమౌంట్ టు డెఫిషియన్సీ. ట్రాన్స్ఫర్ దట్ అమౌంట్ టు డెఫిషియన్సీ అకౌంట్. క్లియరా? చెప్పండి. ఎస్. నెక్స్ట్ transaction, sorry, 9th illustration, George. Important question. On 1st July, listen careful, on 1st July వీలైతే మ్యాప్ వేయండి. మ్యాప్ గ్రాఫ్ లాగా. జార్జ్, హ్యారీ, జాక్, చాలా ట్రాన్సాక్షన్స్ ఉంటాయమ్మా. సో పిక్టోరియల్ ప్రెజెంటేషన్ అంటారు కదా, అలా వేసుకొని ట్రై చేయండి సెంటెన్స్ వేస్తే మనం. లిసన్. ఆన్ 1st July 2019 జార్జ్ డ్రా ఏ బిల్ ఫర్ rupees 1,80,000 for 3 months on Harry for mutual accommodation.
మరి ఇక్కడున్న ఇలస్ట్రేషన్ 9 మీకు క్లారిటీ ఉంటే ప్రాక్టికల్ క్వశ్చన్ నెంబర్ 3 కొంచెం ఈజీ అనిపిస్తుంది. ఈజీ అంటే అక్కడ ఉన్న క్వశ్చన్ అర్థమవుద్ది, ఇది క్లారిటీ ఉంటే. ఇది క్లారిటీ లేదనుకోండి, ఆ క్వశ్చన్ ఏమీ అర్థం కాదు, టఫ్ క్వశ్చన్ అవుతుంది అది. ఓకేనా? సో కేర్ఫుల్. సో ఆన్ 1st July, George draws a bill of rupees 1,80,000 on Harry for 3 months. George, Harry and Jack. Okay na. George draws bill on Harry. సో ఇప్పుడు జార్జ్ కదా ఏమవుతామో, బిల్ రిసీవబుల్ బిల్స్ పేయబుల్ చెప్పండి. బిల్స్ రిసీవబుల్, బిల్స్ రిసీవబుల్. హ్యారీకి ఏమో చెప్పండి, బిల్స్ పేయబుల్. ఎందుకమ్మా అది బిల్స్ పేయబుల్? యాక్సెప్ట్ చేశాడు అంటే సిగ్నేచర్ చేశాడు అని. బిల్ అమౌంట్ ఎంత? 1.8 lakhs. ఇప్పుడు బిల్ ఎవరి దగ్గర ఉందమ్మా? జార్జ్ దగ్గర ఉంది. బిల్ ఎవరి దగ్గర ఉంది? జార్జ్ దగ్గర ఉంది. మీరు 3 members బుక్స్లో ఎంట్రీస్ చూడండి. 3 members, జార్జ్, హ్యారీ, జాక్. ఓపెన్ చేయండి. 3 columns మెయింటైన్ చేసుకోండి నోట్స్లో. రఫ్ నోట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ జార్జ్, ఇన్ ద బుక్స్ ఆఫ్ హ్యారీ, ఇన్ ద బుక్స్ ఆఫ్ జాక్. ఇన్ ద బుక్స్ ఆఫ్ జార్జ్, ఇన్ ద బుక్స్ ఆఫ్ హ్యారీ అండ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ జాక్. క్వశ్చన్లో మనల్ని జార్జ్ అండ్ హ్యారీ అడుగుంటారమ్మా, జాక్ అడగరు. మనం అది కూడా చేద్దాం. ఓకేనా? ఇన్ ద బుక్స్ ఆఫ్ జార్జ్, ఇన్ ద బుక్స్ ఆఫ్ జాక్, ఇన్ ద బుక్స్ ఆఫ్ హ్యారీ. సో ఫస్ట్ జార్జ్ డ్రాస్ ఎ బిల్ ఆన్ హ్యారీ. నౌ జార్జ్కి ఏంటమ్మా బిల్స్ రిసీవబుల్. ఎంట్రీ చెప్పండి. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు హ్యారీ అకౌంట్. నోట్ చేయండి. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు హ్యారీ అకౌంట్. హౌ మచ్? బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు హ్యారీ అకౌంట్ 1,80,000. సేమ్ ట్రాన్సాక్షన్ ఇన్ ద బుక్స్ ఆఫ్ హ్యారీ ఏంటమ్మా? జార్జ్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్. సో జార్జ్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్. హౌ మచ్? 1.8 lakhs. 1.8 lakhs. జాక్ తో మన సంబంధం ఉందా? నో ఎంట్రీ. క్లియర్? నెక్స్ట్. George had purchased goods worth rupees 1,81,000 from Jack on the same date. But this is a transaction in between George and Jack. But George purchased goods from Jack. So George ki purchase, Jack ki sales. Now enter in the books of George. Purchase account debit to Jack account. Antena? Purchase account debit to Jack account. How much? 1,81,000. హ్యారీకి ఏమైనా సంబంధం ఉందా? నో. ఇన్ ద బుక్స్ ఆఫ్ జాక్ ఏంటమ్మా? పర్చేసా సేలా? సేల్. ఎంట్రీ ఫర్ గూడ్స్ సోల్డ్ టు జార్జ్. జార్జ్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. సో జార్జ్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ 1,81,000. 1,81,000. Clear? Yes. Next. Now, George endorsed Harry's acceptance to Jack. George endorsed bill receivable, which was accepted by Harry. Harry accept చేసిన బిల్ ఎవరి దగ్గర ఉంది చెప్పండి? జార్జ్ దగ్గర ఉంది. జార్జ్ అనే పర్సన్ జాక్ దగ్గర పర్చేస్ చేసాడు 1,81,000. మరి పే చేయాలి కదా. సో ఫర్ సెటిల్మెంట్ జార్జ్ ఏం చేస్తున్నాడంటే తన దగ్గర ఉన్న బిల్ ఉంది చూసారా? బిల్ ఆ బిల్ని జాక్కి ఇస్తున్నాడంట. ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ 1,81,000. యాక్చువల్ మనం ఎంత పే చేయాలి? 1,81,000 పే చేయాలి. కానీ ఎంతకి సెటిల్ చేస్తాం? బై ఎండార్సింగ్ బిల్ రిసిబుల్ వర్త్ ఆఫ్ రూపీస్ 1,80,000. అంతేనా? సో ఇన్ ఫుల్ సెటిల్మెంట్. నౌ ఇక్కడ చూడండి జార్జ్ బుక్స్ లో బిల్ ఎండార్స్డ్ టు జాక్. బిల్ ఎండార్స్డ్ టు జాక్. ఎంట్రీ చెప్పండి. జాక్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. అంతేనా? జాక్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఎండార్స్మెంట్ ఎంట్రీ ఏంటమ్మా? జాక్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్. బిల్ రిసీవబుల్ ఎంత? 1,81,000. ఇన్ ఫుల్ సెటిల్మెంట్ అన్నారు కదా, అంటే టోటల్ 1,81,000 సెటిల్ అవుతుంది.
1,81,000 సెటిల్ అవుతుంది, కానీ మన దగ్గర నుంచి మాత్రం బిల్ ఎంత వెళ్తుందమ్మా 1,80,000. ఇప్పుడు చెప్పండి జార్జ్ కదా లాస్ ఆ గెయిన్? గెయిన్. పే చేయాల్సింది 1,81,000. బై ఎండార్సింగ్ 1,80,000 వర్త్ ఆఫ్ బిల్ వీఆర్ సెటిలింగ్. 1,000 ఇస్ అ డిస్కౌంట్ రిసీవ్డ్. ఎవరికమ్మా? జార్జ్. సో టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. టు డిస్కౌంట్ అకౌంట్ ₹1,000. మా హ్యారీకి ఏమైనా సంబంధం ఉందా ట్రాన్సాక్షన్? నో. నౌ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ జాక్. ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ జాక్. ఆ బిల్ ఏమవుతామో జాక్ వస్తుందా లేదా చెప్పండి? ఎస్. సో ఇన్ ద బుక్స్ ఆఫ్ జాక్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ ఎంత? 1,80,000. డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెబిట్ ఎంత? 1,000. అండ్ టు జార్జ్ అకౌంట్ 1,81,000. క్లియరా? మా ఇక్కడేమో పేమెంట్ ఎంట్రీ నోట్ చేస్తాం బై ఎండార్సింగ్, ఇక్కడేమో రిసీట్ ఎంట్రీ పాస్ చేసాం బై డెబిటింగ్ బిల్స్ రిసీవబుల్. క్లియరా? చెప్పండి. ఎస్. నెక్స్ట్ నౌ ద బిల్ ఈజ్ విత్ జాక్. బిల్ ఎవరి దగ్గర ఉందమ్మా? జాక్ దగ్గర ఉంది. లిసన్ కేర్ఫుల్. On 1st September 2019, Jack purchased goods worth 1,90,000 from Harry. But this is the transaction is in between Jack and Harry. Jack ki entamadi purchase, Harry ki sales. Now entry in the books of Jack. Purchase account debit to Harry account. And the 1,90,000. $1,90,000. మరి హ్యారీకి ఏంటమ్మది? సేల్స్. ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ హ్యారీ. జాక్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ ₹1,90,000. ఫస్ట్ ట్రాన్సాక్షన్ వచ్చింది ఎంట్రీ. మళ్ళీ ఇప్పుడే 1,90,000. జార్జ్కి సంబంధం ఏమైనా ఉందా? నో. Then next. Now Jack endorsed the bill of exchange received from George to Harry and paid 9,000 in full settlement of the amount due to Harry. మా జాక్ అనే పర్సన్ హ్యారీకి ఎంత పే చేయాలి చెప్పండి? 1,90,000 పే చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇందాక బిల్ వచ్చింది కదా, ఆ బిల్ ఎండోర్స్ చేస్తున్నాడంట. బిల్ వాల్యూ ఎంత? 1,80,000. అలాంగ్ విత్ దట్ బిల్ 9,000 క్యాష్ ఇస్తున్నాడంట. అంటే మొత్తం ఎంత సెండ్ చేస్తున్నట్టమ్మా? 1,89,000. యాక్చువల్గా ఎంత పే చేయాలి? 1,90,000 పే చేయాలి. కానీ ఎండార్స్మెంట్ ప్లస్ క్యాష్ రెమిటెన్స్ ఎంత? 1,89,000. 1,000 ఏంటమ్మా? డిస్కౌంట్ రిసీవ్డ్ బై జాక్, డిస్కౌంట్ అలౌడ్ బై హ్యారీ. నౌ ఇన్ ద బుక్స్ ఆఫ్ జాక్ ఎండార్స్మెంట్ అనా చెప్పండి? ఎస్. సో ఎండార్స్మెంట్ టు హ్యారీ. సో ఎంట్రీ హ్యారీ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. బిల్ రిసీవబుల్ ఎంత? 1,80,000. క్యాష్ ఇస్తున్నాడా లేదా చెప్పండి? ఎస్. క్యాష్ ఎంత ఇస్తున్నాడమ్మా? 9,000. సో టు క్యాష్ అకౌంట్ 9,000. ఫుల్ సెటిల్మెంటా కదా? ఎస్. ఫుల్ సెటిల్మెంట్ టోటల్ లయబిలిటీ డిక్రీస్ అమ్మా. 1,90,000 టోటల్ డెబిట్ అవుతుంది. టూ బిల్ రిసీవ్ 1,80,000, టూ క్యాష్ 9,000, ఇంకో 1,000 అమ్మా డిస్కౌంట్ రిసీవ్డ్. సో టు discount received ₹1,000. To discount received 1,000. Now the same entry in the books of Harry. Bills receivable account debit 1,80,000. Next, cash account debit 9,000. Next, discount allowed account debit 1,000. To Jack account 1,90,000. 1,90,000. క్లియరా? మా ఇప్పుడు ఇనీషియల్గా బిల్ ఎవరు యాక్సెప్ట్ చేస్తారమ్మా? హ్యారీ. సిగ్నేచర్ చేసిన హ్యారీ కదా. అక్కడ నుంచి జార్జ్ దగ్గరికి వెళ్ళింది. జార్జ్ దగ్గర నుంచి జాక్ దగ్గరకు, జాక్ దగ్గర నుంచి మళ్ళీ హ్యారీ దగ్గరికి వచ్చింది. మా ఫస్ట్ ఎంట్రీలో ఇక్కడ ఏదైతే బిల్స్ పేయబుల్ క్రెడిట్ అని నోట్ చేసామో అదే బిల్ ఇక్కడ బిల్స్ రిసీవబుల్ డెబిట్ అయింది. యాక్సెప్ట్ చేసినట్టు పేయబుల్ అయినా, బిల్ రిసీవ్ వచ్చింది కలెక్టబుల్ అయినా? నో. పేయబుల్ మనకే, కలెక్టబుల్ మనకే. అవసరమా? ఆ రెండింటిని క్యాన్సిల్ చేయాలి. రిసీవబుల్ ఇస్ క్యాన్సిల్డ్ అగెయిన్స్ట్ పేయబుల్. రిసీవబుల్ ఇస్ క్యాన్సిల్డ్ అగెయిన్స్ట్
పేయబుల్. మరి రిసీవబుల్ క్యాన్సిల్ చేయాలంటే డెబిటా క్రెడిటా? క్రెడిట్. పేయబుల్ క్యాన్సిల్ చేయాలంటే డెబిట్. పేయబుల్ డిక్రీస్, రిసీవబుల్ డిక్రీస్. సో ఎంట్రీ చెప్పండి. బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. హౌ మచ్? 1,80,000, 1,80,000. క్లియరా? ఎవరి బుక్స్లో ఇది? హ్యారీ బుక్స్. నౌ on 1st October 2019, Harry purchased goods worth rupees 2 lakhs from George. ఎవరు పర్చేస్ చేశారమ్మా? హ్యారీ. ఎవరు సేల్ చేశారమ్మా? జార్జ్. నౌ ఇన్ ద బుక్స్ ఆఫ్ హ్యారీ, పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ జార్జ్. ఎంట్రీ పర్చేస్ అకౌంట్ డెబిట్ టు జార్జ్ అకౌంట్. ఎంత? 2 lakh rupees. అంతేనా? 2 lakh rupees. ఎవరు పర్చేస్ చేశారమ్మా? హ్యారీ. జార్జ్ ఏం చేశాడమ్మా? సేల్ చేశాడు. టెల్ మీ ఎంట్రీ ఫర్ గూడ్స్ సోల్డ్ టు హ్యారీ. హ్యారీ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఎంత? 2 lakh rupees. 2 lakh rupees. క్లియర్? చెప్పండి. ఎస్. నెక్స్ట్. నౌ హ్యారీ పెయిడ్ అమౌంట్ డ్యూ టు జార్జ్ బై చెక్. అమౌంట్ జార్జ్కి ఎంతైతే పే చేయాలో అంత త్రూ చెక్ పే చేశాడంట. మరి ఎంత పే చేస్తాడో తెలుసా మనకి ఇక్కడ క్వశ్చన్లో? నో. ఇప్పుడు ఎంట్రీస్కి రండి. ఎంట్రీస్లో ఫస్ట్ జార్జ్ బుక్స్ అబ్జర్వ్ చేయండి. జార్జ్ బుక్స్లో హ్యారీ అకౌంట్ టోటల్ డెబిట్ ఎంత అని చెప్పండి. టోటల్ డెబిట్ మాత్రమే చెప్పండి. ఫస్ట్ ఎంట్రీ డెబిట్ ఎంత? నో. సెకండ్? నో. థర్డ్? నో. లాస్ట్ ఎంట్రీలో హ్యారీ డెబిట్ అని 2 lakhs. క్రెడిట్ ఎంత అని చెప్పండి. 1,80,000. నెట్ ఎఫెక్ట్ డెబిటా క్రెడిటా? డెబిట్. ఎంత డెబిట్? 20,000. మా దట్ 20,000 ఇస్ రైట్ టు కలెక్ట్ అమౌంట్ ఫ్రమ్ హ్యారీ. మా ఇక్కడ 20,000 ఉంది అంటే హ్యారీ బుక్స్లో కూడా జార్జ్ 20,000 రావాలి. అప్పుడే కరెక్ట్ అయినట్టు. ఓకేనా? డెబిట్ రావాలా క్రెడిట్ రావాలా? క్రెడిట్ రావాలి. చెక్ చేయండి. ఫస్ట్ టోటల్ జార్జ్ డెబిట్ ఎంత? 1,80,000. టోటల్ జార్జ్ క్రెడిట్ ఎంత? 2 lakhs. టెల్ మీ నెట్ ఎఫెక్ట్ 20,000. సో 20,000 లయబిలిటీ ఇన్ ద బుక్స్ ఆఫ్ హ్యారీ, 20,000 అసెట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ జార్జ్. అమౌంట్ సెటిల్ అయిందా లేదా? ఎస్, త్రూ బ్యాంక్ చెక్. త్రూ చెక్. నౌ జార్జ్ రిసీవ్ చేసుకోవాలా పే చేయాలా? రిసీవ్ చేసుకో. ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ జార్జ్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు హ్యారీ అకౌంట్. ఎంత? 20,000. 20,000 ఇన్ ద బుక్స్ ఆఫ్ హ్యారీ. జార్జ్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఎంత? 20,000. 20,000. జాక్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ ఏమీ క్వశ్చన్లో లేదు కాబట్టి వదిలేయండి అక్కడికి. ఓకేనా? డన్. క్లియరా? చెప్పండి. ఫస్ట్ జార్జ్ డ్రాస్ బిల్ ఆన్ హ్యారీ. జార్జ్ పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ జాక్ అండ్ జార్జ్ ఎండోర్స్డ్ బిల్ టు జాక్. నౌ జాక్ పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ హ్యారీ. జాక్ ఎండోర్స్డ్ బిల్ టు హ్యారీ. And Harry cancelled the bill receivable with bills payable. Now Harry purchased goods from George and Harry settled amount to George. Done. Total transactions. అవే ట్రాన్సాక్షన్ మనం ఎంట్రీస్ పాస్ చేసాం. మా క్వశ్చన్లో ఒక పర్సన్ నేమ్ బుక్స్లో రాయండి అని చెప్పారు అనుకోండి, మీరు 2 పాయింట్ ఆఫ్ లో థింక్ చేయండి. అప్పుడు ఈజీ అవుతుంది ప్రొసీజర్. ఎగ్జామ్లో 2 రాయొద్దు, 1 రాయండి. బట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం 2 ప్రాక్టీస్ చేయడం. ఎగ్జామ్లో 1 చేయండి చాలు. ఓవర్ యాక్షన్ చేయొద్దు ఎగ్జామ్లో. ఓకేనా? 1 చేస్తే సరిపోద్ది. దెన్ అడిగినంత వరకు చేయండి అమ్మా చాలు, ఎక్స్ట్రా వద్దు. ఓకేనా? క్లియరా? చెప్పండి. ఎస్. మా బ్యాచ్ 2, 3 ఆ క్వశ్చన్ ఓకేనా? 2 and 3 ఉన్నారు ఎవరైనా ఇక్కడ? 2 and 3 ఏంటమ్మా? క్రాష్ బ్యాచ్ వాళ్ళకి బ్యాచ్ వాళ్ళకి నేను ఆల్రెడీ క్లాస్లో చెప్పుంటా కదా, అందుకనే అడగలేదమ్మా. డౌటా? డౌట్ ఏమైనా ఉందా? లేదు కదా? నోట్ చేసుకున్నారా? నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. సెషన్ 10. ఏమైందమ్మా? ఇల్లస్ట్రేషన్ నెంబర్ 10. లెవెనా?
ఓకే, ఇలస్ట్రేషన్ 11. 10, వెరీ గుడ్. మరి 11 చేస్తే 10 చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా? 11 చేయండి. మాకు కొంచెం క్లియర్గా నోట్ చేయండి. ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్, ఇన్ ద బుక్స్ ఆఫ్ వై. ఎలాగో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంత డీటెయిల్గా చేయరు కదమ్మా, ఇది ఒకసారి చేయండి. అసలు మేము ప్రాక్టీసే చేయమంటారా? ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్ అండ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ వై. మీరు చేయకపోయినా నా రెస్పాన్సిబిలిటీ కదమ్మా, నేను తీసుకున్న రెస్పాన్సిబిలిటీ చేయించాలి నేను. స్వామి శర్మ స్వామి. ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్ అండ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ వై. ఎక్స్ డ్రాస్ ఆన్ వై a bill of exchange for rupees 30,000 on 1st April for 3 months. Entry in the books of X. Bills receivable account debit to Y account. ఎప్పుడమ్మా ట్రాన్సాక్షన్ అది? 1st April 2020. Bills receivable account debit to Y account. How much? 30,000. మళ్ళీ ఫుల్ డిస్కౌంట్ షేరింగ్ కాన్సెప్ట్ మొత్తం ఈ క్వశ్చన్లో అయిపోతుంది. బిల్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ బై అకౌంట్ 30,000. ఇన్ ద బుక్స్ ఆఫ్ వై, ఎక్స్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్ రూపీస్ 30,000. క్లియర్? ఎప్పుడు మీది? 1st April. టర్మ్ ఆఫ్ ద బిల్ 3 months. నౌ మా వై యాక్సెప్ట్స్ ద బిల్. వై యాక్సెప్ట్స్ ద బిల్ and send it to X, who get it discounted for 28,800. 28,800 డిస్కౌంటింగ్ అయిందంట. డిస్కౌంటింగ్ ఎవరు చేశారమ్మా? ఎక్స్. ఎవరైతే బిల్ డ్రా చేస్తున్నారో వాళ్ళే డిస్కౌంటింగ్ చేస్తారు. ఇప్పుడు ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్, ఇన్ ద బుక్స్ ఆఫ్ వై? ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్. సో ఆన్ 1st April 2020, బ్యాంక్ అకౌంట్ డెబిట్, డిస్కౌంట్ చార్జెస్ అకౌంట్ డెబిట్, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎంత? 28,800. డిస్కౌంట్ చార్జెస్ ఎంత? డెబిట్. హౌ మచ్? 1,200. టు బిల్స్ రిసీవబుల్ 30,000. టు బిల్స్ రిసీవబుల్ 30,000. మా ఇప్పుడు ఆ ట్రాన్సాక్షన్కి ఇన్ ద బుక్స్ ఆఫ్ వైకి ఏమైనా సంబంధం ఉందా? నో. సో నో ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ వై. నో ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ వై. మా ఇందాక నేను ఎగ్జాంపుల్లో 3:2 రేషియో అని చెప్పాను. 3:2 రేషియో. ఇప్పుడు చూడండి, ఎక్స్ ఇమీడియట్లీ రెమిట్స్ 9,600 టు వై. ఎక్స్ ఇమీడియట్లీ రెమిట్స్ 9,600 టు వై. ఇప్పుడు మనం ప్రపోర్షన్ ఐడెంటిఫై చేయాలమ్మా. ఇందాక క్వశ్చన్లో 3:2 అని చెప్పాను. సమ్ కేసెస్ 1/3 ప్రొసీడ్స్ రెమిటెన్స్ అంటాడు. అంటే అక్కడ ఏంటమ్మా? 2:1 అని. 1/3 పోర్షన్ రెమిటెన్స్ అంటే 2:1 అని. అవునా కదా? ఇక్కడ 1/3 అని, 2/3 అని, 3:2 ఈక్వల్ అని ఏమని చెప్పారా? ఏం చెప్పలేదు. బ్యాంక్ నుంచి ఎంత వచ్చింది చెప్పండి? 28,800. బ్యాంక్ నుంచి ఎంత వచ్చింది? 28,800. అందులో ఎంత రెమిటెన్స్ అయింది? 9,600. సో 9,600 బై 28,800 ఎంత? 0.33 వచ్చిందా? అంటే 1/3 పోర్షన్ అని. నేనమ్మా 1/3 పోర్షన్. క్లియరా? చెప్పండి. మనం ఎంత రెమిటెన్స్ ఇచ్చాం? 9,600. బ్యాంక్ నుంచి ఎంత వచ్చింది? 28,800. అంటే మన దగ్గర 28,800 బ్యాంక్ బ్యాలెన్స్ వస్తే అందులో నుంచి 9,800 రెమిటెన్స్ ఇచ్చాం. ఇక్కడ ఇది ఏ ప్రపోర్షన్లో ఉందో అదే ప్రపోర్షన్ డిస్కౌంట్ కూడా రెమిటెన్స్ చేస్తాం. 1/3 వచ్చిందా లేదా? ఇక్కడ 1/3 ఎలా చెప్పారమ్మా? అమౌంట్ రెమిటెడ్ టు అదర్ పర్సన్ డివైడెడ్ బై అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ బ్యాంక్. అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ బ్యాంక్. సో ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్ ఆన్ 1st April 2020 ఎవరికి సెండ్ చేస్తాం అమ్మా? వైకేనా? సో వై అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ ఎంత? 9,600. 9,600 అండ్ టు డిస్కౌంట్ చార్జెస్ అకౌంట్ ఎంత? 1/3 పోర్షన్. మా 1/3 పోర్షన్ ఆన్ దిస్ 1,200. అది 1/3 అని ఎలా చెప్పామమ్మా? 1,200 ఇంటూ 9,600
డివైడెడ్ బై 28,800. ఇది 1/3. మా సమ్ టైమ్స్ క్వశ్చన్లో ఇప్పుడంటే 0.3333 డైరెక్ట్గా 1/3 వచ్చింది. అలా కాకుండా 0.4567 ఇట్లా వస్తుంది. అప్పుడు మనం 1/3 అని రాయలేము. అందుకే ఈ ఫ్రాక్షన్ అలవాటు చేసుకోండి. ఓకేనా? పర్ఫెక్ట్ 1/3, పర్ఫెక్ట్గా 1/4 ఇలా వచ్చింది అనుకోండి, ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం వస్తుంది పర్ఫెక్ట్ డివిజిబుల్ కాకుండా పాయింట్లో వస్తుంది. మరి అప్పుడు పర్ఫెక్ట్ అమౌంట్ రావాలంటే ఫ్రాక్షనే మల్టిప్లై డైరెక్ట్గా. 1/3 మల్టిప్లై చేయడం కాదు, 9,600 డివైడెడ్ బై 28,800. అప్పుడు నీకు అమౌంట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఎంత వచ్చిందమ్మా? 400. సో 400 క్రెడిట్. సో టోటల్ ఎంతమ్మా? టోటల్ 10,000. అంతేనా? క్లియరా? చెప్పండి. ఎస్. మా 1/3 ఐడెంటిఫై చేయాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గా రెమిటెన్స్ ఎంత డివైడెడ్ బై బ్యాంక్ నుంచి ఎంత వచ్చింది, రెమిటెన్స్ ఎంత డివైడెడ్ బై బ్యాంక్ నుంచి ఎంత వచ్చింది. రెమిటెన్స్ ఎంత? 9,600 డివైడెడ్ బై బ్యాంక్ నుంచి ఎంత వచ్చింది? 28,000. సో 9,600 డివైడెడ్ బై 28,800. క్లియర్? నెక్స్ట్ సేమ్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ వై. బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎంత? 9,600. నెక్స్ట్ డిస్కౌంట్ చార్జెస్ అకౌంట్ డెబిట్ ఎంత? 400 టు ఎక్స్ అకౌంట్ 10,000. ఇక్కడ 400 ఎలా వచ్చింది మా క్యాలిక్యులేషన్? 1200 ఇంటూ 9,600 డివైడెడ్ బై 28,800. ప్రీవియస్ క్వశ్చన్ కూడా అలా చేయొచ్చు మీరు. ఏ క్వశ్చన్ కల్లా చేయొచ్చు. రెమిటెన్స్ డివైడెడ్ బై అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ బ్యాంక్. రెమిటెన్స్ డివైడెడ్ బై అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ బ్యాంక్. అప్పుడు నీకు ప్రపోర్షన్ వస్తుంది. దాన్ని డిస్కౌంట్ అమౌంట్కి మల్టిప్లై చేయండి. ఓకేనా? డన్. నెక్స్ట్ ఇప్పుడు బిల్ ఎవరి దగ్గర ఉందమ్మా? బ్యాంక్ దగ్గర ఉంది. డ్యూ డేట్ రోజు ఎవరు పే చేయాలి? వై పే చేయాలి. వై పే చేయాలంటే ఎక్స్ దగ్గర నుంచి ముందు అమౌంట్ కలెక్ట్ చేసుకొని అప్పుడు పే చేస్తాడు. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఆన్ ద డ్యూ డేట్ ఎక్స్ బీయింగ్ అనేబుల్ టు రెమిట్ ద అమౌంట్ డ్యూ. మా ఇది సెంటెన్స్ ఇంపార్టెంట్ చూడండి. అంతా పర్ఫెక్ట్గా ఉంటే ఏం చేస్తాడమ్మా? 2/3 పోర్షన్ అంటే ఒక 20,000 ఎక్స్ అనే పర్సన్ వైకి ఇస్తే వై సెటిల్ చేస్తారు. మనం చూసిన ఫస్ట్ ఎగ్జాంపుల్ అది. ఫస్ట్ ఎగ్జాంపుల్ బిల్ హానర్ అయిందా డిజానర్ అయిందా? హానర్ అయింది. అంటే రెస్పెక్టివ్ పర్సన్ అనే పర్సన్ వాళ్ళు ఏం చేస్తారమ్మా? అమౌంట్ డ్యూ టు అదర్ పర్సన్ రెమిట్ చేశాడు, బిల్ హానర్ చేశారు. ఇక్కడ ఏమైందమ్మా? ఎక్స్ బీయింగ్ అనేబుల్ టు రెమిట్ అంటే తన షేర్ ఆఫ్ బిల్ని వైకి పే చేయలేదంట. మరి వైకి పే చేయలేదు అంటే హానర్ అయ్యే ఛాన్స్ ఉంది, డిజానర్ అయ్యే ఛాన్స్ ఉంది. డిజానర్ అయ్యే ఛాన్స్ ఉంది. డిజానర్ అవ్వకుండా ఉండడం కోసం యాక్సెప్ట్స్ ఏ బిల్ ఫర్ 42,000. ఎవరు యాక్సెప్ట్ చేశారమ్మా? ఎక్స్ యాక్సెప్ట్. అంటే వై డ్రాస్ ఏ బిల్ ఆన్ ఎక్స్. ఇప్పుడు వైకి అది బిల్ రిసీవ్లా బిల్స్ పేయబుల్? ఎక్స్కి బిల్స్ పేయబుల్. సో ఎప్పుడమ్మా అది? బిఫోర్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫస్ట్ బిల్. బిఫోర్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫస్ట్ బిల్. ఫస్ట్ బిల్ డ్యూ డేట్ చెప్పండి ఎప్పుడు? 3 months అంటే ఫ్రమ్ 1st ఏప్రిల్, May 1st, June 1st, July 1st, 2nd, 3rd, 4th. సో July 4th. సో ఆన్ 4th July 2020 బిల్ ఎవరు డ్రా చేస్తారమ్మా? వై. ఇన్ ద బుక్స్ ఆఫ్ వై ఎంట్రీ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు ఎక్స్ అకౌంట్ ఎంత? 42,000. క్లియరా? 42,000. Next, in the books of X, Y account debit to bills payable account. How much? 42,000. 42,000. Listen careful. Important point. Which is discounted by Y for 40,110. Which is discounted by Y for rupees how much? 40,110. My total bill amount enta? 42,000. డిస్కౌంటింగ్ చేశాడు ఎంతకమ్మా? 40,110. ఎవరు డిస్కౌంట్ చేశారు? ఎక్సా వైయా? సెకండ్ బిల్ ఎవరు డ్రా చేశారమ్మా? వై. సో వై విల్ డిస్కౌంట్ ద బిల్ విత్ బ్యాంక్. సో ఇన్ ద బుక్స్ ఆఫ్ వై ఎంట్రీ ఫర్ బిల్ రిసీవబుల్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ డిస్కౌంట్ చార్జెస్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. బిల్ రిసీవబుల్ ఎంత? క్రెడిట్ 42,000. బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎంత? 40,110. డిస్కౌంట్ ఎంత? 1890.
మా ఆ ట్రాన్సాక్షన్కి ఎక్స్ బుక్స్లో ఎంట్రీ వస్తుందా? నో ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్. క్లియరా? చెప్పండి. ఎస్. మా ఇప్పుడు సెకండ్ బిల్ నుంచి ఎంత అమౌంట్ వచ్చింది చెప్పండి. సెకండ్ బిల్ నుంచి ఎంత అమౌంట్ వచ్చింది? 40,110. ఇప్పుడు సెకండ్ బిల్ నుంచి అమౌంట్ వచ్చింది కదా 40,110. ఈ 40,110 ఏం చేస్తారంటే ఫస్ట్ బిల్ రీపేమెంట్ కోసం యూజ్ చేస్తారు. ఫస్ట్ బిల్ రీపేమెంట్ చేయాల్సింది ఎవరమ్మా? ఎక్సా వైయా? వై రీపేమెంట్ చేయాలి. సో వైకి ఏంటమ్మా? బిల్స్ పేయబుల్, బిల్ రిసీవబుల్? బిల్స్ పేయబుల్. సో ఇన్ ద బుక్స్ ఆఫ్ వై ఎంట్రీ ఫర్ బిల్స్ పేయబుల్ హానర్డ్. బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఎంత ఫస్ట్ బిల్ అమౌంట్? 30,000. 30,000 కదా? 30,000. 30,000. నో, అబ్జర్వ్ కేర్ఫుల్. వచ్చిన 40,110లో 30,000 బిల్ అమౌంట్ సెటిల్ చేసాం. ఇంకా ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది? 10,110 ఏనా? 40,110 మైనస్ 30,000. సో 10,110 రూపీస్ బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు ఈ 10,110 షేర్ చేసుకోవాలి, అవునా కదా? ఎస్. సో ఎంత రెమిటెన్స్ ఉందో చూడమ్మా. వై సెండ్స్ 6,740 టు ఎక్స్. వై అనే పర్సన్ ఎంత రెమిటెన్స్ ఇచ్చాడమ్మా? 6,740 టు ఎక్స్. నౌ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ వై. పేమెంట్ ఆర్ రిసీటా? పేమెంట్. ఎవరికి పే చేశాడమ్మా? ఎక్స్కి. సో మళ్ళీ సార్ కేర్ఫుల్. ఎక్స్కి పే చేశాడు కదా, ఎక్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. నో డౌట్ టూ బ్యాంక్ అకౌంట్ ఎంతమ్మా? 6,740. ప్రాబ్లం ఏంటంటే డిస్కౌంటింగ్ ఎంతో తెలియాలి. సో టు డిస్కౌంట్ ఛార్జెస్ ఇక్కడ మనకు కావాలి. టోటల్ డిస్కౌంట్ ఎంత చెప్పండి? 1890 ఏనా? మళ్ళీ చూడండి ఒకసారి. టోటల్ డిస్కౌంట్ ఎంత? 1890. ఫస్ట్ అర్థమైందా మీకు డిస్కౌంట్ షేరింగ్? టోటల్ డిస్కౌంట్ ఎంత? ఫస్ట్ వన్ 1,200. ఎంత రెమిటెన్స్ ఇచ్చారు? 9,600. డినామినేటర్ ఏం నోట్ చేస్తాను చెప్పండి. మన దగ్గర బ్యాంక్ నుంచి ఎంత అమౌంట్ వచ్చింది, అవునా కదా? మన దగ్గర ఎంత అమౌంట్ ఉంది. ఇక్కడ సెకండ్ బిల్లో బ్యాంక్ నుంచి వచ్చింది 40,110 కానీ నీ దగ్గర ఎంత మిగిలింది? 10,110. ఆ 10,110 షేర్ చేసుకునేది మనం. చెప్పండి, మొత్తం 40,110 షేర్ చేసుకుంటున్నామా? మా ఫస్ట్ బిల్లో మొత్తం 28,800 షేర్ చేసుకుంటున్నాం. బట్ సెకండ్ బిల్లో 40,110 షేర్ చేసుకుంటున్నారా? 10,110. 10,110. సో సెకండ్ బిల్లో డిస్కౌంట్ ఛార్జెస్ టోటల్ 1890. అందులో మనం ఎంత రెమిటెన్స్ ఇస్తున్నాం? 6,740 డివైడెడ్ బై మన దగ్గర ఎంత అమౌంట్ ఉందమ్మా షేరింగ్ కోసం? 10,110. చెప్పండి ఎంత? 1,260. సో ఎక్స్ అకౌంట్ డెబిట్ ఎంత? 8,000. క్లియరా? మీకు డిస్కౌంట్ షేరింగ్ క్యాలిక్యులేషన్ మీరు 1/3 2/3 ఇదేం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు. రెమిటెన్స్ ఎంత డివైడెడ్ బై షేరింగ్ అమౌంట్ ఎంత. ఇద్దరికి కలిపి షేరింగ్ ఎంత? 10,110. మొత్తం 40,110 షేర్ చేసుకుంటున్నారా? నో. 40,110లో 30,000 బ్యాంకుకి రీపేమెంట్ అవుతుంది. బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉంది షేరింగ్ కోసం? 10,110. ఏదైతే షేర్ చేసుకుంటున్నారో ఆ 10,110 డినామినేటర్లో నోట్ చేయండి. ఆ 10,110ని డినామినేటర్లో నోట్ చేయండి. ఓకేనా? చెప్పండి. ఎస్. సో డినామినేటర్ 10,110. న్యూమరేటర్ ఏంటమ్మా? రెమిటెన్స్. రెమిటెన్స్ ఎంత? 6,740. సో 6,740 డివైడెడ్ బై 10,110 చేసి విల్ గెట్ డిస్కౌంట్ ప్రపోర్షన్. దాన్ని యాక్చువల్ డిస్కౌంట్తో మల్టిప్లై చేయాలి 1890కి. హౌ మచ్? 1,260. మా సేమ్ ట్రాన్సాక్షన్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎంత? 6,740. నెక్స్ట్ డిస్కౌంట్ చార్జెస్ అకౌంట్ డెబిట్ ఎంత? 1,260. నెక్స్ట్ టు వై అకౌంట్ హౌ మచ్? 8,000. క్లియరా? చెప్పండి. ఎస్. నెక్స్ట్, బిఫోర్ ద మెచ్యూరిటీ ఆఫ్ ద బిల్ ఎక్స్ బికమ్ బ్యాంక్రప్ట్. సెకండ్ బిల్ యాక్సెప్ట్ చేసింది ఎవరమ్మా? ఎక్స్. ఎక్స్ ఏమైందమ్మా? ఇన్సాల్వెంట్, బ్యాంక్రప్ట్. బ్యాంక్రప్సీ అన్నా ఇన్సాల్వెంట్ అన్నా ఒకటే. హీస్ ఎస్టేట్ పేయింగ్ 50 పైస్ ఇన్ ఏ రూపీ. మా 50 పైస్ ఇన్ ఏ రూపీ అంటే ఫర్ ఎవ్రీ 1 రూపీ ½ రూపీ వస్తుంది అన్నట్టు. అంటే ఎంత? 50%. గివ్ ద జనరల్ ఇంట్రెస్ట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. తెలియకుండానే స్టార్ట్ చేస్తాం మనం ఆల్రెడీ, అవునా కదా? మా ఎగ్జామ్లో క్వశ్చన్స్ వెంటనే ఫస్ట్ రిక్వైర్డ్ చదువుకోండి.
ఎవరి బుక్స్లో? ఎక్స్ బుక్స్లోనా వై బుక్స్లోనా? రెండు స్టార్ట్ చేయకండి అన్నెసరీగా. ఓకేనా? నౌ మా బిల్ రిసేబుల్ ఆర్ బిల్స్ పేబుల్ హానర్ డిజానర్? ఇక్కడ డిజానర్. సెకండ్ బిల్ ఫస్ట్ బిల్? ఫస్ట్ బిల్ హానర్ అయిపోయింది, సెకండ్ బిల్ డిజానర్ అయింది. మా సెకండ్ బిల్ ఎక్స్కి బిల్స్ పేబులా బిల్స్ రిసేబులా? బిల్స్ పేబుల్. సో బిల్స్ పేబుల్ హానరా డిజానరా? డిజానర్. టెల్ మీ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్ ఫర్ బిల్స్ పేబుల్ డిజానర్డ్. బిల్స్ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు వై అకౌంట్ ఎంత? ఎంత? సెకండ్ బిల్ అమౌంట్ మొత్తం నోట్ చేయాలి. ఎంత? 42,000. 42,000. 42,000. ఇన్ ద బుక్స్ ఆఫ్ వై బిల్స్ రిసేబుల్ డిజానర్డ్. మా బిల్ ఏంటమ్మా మన దగ్గర ఉందా? ఎండార్స్మెంట్ అయిందా డిస్కౌంటింగ్ అయిందా? డిస్కౌంటింగ్ అయింది. నౌ టెల్ మీ ఎంట్రీ ఫర్ డిస్కౌంటెడ్ బిల్ డిజానర్. ఎక్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ అంతేనా? ఎక్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. సో ఎక్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఎక్స్ అకౌంట్ ఎంత డెబిట్? 42,000. టు బ్యాంక్ అకౌంట్ ఎంత? 42,000. డిజానర్ అయిందా లేదా? సో డిజానర్ ఎంట్రీ పాస్ చేస్తాం. ఇప్పుడు ఓవరాల్ ఎంట్రీస్ అన్ని చూసి చెప్పండి అమ్మా. లిసన్, ఎంట్రీస్ అన్ని చూసి ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్లో వై అకౌంట్లో బ్యాలెన్స్, టోటల్ వై అకౌంట్ డెబిట్, టోటల్ వై అకౌంట్ క్రెడిట్, డిఫరెన్స్ చెప్పండి. టోటల్ వై అకౌంట్ డెబిట్, వై అకౌంట్ క్రెడిట్ ఎంత డిఫరెన్స్? 20 చెప్పండి. 28,000. మా ఇనీషియల్గా 30,000 క్రెడిట్, 10,000 డెబిట్. సో నెట్ ఎఫెక్ట్ 20,000 క్రెడిట్, 42 డెబిట్ అండ్ 42 క్రెడిట్, 8,000 క్రెడిట్. సో ఎంతమ్మా? 28,000. 28,000. ఇప్పుడు ఆ 28,000లో ఎంత పర్సెంటేజ్ సెటిల్ అవుతుంది? 50%. మా ఇన్స్టాల్మెంట్ అండ్ ఎక్సే కదా. సో ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎక్స్ వై అకౌంట్ డెబిట్ 28,000. కానీ సెటిల్మెంట్ ఎంత అవుతుంది? 14,000 అంతే కదా, 50%. సో టు బ్యాంక్ అకౌంట్ 14,000 అండ్ టు డెఫిషియన్సీ అకౌంట్ 14,000 అంతేనా? నౌ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ వై. బ్యాంక్ అకౌంట్ డెబిట్ హౌ మచ్? 14,000. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెబిట్ హౌ మచ్? 14,000 అండ్ టు ఎక్స్ అకౌంట్ 28,000. టు ఎక్స్ అకౌంట్ 28,000. మా డిస్కౌంట్ షేరింగ్ వచ్చిందా? డినామినేటర్లో ఏ అమౌంట్ ఉండాలమ్మా? ఇద్దరు కలిసి ఎంత షేర్ చేసుకుంటున్నారు అది. ఫస్ట్ కేసులో బ్యాంక్ నుంచి వచ్చే అమౌంట్ మొత్తం షేర్ చేసుకుంటారమ్మా. బట్ సెకండ్ కేసులో బ్యాంక్ నుంచి వచ్చిన మొత్తం షేర్ చేసుకోరు. బ్యాంక్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ బిల్ పేమెంట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ షేర్ చేసుకుంటారు. రిమైనింగ్ అమౌంట్ని షేర్ చేసుకుంటారు. క్లియరా? సో రెమిటెన్స్ సెండ్ చేసిన అమౌంట్ డివైడెడ్ బై టోటల్ షేరింగ్ అమౌంట్ ఇంటూ యాక్చువల్ డిస్కౌంట్ వాల్యూ. యాక్చువల్ డిస్కౌంట్ వాల్యూ. క్లియరా? చెప్పండి. ఎస్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని కొంచెం ఆల్టర్ చేస్తాను నేను. నాకు డిస్కౌంట్ మాత్రం చెప్పండి. అదొకటి చెప్పండి, అయిపోయింది, వెళ్ళిపోదాం. ఇంకో క్వశ్చన్ ఉంటుంది, ప్రాక్టికల్ క్వశ్చన్ నెంబర్ 3. అది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఒక చిన్న ఆల్టర్నేషన్. ఇక్కడ రెమిటెన్స్ ఎంతమ్మా? 6,740 కదా. మేక్ ఇట్ యాజ్ 12,000. రెమిటెన్స్ 6,740 కాదు, 12,000. క్వశ్చన్ అర్థమైందా? రెమిటెన్స్ 6,740 ఉంది కదా, అది 6,740 కాదు, 12,000. ఎంత డిస్కౌంట్ షేర్ చేస్తారు? చెప్పండి. సార్ అది పాసిబుల్ అవుద్దా సార్ అంటారా? వచ్చిందా డౌట్ ఏమైనా? లిజన్ మా అకామిడేషన్ ఆఫ్ బిల్, ఆల్రెడీ అకామిడేషన్ ఆఫ్ బిల్ ప్రీవియస్ కాకుండా ఆ ప్రీవియస్ అటెంప్ట్లో 15 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది. నార్మల్ క్వశ్చన్, టఫ్ అడ్జస్ట్మెంట్ ఏం లేదు. ఒకవేళ ఇప్పుడు అకామిడేషన్ ఆఫ్ బిల్ ఉండి ఒక టఫ్ అడ్జస్ట్మెంట్ ఇవ్వాలి అంటే ఇలాంటి అడ్జస్ట్మెంట్ ఇస్తారు.
ఫస్ట్ బిల్ అమౌంట్ ఎంత చెప్పండి? 30,000. సెకండ్ బిల్ డిస్కౌంటింగ్ చేయడం వల్ల ఎంత వచ్చింది? 40,110. మనం ఆల్ ద టైమ్ మన ప్రెజంప్షన్ ఎట్లా ఉంటుందంటే 40,110లోంచి ఫస్ట్ బిల్ అమౌంట్ పేమెంట్ అవుతుంది 30,000. ఇంకా మిగిలేదు ఎంత? 10,000. 10,110. మరి రెమిటెన్స్ 12,000 పాసిబుల్ అవుతుందా సార్ అంటే పాసిబుల్ అవ్వదు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే వై అనే పర్సన్ డిస్కౌంటింగ్ చేశాడు కదా, డిస్కౌంటింగ్ 40,110 ఉందా? 40,110 తన దగ్గర కొంత అమౌంట్ ఉంటే అది కూడా యాడ్ చేసి ఫస్ట్ బిల్ పే చేశాడు. మరి అప్పుడు మిగిలిన అమౌంట్ ఎక్కువే ఉంటుంది కదా, అవునా కదా? కానీ మనకు తెలిసి ఎంత యాడ్ చేశాడో తెలియదు. ఇప్పుడు డిస్కౌంటింగ్ పర్సంటేజ్ ఐడెంటిఫై చేసుకోవాలి, డిస్కౌంట్ షేర్ ఐడెంటిఫై చేసుకోవాలి. మళ్ళీ నిజం కేర్ఫుల్, నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ బిల్ అమౌంట్ ఎంత? బిల్ అమౌంట్ 30,000. ఇప్పుడు ఈ 30,000లో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎక్స్ ఎంత? రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎక్స్ ఎంత? 20,000. అది ఎలా తెలిసిందమ్మా? ఇక్కడ 9,600/28,800 చేస్తే 1/3 వచ్చింది కదా, అవునా కదా? ఆ 1/3 ఎవరిదమ్మా? వైది. ఎక్స్ ఎంత? 2/3. టోటల్ బిల్లులో 2/3 ఎంత? 20,000. చెప్పండి. ఎస్. సో 20,000 ప్లస్ సెకండ్ బిల్ నుంచి ఎక్స్ అనే పర్సన్కి ఎంత అమౌంట్ రిసీవ్ అయింది? మన ఎగ్జాంపుల్లో 12,000. సెకండ్ బిల్ నుంచి ఎక్స్ అనే పర్సన్కి ఎంత అమౌంట్ రిసీవ్ అయింది? 12,000. మళ్ళీ నిజం కేర్ఫుల్ ఇంపార్టెంట్. సో 20,000 ప్లస్ 12,000 డివైడెడ్ బై టోటల్గా ఇద్దరికి కలిపి సెకండ్ బిల్ నుంచి ఎంత అమౌంట్ వచ్చింది? 40,110. క్లియరా? చెప్పండి. ఎస్. ఇంటూ టోటల్ డిస్కౌంట్ ఎంత? 1890. ఇప్పుడు చెప్పండి. 15 పాయింట్. సో 1508 ఈజ్ డిస్కౌంట్. 1508 ఈజ్ డిస్కౌంట్. మనం ఇక్కడ ఐడెంటిఫై చేసేది ఏంటమ్మో, ఇక్కడ 1260 ఐడెంటిఫై చేసాం కదా, ఆ డిస్కౌంట్ ఎవరిది? వైదా ఎక్స్దా? ఎక్స్ది. వైదా ఎక్స్దా? ఎక్స్ది. ఇన్ సమ్ కేసెస్ మిగిలిన అమౌంట్ కంటే రెమిటెన్స్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మీరు ఈ ఫార్ములా యూస్ చేయండి, ఓకేనా? ఈ ఫార్ములా యూస్ చేయండి. ఫస్ట్ ఏంటమ్మా? ఫస్ట్ బిల్ షేరింగ్. టోటల్ బిల్ అమౌంట్, క్యాష్ అమౌంట్ కాదు, టోటల్ బిల్ అమౌంట్ ఎంత? 20,000. రెమిటెన్స్ ఎంత? 12,000. రెమిటెన్స్ ఆఫ్ సెకండ్ బిల్, రెమిటెన్స్ ఫ్రమ్ సెకండ్ బిల్. ఎక్స్ అనే పర్సన్కి ఎంత రిసీవ్ అయింది అనేది, ఓకేనా? 12,000 డివైడెడ్ బై సెకండ్ బిల్ టోటల్ అమౌంట్ ఎంత? 40,110. బిల్ అమౌంట్ కాదు, డిస్కౌంట్గా వచ్చిన తర్వాత అమౌంట్ ఇంటూ 1890. ఓకేనా? సార్ ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నప్పుడే ఇలా చేయాలా సార్ అనే డౌట్ రావచ్చమ్మా. ఎక్స్ట్రా లేనప్పుడు కూడా ఇలా చేయొచ్చు. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఉంది కదా, ఎంత? 6,740. సో సేమ్ చూడండి, 20,000 ప్లస్ 6,740 డివైడెడ్ బై 40,110 ఇంటూ 1890. వచ్చిందా 1260? చెప్పండి, వచ్చిందా లేదా? మీరు ఐసీ బుక్లో కొన్ని చూసుకుంటే క్యాలిక్యులేషన్స్ ఇలాగే ఉంటాయమ్మా. ఇలా చేశారనుకోండి ప్రాబ్లం ఎంత టఫ్ అయినా ఈజీ. డిస్కౌంటింగ్ షేర్ ఇలా చేశారనుకోండి ఎవ్రీ టైమ్ ఈజీ అవుతుంది. టఫ్ అడ్జస్ట్మెంట్ ఇస్తే టఫ్ అని విషయం తెలియదు మనకు. అది ఇలా చేశారనుకోండి రెగ్యులర్ ప్రొసీజర్లో ఎప్పుడు టాలీ అవుతుందంటే మన దగ్గర మిగిలిన అమౌంట్ కంటే తక్కువ రెమిటెన్స్ అవుతాయి. ఎక్కువ రెమిటెన్స్ అనుకోండి అలా చేస్తే పాసిబుల్ అవ్వదు. డిస్కౌంటింగ్ 1890 ప్లేస్లో 2000 ప్లస్ వస్తుంది. అయినా డిస్కౌంట్ 1890, 2000 ప్లస్ రెమిటెన్స్ ఇస్తారా? నో. అక్కడ నోట్ చేసుకోండి అమ్మా. 20,000 ఏంటమ్మా? షేర్ ఇన్ ఫస్ట్ బిల్. నోట్ చేయండి అమ్మా. రెమిటెన్స్ వెయిట్
అక్కడ ఆర్ అనే పర్సన్ నేమ్ అనుకుంటా. సరే నోట్ చేయండి. షేర్ ఇన్ ఫస్ట్ బిల్. బిల్ అమౌంట్ అమ్మ ఇక్కడ షేర్ ఇన్ ఫస్ట్ బిల్ అమౌంట్ ప్లస్ రెమిటెన్స్ రిసీవ్డ్ రిలేటెడ్ టు సెకండ్ బిల్. టోటల్ అమౌంట్ రెమిటెన్స్ అమౌంట్ డివైడెడ్ బై సెకండ్ బిల్ అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ బ్యాంక్. సెకండ్ బిల్ అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ బ్యాంక్. ఇలా చేస్తే మనకి ఏమొస్తామో ప్రపోర్షన్ వస్తుంది, డిస్కౌంట్ రాదు, ప్రపోర్షన్ వస్తుంది. దానికి మల్టిప్లై చేయండి డిస్కౌంట్ అమౌంట్. ప్రతి క్వశ్చన్కి ఇలా చేసి చూడండి, ఓకేనా? రెమిటెన్స్ అమౌంట్ తక్కువ ఉన్నా కానీ ఇలా చేసి చూడండి. అలవాటు చేసుకున్నాను అనుకోండి, ఎగ్జామ్లో అది టఫ్ అడ్జస్ట్మెంట్ అనే కానీ టఫ్ అన్న ఫీలింగ్ రాదు. నేను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే మోడ్ అదే కాబట్టి, ఓకేనా? క్రాష్ మ్యాచ్ చాలా గుర్తుందా? క్లాస్లో చెప్పాను నేను ఇది, ఓకేనా? డన్. మరి రేపటి నుంచి స్కెడ్యూల్ స్టార్ట్. మీకు స్కెడ్యూల్ గ్రూప్లో అప్డేట్ అయి ఉంటుంది, ఓకేనా? డన్. కేటగిరీ ఏ జాగ్రత్త చదువుకోండి అమ్మా. అండ్ సపరేట్గా నేనేమి చెప్పట్లే ఇప్పుడు, ఇలా చదువుకోండి అలా చదువుకోండి, ఆల్రెడీ మీకు తెలుసు ఎలా చదువుకోవాలో, మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. డన్, ఓకేనా? ఆల్ ద బెస్ట్, బాగా చదువుకోండి. 18th 19th నేను ఉండట్లే అమ్మ, ఓకేనా? 17th రేపు అండ్ 20th రేపు కూడా ఉంటుంది మా రివిజన్ క్లాస్. రేపు మన క్లాస్లో డాన్ క్వశ్చన్, బాబు క్వశ్చన్ అది ఉంది కదా, ఆ క్వశ్చన్ సాల్వ్ చేసి కన్సైన్మెంట్ డిస్కస్ చేద్దాం. కన్సైన్మెంట్, ఓకేనా? దెన్ కన్సైన్మెంట్లో ఓన్లీ క్యాలిక్యులేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్, క్యాలిక్యులేషన్ ఆఫ్ అబ్నార్మల్ లాస్, దెన్ ఇన్వెంటరీ క్యాలిక్యులేషన్, క్లోజింగ్ స్టాక్ కన్సైన్మెంట్లో. ఆ తర్వాత 28th రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. డన్. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్.